సో చాప్టర్ నెంబర్ 12 కార్పొరేట్ వాల్యుయేషన్. చాలా సింపుల్ టాపిక్ ఇది. సో ఫస్ట్ మీరు నోట్ చేసుకోవాల్సింది, ఇప్పుడు మీరు నేను చెప్పింది నోట్ చేసుకోండి. కార్పొరేట్ వాల్యుయేషన్లో ఎస్పెషల్ ఎగ్జామినేషన్ ముందు రోజు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో అవే ప్రాక్టీస్ చేయాలి. ఏం చెప్తున్నానో అదే ప్రాక్టీస్ చేసుకోవాలి. కార్పొరేట్ వాల్యుయేషన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఎగ్జామినేషన్ ముందు కార్పొరేట్ వాల్యుయేషన్ టాపిక్స్ అన్నీ కూడా, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కవర్ చేయాలి. మరి ప్రాబ్లమ్స్ అన్నీ కవర్ చేయాలంటే టైం సరిపోదు కదా. సో దట్స్ వై ఫస్ట్ అసలు మనం కార్పొరేట్ వాల్యుయేషన్ ప్రాబ్లమ్స్ కేటగరైజ్ చేద్దాం. అండ్ దేర్ ఆఫ్టర్ మనం ఇంట్రడక్షన్ టు కార్పొరేట్ వాల్యుయేషన్ ఇవన్నీ చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి ఎకనామిక్ వాల్యూ యాడెడ్ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఎకనామిక్ వాల్యూ యాడెడ్ కాన్సెప్ట్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ పైన illustration number 5 and next practice questions 9, 10, 11, 13, 12, 14, 15 and 16. So total any problems ఉన్నాయి on economic value added? Total 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 9 మీరు ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినా చాలు, ఓన్లీ 1 క్వశ్చన్. రిమైనింగ్ అన్నీ కూడా ఏం చేయొచ్చు, మీరు జస్ట్ రిఫర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ స్పెషల్ పాయింట్స్, ఇప్పుడు నేను స్పెషల్ పాయింట్స్ చెప్తాను, ఆ స్పెషల్ పాయింట్స్ పైన ఫోకస్ చేస్తే చాలు. అర్థమైందా? సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాక్టీస్ క్వశ్చన్ 9, 10, 11, 13, 12, 14, 15 and 16. ఈ క్వశ్చన్స్ ఇవేంటమ్మా? ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వాల్యుయేషన్ మోడల్స్. నథింగ్ బట్ నెట్ అసెట్ వాల్యూ, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అండ్ ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్. దీనిపైన మనకి 1, 2, 4, 5, 6 మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 5 ప్రాబ్లమ్స్లో 5th ప్రాబ్లం ఒకటి ప్రాక్టీస్. ఇఫ్ టైమ్ డస్ నాట్ పర్మిట్ జస్ట్ రిఫర్. ఏది? ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6. ఓకే, ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3. Free cash flow to equity. Practice question number 3. Free cash flow to the firms. Practice question number 7, 8. Practice question number 7, 8. Okay. And next miscellaneous concepts ఉన్నాయి. Miscellaneous concepts ఏంటంటే chop shop approach. Illustration number 4. Chop shop approach, illustration number 4. And next relative valuation. Exam లో రావడానికి ఛాన్సెస్ తక్కువ. Illustration number 3 and illustration number 2. Next potential value. అండ్ ఇక్కడ అన్లీవర్డ్ బీటా కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1. ఈ ఇల్లుస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో చాప్ షాప్ కానీ రిలేటివ్ వాల్యుయేషన్, పొటెన్షియల్ వాల్యూ ఎగ్జామ్లో రావడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ. రావు అని కాదు, ఛాన్సెస్ అయితే తక్కువ. అంటే ప్రయారిటీ బేసిస్లో మీరు ఎగ్జామినేషన్ ముందు రోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ ప్రాబ్లం ఏదైతే ఉందో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3, అలాగే ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ 7 and 8 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవుట్ ఆఫ్ 7 and 8 ఒకటి చేస్తే చాలు. అంటే 3 and 7 ఈ 2 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 క్వశ్చన్స్ మీరు ఎగ్జామినేషన్ ముందు రోజు ప్రాక్టీస్ చేయకుండా ఒకవేళ వెళ్తే ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే చేయలేరు. May 2022 వచ్చింది క్వశ్చన్, మొన్న కూడా వచ్చింది నవంబర్లో. సో మీరు ఒకవేళ ముందు రోజు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం రాదు. అంటే ఇక్కడ మీ అప్రోచ్ ఏంటి? బేసిక్గా మనం ఎలా వెళ్తామంటే
ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1, 2, 3, 4, 5 అవి కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తాం, మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్తాం. ఇలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది మనకి, సో బేసిక్ మనం ఒక షెడ్యూల్ వేసుకుంటాం. 2.5 అవర్స్లో కార్పొరేట్ వాల్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి, లేదా ఒక 4 అవర్స్లో కంప్లీట్ అవ్వాలి. ఈ ఇల్లుస్ట్రేషన్ 1, 2, 3, 4, 5 నుంచి వెళ్ళి ఏం చేస్తామంటే ఒక 8 క్వశ్చన్స్ వరకు వెళ్ళిన తర్వాత ఆపేస్తాం. అసలు అక్కడ నుంచి ఏంటమ్మా ఏముంది, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. అవి హార్డ్లీ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయవచ్చు మొత్తం ఆ టాపిక్స్ అన్నీ కూడా. కాబట్టి మనం అలా కాదు, రివర్స్లో ఏం చేయాలి, ఫస్ట్ స్టార్ట్ చేయడం దేంతో స్టార్ట్ చేసుకోవాలి, ప్రాక్టీస్ క్వశ్చన్స్, అది కూడా ఎకనామిక్ వాల్యూ యాడెడ్తో స్టార్ట్ చేస్తే అది చాలా త్వరగా కంప్లీట్ అవుతాయి. అది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం చూడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు కూడా ఏ మోడల్ స్కిప్ చేయకూడదు. ఎకనామిక్ వాల్యూ యాడెడ్లో మొత్తం 9 ప్రాబ్లమ్స్ ఉంటే 9 చేయడానికి నీకు ఓపిక లేకపోతే అట్లీస్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ రిఫర్ చేసి మిగిలిన వాటిలో స్పెషల్ పాయింట్స్ చూసుకో. అదేందా. అలాగే ఈ నెట్ అసెట్ వాల్యూ, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అండ్ ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ అది మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఓన్లీ ఆ క్వశ్చన్ నెంబర్ 6 చేస్తే చాలు. ఆ క్వశ్చన్ నెంబర్ 6 కూడా ప్రాక్టీస్ ఎందుకు చేయాలంటే ప్రపోర్షన్స్ దగ్గర మిస్టేక్ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాస్లో నేను స్పెషల్ పాయింట్స్ చెప్తా ఎక్కడ మిస్టేక్ అవుతుందో. అదేందా, ఆ మిస్టేక్ మీరు ఏం చేస్తారు, హైలైట్ చేసుకోండి, ఎస్పెషలీ క్వశ్చన్ నెంబర్ 6లో. అదేనా, అంటే ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ ముందు రోజు ఈ కార్పొరేట్ వాల్యుయేషన్ టాపిక్ పైన 1.5 అవర్ నుంచి 2 అవర్స్ టైం స్పెండ్ చేయాలి. లేదు నీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోతే కనుక ఏం చేస్తావు, ఇప్పుడు ఈ క్లాస్ చూసేటప్పుడే నువ్వేం చేస్తావు, ఆ టైం డ్యూరేషన్ పెట్టుకో. ఎందుకంటే ఎగ్జామినేషన్ ముందు రోజు ఇదంతా అవసరం లేదు కదా నీకు, ఇప్పుడు నేను చెప్పేదంతా అవసరం ఉండదు. కాబట్టి నువ్వు ఏం చేస్తావు, డ్యూరేషన్ అక్కడ కమెంట్స్లో మెన్షన్ చేసుకుంటే డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసుకొని అక్కడి నుంచి క్లాస్ వినేసి వెళ్ళిపో. ఒకవేళ నీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోతే క్లాస్ వినేసి వెళ్ళిపో, సరిపోద్ది. అర్థమైందా. సో కార్పొరేట్ వాల్యుయేషన్ మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాల్సింది ఎగ్జామినేషన్ ముందు రోజు, 3 ప్రాబ్లమ్స్. మిగిలినవన్నీ కూడా ఏం చేయాలమ్మా, రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏ కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్. సో ఫస్ట్ మనకి SFM అన్నాం, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ బిజినెస్. ఫండమెంటల్స్ ఏంటమ్మా, దేర్ షుడ్ బి ఏ క్లియర్ అండ్ రియలిస్టిక్ స్ట్రాటజీ. ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం, చాప్టర్ నెంబర్ 1లో. దేర్ షుడ్ బి ఏ క్లియర్ అండ్ రియలిస్టిక్ స్ట్రాటజీ. స్ట్రాటజీ మీన్స్ a long-term action plan. And second, we should have a right management team and financial resources. Third one ఏంటమ్మా, financial resources. That means మన దగ్గర స్ట్రాటజీ ఉంటే సరిపోదు, స్ట్రాటజీతో పాటు ఏమి ఉండాలి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉండాలి, మేనేజ్మెంట్, రైట్ మేనేజ్మెంట్ టీమ్ ఉండాలి. అయితే బట్ స్ట్రాటజీ, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్, SFM. సో ఎనీ బిజినెస్ ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఏంటి, వెల్త్ మ్యాక్సిమైజేషన్. వెల్త్ మ్యాక్సిమైజేషన్ అనేది ఏంటమ్మా మన ఫండమెంటల్ ఆబ్జెక్టివ్, అంతే కదా. ఇప్పుడు కార్పొరేట్ వాల్యుయేషన్ ఎందుకు చేస్తున్నాం అంటే మెయిన్ పర్పస్ కార్పొరేట్ వాల్యుయేషన్. ఓకే, మెయిన్ పర్పస్ ఫర్ మెజర్స్ అండ్ ఎక్విజిషన్స్. ఏదైనా ఒక కంపెనీని మనం అక్వైర్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద వాల్యూ ఆఫ్ దట్ పర్టికులర్ బిజినెస్. ఆ బిజినెస్ వాల్యూ తెలియాలి. ఓకే, ఆ బిజినెస్ వాల్యూ దేనిపై డిపెండ్ అయి ఉంటుంది, ఎప్పుడైనా సరే బిజినెస్, ఎనీ అసెట్, ఏ అసెట్ అయినా వాల్యూ డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఎక్కువ ఉంది అనుకుంటే దాని వాల్యూ ఏంటమ్మా, ఎక్కువ ఉంటుంది. అర్థమైందా. అయితే ఈ నెట్ అసెట్ వాల్యూ ఉంది. నెట్ అసెట్ వాల్యూ అనేసరికి ఏం చేస్తాం మనం, టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. అర్నింగ్స్ పొటెన్షియల్ చూడం మనం, ఎన్ని అసెట్స్ ఉన్నాయి దాని నుంచి ఎగ్జిస్టింగ్ లయబిలిటీస్ తీసేస్తాం. ఏ మెథడ్ అది, నెట్ అసెట్ మెథడ్లో చూస్తాం. అర్థమైందా. అయితే బట్ ఈవెన్ నెట్ అసెట్ అయినా నువ్వు బాగా ఆలోచిస్తే అసెట్ వాల్యూ అయినా సరే, ఆ నెట్ అసెట్స్లో కూడా అసెట్ వాల్యూ దేనిపై డిపెండ్ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. అంటే ఏ అసెట్ అయినా వాల్యూ డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఈ కార్పొరేట్ వాల్యుయేషన్ అంటే ఏం చేస్తున్నావు, యు ఆర్ ఫైండింగ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ అ బిజినెస్. ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నావు, దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మెజర్స్ అండ్ ఎక్విజిషన్. మెజర్స్ అండ్ ఎక్విజిషన్ యూజ్ అవుతుంది. అందుకని మనం మెజర్స్ అండ్ ఎక్విజిషన్, కార్పొరేట్ వాల్యుయేషన్ డిఫరెన్షియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం కార్పొరేట్ వాల్యుయేషన్ చేసేదే దేనికోసం, మర్జర్స్ అండ్ ఎక్విజిషన్, లేదా మనం IPOకి వెళ్ళాలి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో దానికోసం యూజ్ అవుతుంది కార్పొరేట్ వాల్యుయేషన్. సో సెక్యూరిటీ వాల్యుయేషన్ అండ్ కార్పొరేట్ వాల్యుయేషన్, మెజర్స్ అండ్ ఎక్విజిషన్, ఇదంతా ఒక స్ట్రీమే. ఈవెన్ సెక్యూరిటీ వాల్యుయేషన్లో కూడా సెక్యూరిటీ వాల్యుయేషన్. సెక్యూరిటీ వాల్యుయేషన్ ఏంటి, ఇన్వెస్టర్ ఈజ్ ఫైండింగ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ అ సెక్యూరిటీ.
సో ఇన్వెస్టర్ అక్కడ సెక్యూరిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని ఏం చేస్తున్నాడు, హీఈస్ బ్రింగింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్ మొత్తాన్ని ఏం చేస్తున్నాడు, ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తున్నాడు. అవునా కదా, సెక్యూరిటీ వాల్యుయేషన్. ఓకే, సో సెక్యూరిటీ వాల్యుయేషన్ అయినా కార్పొరేట్ వాల్యుయేషన్ అయినా మీకు బేసిక్గా ఒక లైన్ అర్థమైతే చాలు. అసెట్ వాల్యూ డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. సో వాల్యూ ఇస్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అ ఫ్యూచర్ బెనిఫిట్. అఫ్ కోర్స్ మనం ఈ వాల్యుయేషన్ మోడల్స్ చూస్తాం, బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దట్ నీకేం తెలియాలమ్మా, వాల్యూ డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఓకే, సో దీనిలో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఎకనామిక్ వాల్యూ యాడెడ్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేద్దాం. ఎకనామిక్ వాల్యూ యాడెడ్. సో ఎకనామిక్ వాల్యూ యాడెడ్, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5. అయితే ఫస్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 చేస్తే అక్కడ డౌట్ వచ్చి ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 కాకుండా ప్రాక్టీస్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు నోపాట్ మైనస్ invested capital into weighted average cost of a capital. NOPAT minus invested capital into weighted average cost of a capital. ఇది ఒకటే. ఇంకా NOPAT అంటే ఏంటి, నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఈ నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే నథింగ్ బట్ ఈబీఐటి. ఇది సిఏ ఇంటర్లో నీకు చెప్పుంటారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ఈబీఐటి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. సో ఈబీఐటి ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఈబీఐటి ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. క్లియరా? అయితే ఇక్కడ అసలు ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం చూడండి. క్యాపిటల్ ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్. మీకు తెలుసు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎలా వస్తుంది, weight of a debt into cost of a debt plus weight of equity into cost of equity. Cost of a debt or cost of equity is nothing but required return. Yes or no? Required rate of a return. Investors కి కావాల్సిన రిటర్న్ అది. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సే ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ నాకు 120 అనుకోండి, 120 lakhs. ఇన్వెస్టెడ్ క్యాపిటల్ వచ్చేసరికి 1000 lakhs. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ 8%. ఇప్పుడు ఏమవుతుంది, 120 lakhs మైనస్ 1000 lakhs ఇంటూ 8% ఎంత, 80 lakhs. ఎక్సలెంట్ మా, బాగా చెప్పారు. ఎంత వస్తుంది, 40 lakhs. దీని మీనింగ్ ఏంటో ఒకసారి చెప్పండి. ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వడానికి 80 lakhs చాలు. బట్ రైట్ నౌ ఆర్ నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈజ్ 120 lakhs. ఆ డిఫరెన్స్ అమౌంట్ని మనం ఏమంటున్నాం, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. సో ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఏంటమ్మా, ఎంత ఎక్కువ ఉంటే అంత ఇదన్నమాట. ఏది, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా, పాజిటివ్ ఉండాలి. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ చాలా సింపుల్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీకు కొంచెం సిఏ ఇంటర్ లెవెల్ బేసిక్స్ రావాలి. విష్ణు గారు అలా ఆవలించవచ్చా, తప్పు కదా, రికార్డ్ అవుతుంది కదా క్లాస్, మీ పేరు అందరికీ తెలిసిపోదు కదా. రవి సార్ క్లాస్లో ఎవరో విష్ణుప్రియ అంటే ఆవలించారంటారా లేదా, ప్యాడ్ నేమ్ ఎవరికి, నీకా నాకా, ఇద్దరికీ కదా. సరే, ఇప్పుడైతే కమెంట్స్లో మెన్షన్ చేయకండి అమ్మా ఎవరు ఆ విష్ణుప్రియ అని. సో అయితే ఇప్పుడు సిఏ ఇంటర్ లెవెల్లో బేసిక్స్ మనకి ఏంటమ్మా, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలిసి ఉండాలి మీకు, ఒకటి. రెండోది ఏంటంటే ఫైనాన్షియల్ లివరేజ్. ఫైనాన్షియల్ లివరేజ్. సో ఫైనాన్షియల్ లివరేజ్ ఫార్ములా గుర్తుందా, ఫైనాన్షియల్ లివరేజ్ ఫార్ములా ఈబీఐటి డివైడెడ్ బై ఈబీటీ, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అని నోట్ చేసుకోండి. ఫైనాన్షియల్ లివరేజ్ ఫార్ములా ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడెడ్ బై ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్. ఈ ఫార్ములా ఒకటి కావాలి మనకి. ఇంకా మనకు కావాల్సిన బేసిక్స్ ఏంటమ్మా, సిఏ ఇంటర్ లెవెల్ బేసిక్స్. ఇక్కడ ఇన్కమ్ స్టేట్మెంట్, ఏం ఐడియా ఉండాలి మనకి, ఇన్కమ్ స్టేట్మెంట్. ఐడియా ఉంది ఇన్కమ్ స్టేట్మెంట్.
యా అదే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఏంటమ్మా ఫిక్స్డ్ కాస్ట్ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ మైనస్ ఏంటమ్మా ఇంట్రెస్ట్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ మైనస్ ఏంటి ట్యాక్స్ తర్వాత ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ నెక్స్ట్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇప్పుడు వచ్చేది ఏంటమ్మా ఎర్నింగ్స్ available to equity shareholders. Earnings per share is equal to earnings available to equity shareholders divided by number of equity shares. ఈ ఈఏఎస్ నుంచి ఏం పే చేయొచ్చు మనం మైనస్ ఈక్విటీ డివిడెండ్. బ్యాలెన్స్ అమౌంట్ ఏంటి రిటైన్డ్ ఎర్నింగ్స్. ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ మీకు ఐడియా ఉంటుంది, అది నోట్ చేసుకోకపోయినా పర్లేదు. బట్ ఒకటి తెలియాల్సింది ఏంటంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇస్తే హౌ టు ఫైండ్ అవుట్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అది తెలిస్తే చాలు. అర్థమైందా? సో ఎకనామిక్ వాల్యూ యాడెడ్, సో మనం 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని రిమైనింగ్ వాటిల్లో స్పెషల్ పాయింట్స్ చూద్దాం. క్లియరా? సో క్వశ్చన్ నెంబర్ 10 చూద్దామా? క్వశ్చన్ నెంబర్ 10 ఒకసారి చెప్పండి. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఫార్ములా ఏంటన్నా? నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. కమెంట్స్లో మెన్షన్ చేయండి మర్చిపోకుండా ఫార్ములా. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. క్వశ్చన్ నెంబర్ 10 కదా, క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. క్వశ్చన్ నెంబర్ 9. ఆచార్య డోర్ క్లోజ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 9. With the help of following information of ZTU Limited, compute the economic value added. Capital structure: equity capital rupees 160 lakhs, reserves and surplus 140 lakhs, 10% debenture 400 lakhs, cost of equity 14%, financial leverage 1.5 times, income tax rate 30%. Question number 9. With the help of the following information of ZTU Limited, compute the economic value added. సో క్యాపిటల్ స్ట్రక్చర్ ఇచ్చారు, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, ఫైనాన్షియల్ లెవరేజ్ 1.5 times, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ 30%. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్ లెవరేజ్ ఫార్ములా. ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఉందా అంటే ఉంది. ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఎంతమ్మా 160 + 140 + 400 ఎంత? ఇన్వెస్టెడ్ క్యాపిటల్ 700 lakhs ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలి. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎలా వస్తుంది? weight of equity into cost of equity plus weight of debt into cost of a debt. Cost of equity ఎంతమ్మా 14%. అంటే ఏం చేద్దాం 14% ఇంటూ ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఎంత 300 డివైడెడ్ బై 700 ప్లస్ కాస్ట్ ఆఫ్ అ డెట్ కేడీ ఎంత అవుద్ది 10% అనేది బిఫోర్ ట్యాక్స్, అది ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అవుద్దమ్మా 7% ఇంటూ 400 డివైడెడ్ బై 700. ఇలా చేస్తే మనకు వచ్చేది ఏంటమ్మా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. దాన్ని మనం ఏం చేస్తాం 700 lakhs ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. దట్ ఈస్ షేర్ హోల్డర్స్ ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్. మరి నెట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎలా వస్తుందని చెప్పాను? ఈబీఐటీ ఇంటూ 1 - ట్యాక్స్ రేట్. మరి మన దగ్గర ఈబీఐటీ ఉందా? క్వశ్చన్లో ఎక్కడ ఈబీఐటీ కనిపించట్లా. మరి ఎలా చేయాలి? ఫైనాన్షియల్ లెవరేజ్ ఫార్ములా యూజ్ చేయాలి, ఆ పాయింట్ స్ట్రైక్ అవ్వాలి. సో ఫైనాన్షియల్ లెవరేజ్ ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీ ఇస్ ఈక్వల్ టు 1.5. అయితే మనకి ఈబీఐటీ తెలీదు, ఈబీటీ తెలీదు, మరి ఏం చేయాలి? ఈబీఐటీ డివైడెడ్ బై ఈబీటీని ఎలా రాయాలమ్మా? ఈబీటీ ఎలా వస్తుంది? ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్. ఈబీఐటీ మైనస్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ ఈక్వల్ 1.5. సో ఇలా సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా
ఈబీఐటీ, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ తెలుసు. ఇంట్రెస్ట్ ఎంత? 400 lakhs ఇంటూ 10%. సో ఈబీఐటీ డివైడ్ బై ఈబీఐటీ మైనస్ 40 lakhs is equal to 1.5. సో దట్స్ హౌ we find out ఈబీఐటీ. అంటే ఈ క్వశ్చన్లో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందా అంటే ఈ ఫైనాన్షియల్ లివరేజ్ రాయడం ఒకటే, ఇంకేమైనా ఉందా అంటే మొత్తం చేయక్కర్లేదు, జస్ట్ ఆ ఈబీఐటీ ఫైండ్ అవుట్ చేయడం వరకు చేసి, లేదా కీ పాయింట్ ఒకటి స్ట్రైక్ అయిందా లేదా, ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే మన ఆన్సర్ గెస్ చేయాలి. ఒకవేళ మనకి ఫైనాన్షియల్ లివరేజ్ ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకొని మనం ఈబీఐటీ ఫైండ్ అవుట్ చేయాలని మీకు ఒకవేళ స్ట్రైక్ అయింది అనుకోండి, అసలు ఆ క్వశ్చన్ ఇంక చూడక్కర్లేదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపో. స్ట్రైక్ అవ్వలేదు అనుకోండి, దాన్ని అప్పుడు ఏం చేస్తుంది, సొల్యూషన్ చూడు. అర్థమైందా? సో క్వశ్చన్ నెంబర్ 9 మొత్తం సొల్యూషన్ చెప్పట్లా నేను, అర్థమైందమ్మా? సో ఫైనాన్షియల్ లివరేజ్ ఎలా రాస్తున్నాం, ఇక్కడ నేను ఏం రాసా స్క్రీన్ పైన, ఈబీఐటీని ఈబీటీ ప్లస్ ఇంట్రెస్ట్ అని రాసా. అంటే ఫస్ట్ నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఈబీటీ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఈబీఐటీని ఎలా రాయొచ్చు, ఈబీటీ ప్లస్ ఇంట్రెస్ట్ అని రాయొచ్చు. బట్ దీనికన్నా ఇంతకుముందు చెప్పిందే బెటర్, త్వరగా అయిపోద్ది. ఫస్ట్ డైరెక్ట్ ఈబీఐటీ వస్తుంది. ఓకే, సో ఈబీఐటీ ఈజ్ ఈక్వల్ టు 80 + 40 lakhs, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతమ్మా, 120 lakhs. సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్, ఇంక ఇదంతా మీకు తెలుసు, ప్రపోర్షన్స్ క్యాలిక్యులేట్ చేయడం కానీ ఇదంతా. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, ఈబీఐటీ 120 lakhs ఇంటూ 1 - 0.3 మైనస్ 700 ఇంటూ 10%, ఎంతమ్మా, 14 lakhs. క్లియరా? ఎకనామిక్ వాల్యూ యాడెడ్. క్వశ్చన్ నెంబర్ 10 చూడనా. క్వశ్చన్ నెంబర్ 10లో స్పెషల్ పాయింట్ అంటే ఇక్కడ నెట్ ఇన్కమ్ అని ఇచ్చాడు. నెట్ ఇన్కమ్ ఎంత ఇచ్చాడమ్మా, 25 lakhs. ఇంతకీ నెట్ ఇన్కమ్ అంటే ఏంటి, అది స్ట్రైక్ అవ్వాలి. నెట్ ఇన్కమ్ అంటే ఏంటమ్మా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. నెట్ ఇన్కమ్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, అదొక్కటి స్ట్రైక్ అయితే చాలు. ఎగ్జామ్లో సడన్గా నెట్ ఇన్కమ్ అంటే ఏంటో తెలియదు. నెట్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. అదే ఆపరేటింగ్ ప్రాఫిట్ అని ఇస్తే ఈబీఐటీ. ఆపరేటింగ్ ప్రాఫిట్ అని ఇస్తే ఏంటమ్మా, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. సో ఎంత ఇక్కడ నెట్ ఇన్కమ్, 25 lakhs. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చాడు. ఇక్కడ నీకు స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, మొత్తం అంతా ఇచ్చాడు క్వశ్చన్లో, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎకనామిక్ వాల్యూ. ఫస్ట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, నెక్స్ట్ ఏంటమ్మా ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఇక్కడ స్పెషల్ పాయింట్ అంటూ ఏం లేదు, బీటా ఇచ్చేసాడు, ఆర్ఎఫ్ ఇచ్చాడు, మార్కెట్ రిస్క్ ప్రీమియం ఇచ్చాడు. ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో నేర్చుకున్నాం. సిఏపిఎం, సిఏపిఎం రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఏముందంటే, మార్కెట్ రిస్క్ ప్రీమియం అంటే నథింగ్ బట్ ఇదేంటి, ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్, అది మర్చిపోకూడదు. ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఒకటి. రెండోది మనకి ఇచ్చిన 25 lakhs ఏంటమ్మా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. మనకు కావాల్సిన ఏంటి, ఈబీఐటీ, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. సో మనం ఏం చేయాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 100 అయితే ట్యాక్స్ ఎంత అవుద్ది, ఎంత ఇచ్చే ట్యాక్స్ రేట్ 30%, ఎంత అవుద్దమ్మా 30. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత అవుద్ది 70. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 25 lakhs అనేది ఎంతకి ఈక్వల్, 25 lakhs ఏంటమ్మా 70కి ఈక్వల్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటి, 100కి ఎంత, 100కి ఎంత అని క్వశ్చన్ చేస్తే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత వస్తుంది మనకి, 25 lakhs డివైడెడ్ బై 70 ఇంటూ 100, ఎంతమ్మా 35 lakhs 71,428 ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దీనికి ఏం చేయాలి మనం, ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. ఎంత ఇంట్రెస్ట్, 4,40,000. అప్పుడు మనకు వచ్చేది ఏంటమ్మా, ఈబీఐటీ మళ్ళీ ఇంటూ ట్యాక్స్ రేట్, ఈబీఐటీ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఉందా అంటే, ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఎంత, 165 lakhs. అయితే ఇక్కడ మనం ఇవి యూస్ చేసి ఫైండ్ అవుట్ చేసేది ఏంటి, ఆర్ఎఫ్ బీటా అండ్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేసేది కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. తర్వాత మళ్ళీ కేడీ తీసుకోవాలి. కేడీ ఎంత అవుద్ది, 11% అది బిఫోర్ ట్యాక్స్, 7.7 అవుద్ది ఆఫ్టర్ ట్యాక్స్. దాన్ని మనం వెయిటెడ్ యావరేజ్ చేయాలి. అంటే దీనిలో ఏమైనా స్పెషల్ పాయింట్ ఉందా, స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే ఏంటమ్మా అది,
ఆ 25 lakhs ఒక్కటే స్పెషల్ పాయింట్. క్లియరా? అర్థమవుతుందమ్మా? సో అంటే ఇక్కడ మొత్తం సాల్వ్ చేయాలి అవసరం లేదా? మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ మీరు గెస్ చేయండి, ఇంక తర్వాత చేయక్కర్లేదు. ఓకే, సో నెగిటివ్ వచ్చింది, ఇవి ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఓకే, నెక్స్ట్ ఏంటన్నా? క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. క్వశ్చన్ నెంబర్ 11లో స్పెషల్ పాయింట్ అంటే ఇదమ్మా. క్వశ్చన్ నెంబర్ 11లో స్పెషల్ పాయింట్ అంటే సి పార్ట్. క్వశ్చన్ నెంబర్ 11లో స్పెషల్ పాయింట్ ఏంటమ్మా? సి పార్ట్. రిమైనింగ్ అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఒకసారి చూడండి. టెండర్ లిమిటెడ్ హ్యాస్ ఎర్న్డ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 15 lakhs. అంటే 15 lakhs కూడా ఏంటమ్మా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇంట్రెస్ట్ కాస్ట్ చార్జ్డ్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వాస్ రూపీస్ 10 lakhs. ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఈజ్ 95 lakhs, of which 55% is debt. The company maintains a weighted average cost of a capital of 13%. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మనం క్యాలిక్యులేట్ చేయాలా? క్వశ్చన్లు ఇచ్చేసాడు స్ట్రైట్ అవే. క్వశ్చన్లు ఇచ్చాడు అంటే లాస్ట్ క్వశ్చన్ కన్నా ఈ క్వశ్చన్ కాంప్లికేటెడ్ ఏం కాదు. సో క్వశ్చన్ నెంబర్ ఏంటి? ఇంతకుముందు 9 10 చేస్తే అసలు మనం 11 చూడాల్సిన అవసరం కూడా లేదు. సో 11లో ఏమి ఇచ్చాడు మనకి? మళ్ళీ 15 lakhs ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలి మనం? 15 lakhs డివైడెడ్ బై 70%. అప్పుడు మనకి వచ్చేది ఏమో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. దానికి ఏం చేయాలి? ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? ఆపరేటింగ్ ఇన్కమ్. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఈబీఐటీ ఇంటూ 1 minus ట్యాక్స్ రేట్ మైనస్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. అది కూడా కామనే. ఇక్కడ కొత్త పాయింట్ అంటే సి పార్ట్. ఓన్లీ సి పార్ట్ హైలైట్ చేసుకోండి. ఏంటి సి పార్ట్ అడిగింది? 6 lakh ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. హౌ మచ్ డివిడెండ్ కెన్ ద కంపెనీ పే బిఫోర్ ద వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ స్టార్ట్స్ డిక్లైనింగ్. బిఫోర్ ద ఎకనామిక్ వాల్యూ స్టార్ట్స్ డిక్లైనింగ్ అంటే ఏంటి? ఈవీఏ నెగిటివ్ అవ్వడానికి ముందు నువ్వు ఎంతవరకు డివిడెండ్ పే చేయగలవు? క్వశ్చన్ అర్థం అవ్వాలి. నథింగ్ బట్ ఏంటి? హీఈస్ ఆస్కింగ్ అస్ టు క్యాలిక్యులేట్ ఈవీఏ డివిడెండ్, ఎకనామిక్ వాల్యూ యాడెడ్ డివిడెండ్. అది ఎలా వస్తుందమ్మా మనకి? ఫార్ములా నోట్ చేసుకోండి. ఈవీఏ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈవీఏ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. అది అది స్ట్రైక్ అయితే చాలు. ఈవీఏ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. సి పార్ట్ క్వశ్చన్ అర్థం అవ్వదు, జస్ట్ ఒకసారి చూస్తే చాలు. అది బట్టి ఏంటమ్మా? దే ఆర్ ఆస్కింగ్ అస్ టు క్యాలిక్యులేట్ ఎకనామిక్ వాల్యూ యాడెడ్ పర్ షేర్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ పర్ షేర్. అదేనా? హౌ మచ్ డివిడెండ్ కెన్ ద కంపెనీ పే బిఫోర్ ద వాల్యూ ఆఫ్ ద ఎంటిటీ స్టార్ట్స్ డిక్లైనింగ్. ఈవీఏ నెగిటివ్ అవడానికి ముందు నువ్వు ఎంత పే చేయగలవు? అర్థం అవుతుందా? సో క్వశ్చన్ నెంబర్ 11 అంటే ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 9,65,000 కదా. ఎకనామిక్ వాల్యూ 9,65,000. సో ఈవీఏ డివిడెండ్ ఈస్ ఈక్వల్ 9,65,000 డివైడ్ బై 6 lakhs. ఎంత? 1.6083. సో బిఫోర్ ద ఎంటిటీ వాల్యూ స్టార్ట్స్ డిక్లైనింగ్ మనం ఎంత పే చేయొచ్చు? 1.6083 పే చేయొచ్చు. అది స్పెషల్ పాయింట్. నెక్స్ట్ ఏంటమ్మా? క్వశ్చన్ నెంబర్ 12. దీనిలో క్వశ్చన్ నెంబర్ 12 అసలు స్పెషల్ పాయింట్ ఏం లేదు. క్వశ్చన్ చూడడానికి లెందీగా అనిపిస్తుంది, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 12 ప్రాక్టీస్ చేయాలేమో ఈ క్వశ్చన్ అనిపిస్తుంది. ఇది ప్రాక్టీస్ చేసే క్వశ్చన్ ఏం కాదు, ఎందుకంటే ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఇచ్చేసాడు, డెట్ అసెట్ రేషియో ఇచ్చాడు. డెట్ అసెట్ రేషియో అంటే డెట్ ఏమో 0.8, ఈక్విటీ ఎంత 0.2, డెట్ 0.5, ఈక్విటీ 0.5, డెట్ 0.2, ఈక్విటీ 0.8. ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఇచ్చేసాడు స్ట్రైట్ అవే. షేర్స్ అవుట్ స్టాండింగ్ ఇచ్చాడు, ప్రీ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్ ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఇచ్చాడు, అన్నీ ఇచ్చేసాడు. ఈబీఐటీ కూడా స్ట్రైట్ అవే ఉంది, అంటే మనం ఏది క్యాలిక్యులేట్ చేయక్కర్లా. సో స్ట్రైట్ అవే అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందే మా వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మన దగ్గర వెయిట్స్ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఉంది, కేడీ బిఫోర్ ట్యాక్స్ ఉంది. సో ఫస్ట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఏంటమ్మా? ఈవీఏ. ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఉంది, ఈబీఐటీ ఉంది. సో దట్స్ ఏం చేస్తాం? ఎకనామిక్ వాల్యూ యాడెడ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ బేస్డ్ ఆన్ ద ఈవీఏ, విచ్ కంపెనీ వుడ్ బి కన్సిడర్ ఫర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్? సో
మోర్ ఈవీఏ బెస్ట్ ఇట్ ఈస్. ఈవీఏ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఎక్కువ ఉండాలి. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ ఏంటమ్మా, ఇఫ్ ద ఇండస్ట్రీ పిఈ రేషియో ఈజ్ 11, ఎస్టిమేట్ ద ప్రైస్ ఫర్ ద షేర్ ఆఫ్ ఈచ్ కంపెనీ. మేబీ ఇక్కడ కొంచెం డౌట్ రావచ్చు. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఈచ్ షేర్ అడిగాడు. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఈచ్ షేర్ ఎలా వస్తుంది? ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. ఈపీఎస్ ఇంటూ పిఈ రేషియో. సో అర్నింగ్స్ పర్ షేర్ ఎలా వస్తుంది? మనకి నెట్ ఇన్కమ్ ఇచ్చాడు ఆల్రెడీ. నెట్ ఇన్కమ్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఈబీఐటీ నుంచి రాక్కర్లేదు మీరు. ఎక్కడి నుంచి రావచ్చు? నెట్ ఇన్కమ్. మళ్ళీ ఈబీఐటీ నుంచి వస్తే ఆన్సర్ డిఫరెన్స్ వస్తుంది, ఎందుకంటే క్వశ్చన్ ఫ్రేమ్ సరిగ్గా చేయలేదు. అర్థమైందా? సో దట్స్ నెట్ ఇన్కమ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, అర్నింగ్స్ పర్ షేర్ ఇంటూ పిఈ రేషియో. నెక్స్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తెలుసు మీకు. ఎలా వస్తుంది మార్కెట్ క్యాపిటలైజేషన్? ఎంపీఎస్ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్. క్లియరా? ఒకవేళ ఇది ఫాస్ట్ చెప్తున్నా అనిపిస్తే మీరేంటి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి పాజ్ చేసుకొని మీరు ఒకసారి సొల్యూషన్ చూడండి, మీకు అర్థమైపోతుంది. చేయండి. ఓకే, క్వశ్చన్ బట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలా అవసరం లేదా? క్వశ్చన్ బట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలా అవసరం లేదా? అవసరం లేదమ్మా. అయితే క్వశ్చన్ నెంబర్ 11 and 13 ఎగ్జాక్ట్లీ సేమ్ అమ్మా. క్వశ్చన్ 11 and 13 ఎగ్జాక్ట్లీ సేమ్. అంటే 13 చేస్తే మీరు 11 ఏం చేయొచ్చు? స్ట్రైక్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు 13 చేస్తే 11 ఏం చేయొచ్చమ్మా? స్ట్రైక్ ఆఫ్ చేయొచ్చు. ఇది కూడా ఏంటి? ఎకనామిక్ వాల్యూ యాడెడ్. డెల్టా లిమిటెడ్స్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఇచ్చిన 15 lakhs ఏంటన్నా? నెట్ ఇన్కమ్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు? 40%. అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ రావాలంటే ఏం చేయాలి? 15 lakhs డివైడ్ బై 60 ఇంటూ 100. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎంత ఇచ్చాడమ్మా? 15 lakhs. ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తే పీబీటీకి ఈబీఐటీ వస్తుంది, అంతేనా? ద కంపెనీ హ్యాస్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ 1 crore, ఆఫ్ విచ్ 60% ఈస్ డెట్. ఇన్ అడిషన్, Delta Limited tries to maintain a weighted average cost of a capital of 12.6%. Weighted average cost of a capital ఇచ్చేసాడు 12.6. So compute the operating income. Operating income ఎలా వస్తుంది? 15 lakhs divided by 60% plus interest, EBIT. Next, what is the economic value added? అన్నీ ఉన్నాయి. EBIT ఉంది మన దగ్గర, ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఉంది, ట్యాక్స్ రేట్ ఉంది, అంతేనా కదా? ఏమన్నారు? ఓకే. నెక్స్ట్ ఏంటమ్మా, డెల్టా లిమిటెడ్ హ్యాస్ 2,50,000 ఈక్విటీ షేర్స్ అవుట్ స్టాండింగ్. అకార్డింగ్ టు ద ఈవీఏ యూ కంప్యూటెడ్ ఇన్ 2, హౌ మచ్ కెన్ డెల్టా పే ఇన్ డివిడెండ్ పర్ షేర్ బిఫోర్ ద వాల్యూ ఆఫ్ ద కంపెనీ వుడ్ స్టార్ట్ టు డిక్రీజ్. అంటే మళ్ళీ ఏం అడిగాడు? ఈవీఏ డివిడెండ్. సో ఈవీఏ డివిడెండ్ ఏంటమ్మా? ఈవీఏ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. ఓకే, ఇక్కడ ఇదొక స్పెషల్ పార్ట్ అమ్మా. 11th కి 13th కి కంపేర్ చేసుకుంటే, ఇఫ్ డెల్టా లిమిటెడ్ డస్ నాట్ పే any dividend, what would you expect to happen to the value of the company? ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇఫ్ అ కంపెనీ డస్ నాట్ పే ఎనీ డివిడెండ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీటైన్ ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ రీటైన్ చేసుకుని రీఇన్వెస్ట్మెంట్ చేస్తే వాల్యూ ఆఫ్ ద కంపెనీ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది, గ్రోత్ ఉంటుంది. అర్థమైందా? సో గ్రోత్ ఉంటుంది. ఆ పాయింట్ రాస్తే సరిపోతుంది. ఆ పాయింట్ రాయాలని చెప్పి స్ట్రైక్ అయితే చాలు మీకు. If Delta does not pay any dividends, what would you expect to happen to the value of the company? ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఏ రోజు ఆ రోజు తాగి తిని పడుకుంటే ఏమవుద్దమ్మా? గ్రోత్ ఉండదు. వచ్చిన దానిలో ఏం చేయాలి మనం? సేవింగ్స్ చేసుకుంటే అప్పుడు ఏంటి? గ్రోత్ ఉంటుంది. సో దట్స్ వై ఇఫ్ అ కంపెనీ డస్ నాట్ పే ఎనీ డివిడెండ్, దెన్ ఏంటమ్మా? గ్రోత్ ఉంటుంది. ఓకే, సో ఆ పాయింట్ రాసుకుని చాలు. క్వశ్చన్ నెంబర్ 13 క్లియరా? ఇవి ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ కాదు, మన ఎక్స్ప్లెనేషన్ ఉంటే ఎక్కడ ఉంటుంది? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అండ్ ఈక్విటీ. అది ఎన్నిసార్లు చేసినా ఎగ్జామినేషన్ ముందు రోజు చేయకపోతే ఎగ్జామ్లో చేయలేరు ఫర్ షూర్. అది ఎందుకంటే అది కాన్సెప్ట్ వస్తే సరిపోదు, నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. నెంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కడో ఒక చోట క్లరికల్ మిస్టేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది నెక్స్ట్ ఉన్న క్వశ్చన్ నెంబర్ 13 ప్రింట్లో అది లాస్ట్లో కమెంట్ మిస్ అయింది, కమెంట్ రాసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 14 చూడనా. ద ఫాలోయింగ్ డేటా పర్టైన్స్ టు XYZ: ఇన్కమ్ ఫ్రమ్ కన్సల్టెన్సీ, EBIT, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, EBT, ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 35%.
బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, బ్యాలెన్స్ షీట్ ఇస్తారు కంగారు పడిపోతాం మనం. మళ్ళీ పెద్ద క్వశ్చన్ ఏమని, ఇది ప్రాక్టీస్ చేసే క్వశ్చన్ ఏం కాదు. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ అడిగాడు. ఈబీఐటీ ఉందా లేదా మన దగ్గర? ఈబీఐటీ ఉందా లేదా? మన దగ్గర ఈబీఐటీ ఉంది. ఎంతమ్మా? 180. అదేనా ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ ఉందా? ట్యాక్స్ రేట్ ఎంత? ట్యాక్స్ రేట్ 35%. సో ఈబీఐటీ ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఉందా లేదా? ఇన్వెస్టెడ్ క్యాపిటల్. అయితే ఈ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి మనం? కరెంట్ లయబిలిటీస్ తీసుకుంటామా అంటే నో. ఈక్విటీ, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అండ్ లోన్స్. నాన్ ఇంట్రెస్ట్ బేరింగ్ క్యాపిటల్ తీసుకోం. ఎప్పుడైనా సరే మీరు ఆలోచించండి, బేసిక్గా మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్తాం. ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటమ్మా? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అర్థమైందా? ఎప్పుడైనా మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే వీ వోంట్ కన్సిడర్ ద షార్ట్ టర్మ్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ మనం కన్సిడర్ చేయము. జనరల్ సెన్స్లో కూడా నువ్వెంత పెట్టుబడి పెట్టావు అని అడిగితే ఏం చెప్తాం మనం బ్యాంక్ నుంచి తీసుకున్న లోన్ చెప్తాం, ఈక్విటీ చెప్తాం. అంతేగాని సప్లయర్ దగ్గర తీసుకున్న క్రెడిట్ చెప్పాం. సప్లయర్ దగ్గర తీసుకున్న క్రెడిట్ చెప్పాం. కాబట్టి ఇక్కడ ఏంటమ్మా? ఇన్వెస్టెడ్ క్యాపిటల్ అంటే 100 + 325 + 180. ఇక్కడ కొత్తగా యాడ్ అయిన పాయింట్ ఏంటంటే మార్కెట్ వాల్యూ యాడెడ్. ఇది కూడా బిగినింగ్లోనే ఫార్ములా రాసుకుంటే అయిపోద్ది. మార్కెట్ వాల్యూ యాడెడ్. మార్కెట్ వాల్యూ యాడెడ్ ఎలా వస్తుంది మనకి? మార్కెట్ క్యాపిటలైజేషన్ మైనస్ బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ మైనస్ బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. సో దీనిలో స్పెషల్ పాయింట్ అంటే ఏముంది? దీనిలో స్పెషల్ పాయింట్ ఏముంది? మార్కెట్ వాల్యూ యాడెడ్, మార్కెట్ క్యాపిటలైజేషన్ మైనస్ బుక్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ. అదొక్కటే స్పెషల్ పాయింట్. ఎంత ఇచ్చాడు మనకి? షేర్ ప్రైస్ $50. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 10 million షేర్స్. అర్థమైందా? సో మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఎంతమ్మా? 500. ఈక్విటీ ఎంత? 100 + 325, 425. సో అంటే మార్కెట్ వాల్యూ యాడెడ్ ఎంత? 75. క్లియరా? సో మార్కెట్ వాల్యూ యాడెడ్ ఒక్కటే స్పెషల్ పాయింట్. ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఆల్రెడీ ముందు ప్రాబ్లమ్స్లో మనం డిస్కస్ చేసాం కాబట్టి నాట్ రిక్వైర్డ్. క్లియర్? అర్థమవుతుందా? ఇంత వర్కింగ్ ఉందనుకోకండి, నార్మల్ సింపుల్ ప్రాబ్లం మీరు డైరెక్ట్ చేసేయచ్చు. అయితే ఇక్కడ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ అంటే ఏం తీసుకోవాలమ్మా? ఓన్లీ ఈక్విటీ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ లోన్. ఓకే క్లియరా? అంటే ఏం తీసుకునే ఛాన్స్ ఉంది మనం? కరెంట్ లయబిలిటీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ కింద కన్సిడర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కరెంట్ లయబిలిటీ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్. అదొకటే చూసుకోండి. ఎగ్జామినేషన్ ముందు రోజు మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియకపోతే ఇదే వీడియో 1.5x స్పీడ్లో వినేసారని సరిపోద్ది. అర్థమైందా? ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయక్కర్లా. ఇప్పుడు నేను ఏ ఆర్డర్లో చెప్తున్నా అదే ఆర్డర్లో. నేను ఫస్ట్ దేంతో స్టార్ట్ చేశా? ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఎందుకు? ఫస్ట్ అవి త్వరగా అయిపోతాయి. అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఈక్విటీ లాస్ట్ 2 attempts వచ్చింది కాబట్టి ఈసారి ఈవీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఉండనా క్వశ్చన్ నెంబర్ 15. ఈ క్వశ్చన్ నెంబర్ 15లో స్పెషల్ పాయింట్ అంటే పేటెంట్. ఏంటమ్మా? పేటెంట్. క్వశ్చన్ నెంబర్ 15 and 16 ఆర్ సేమ్. 15 and 16 సేమ్. దీనిలో మనకి స్పెషల్ పాయింట్ అంటే ఏంటమ్మా? పేటెంట్ రైట్స్. ఎంత ఇచ్చాడు పేటెంట్ రైట్స్? 40 lakhs. అది కూడా ఎందుకు స్పెషల్ పాయింట్ అంటే బికాస్ స్పెసిఫిక్గా ఏం చెప్పాడు? ద పేటెంట్ ఈజ్ నాట్ షోన్ ఆన్ హెర్బల్స్ బుక్. ఒకసారి చూడండి ఏమి ఇచ్చాడు. హెర్బల్ గ్యాన్ ఈజ్ అ స్మాల్ బట్ ప్రాఫిటబుల్ ప్రొడ్యూసర్ ఆఫ్ అ బ్యూటీ కాస్మెటిక్స్. దిస్ ఈజ్ నాట్ అ హైటెక్ బిజినెస్ బట్ హెర్బల్ ఎర్నింగ్స్ హ్యావ్ యావరేజ్ అరౌండ్ 12 lakhs ఆఫ్టర్ ట్యాక్స్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ రేట్ కూడా ఇవ్వాల. ట్యాక్స్ రేట్ కూడా ఇవ్వలేదు. ట్యాక్స్ రేట్ ఇవ్వనప్పుడు ఏమవుతుంది? అదే ఇంకా అదే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ అవుతుంది. లార్జ్లీ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇట్స్ patented beauty cream for removing the pimples. The patent has 8 years to run and Herbal has offered 40 lakhs for the patent rights. Patent rights కి ఎవడో బయట ఏంటి 40 lakhs ఆఫర్ చేశాడు. ఎంత ఆఫర్ చేశారమ్మా? 40 lakhs.
హెర్బల్ అసెట్స్ ఇంక్లూడ్ 20 lakhs ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, 80 lakhs ఆఫ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. నార్మల్గా మనం ఇన్వెస్టెడ్ క్యాపిటల్ అంటే ఏం తీసుకుంటాం, బుక్స్లో రికార్డ్ చేసింది తీసుకుంటాం. పీపీ 8 lakhs, 80 lakhs, వర్కింగ్ క్యాపిటల్ ఎంతమ్మా 20 lakhs. కానీ ఇక్కడ దాంతోపాటు ఏం తీసుకోవాలి నువ్వు, పేటెంట్ రైట్స్ కూడా తీసుకోవాలి. ఎంత పేటెంట్ రైట్స్ 40. సో మొత్తం యాడ్ చేసుకుంటే ఎంతమ్మా 140. అదొకటే స్పెషల్ పాయింట్ ఇక్కడ. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ కూడా ఏమి ఇవ్వాల, ఇచ్చాడు ఇంట్రెస్ట్ నో. అంటే ఏంటమ్మా 12 lakhs మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాం, 12 lakhs ఏంటమ్మా ఈబీ8 ఇంటూ 1 - ట్యాక్స్ రేట్గా తీసేసుకున్నాం 12 lakhsనే. అదొకటి చూసుకోవాలి, ఎందుకంటే క్వశ్చన్లో ట్యాక్స్ రేట్ ఇవ్వలేదని కంగారు పడతాం. క్వశ్చన్లో ట్యాక్స్ రేట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, మన ఫోకస్ అంతా పేటెంట్ రైట్స్ మీదకి వెళ్తుంది. కానీ ఎగ్జామినేషన్ సిచ్యువేషన్లో ఆ టెన్షన్లో మీకు ఏం డౌట్ ఏమొస్తుంది, అరే ట్యాక్స్ రేట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏం చేయాలనిపిస్తుంది. ఆ ఇచ్చింది ఏదైతే ఉందో 12 lakhs అదే ఏంటమ్మా ఈబీ8 ఇంటూ 1 - ట్యాక్స్ రేట్. సో 12 lakhs - 0.15 ఇంటూ 1,40 lakhs. క్లియరా ఇది? నెగిటివ్ వచ్చింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. కాన్స్టాంట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ హ్యాస్ డెవలప్డ్ అ హైటెక్ ప్రొడక్ట్ విచ్ హ్యాస్ రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్. ఇక్కడ కూడా స్పెషల్ పాయింట్ ఏంటమ్మా, సో చూడండి, ద ప్రొడక్ట్ హ్యాస్ బీన్ పేటెంటెడ్ అండ్ హ్యాస్ అ మార్కెట్ వాల్యూ ఆఫ్ పేటెంటెడ్ అండ్ హ్యాస్ అ మార్కెట్ వాల్యూ ఆఫ్ 100 crores విచ్ ఈజ్ నాట్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్. దీన్నే ట్విస్ట్ చేస్తే ఏం చేయొచ్చు, మీకు రికార్డెడ్ ఇన్ ద బుక్స్ అనొచ్చు. ఆల్రెడీ రికార్డ్ చేసి ఉన్నాడు అంటే, ఒకవేళ రికార్డ్ చేసి ఒకవేళ ఆల్రెడీ అసెట్స్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటే ఏం చేయాలి మనం, సపరేట్గా మళ్ళీ యాడ్ చేయకూడదు, చూసుకోవాలి. ద నెట్వర్త్ ఆఫ్ అ కాన్స్టాంట్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఈజ్ 200 crores. నెట్వర్త్ ఈజ్ నథింగ్ బట్ ఈక్విటీ. లాంగ్ టర్మ్ డెట్ 400 crores. ద ప్రొడక్ట్ జనరేట్స్ రెవెన్యూ ఆఫ్ 84 crores. 84 crores, రెవెన్యూ ఆఫ్ 84 crores అన్నాడు, రెవెన్యూ అన్నాడు. కానీ దాన్నే మనం ఎలా తీసుకోవాలి, రెవెన్యూ అంటే జనరల్గా మన దృష్టిలో సేల్స్ కదమ్మా, కానీ అక్కడ సేల్స్ కాదు. ఓకే, సో ద రేట్ ఆఫ్ అ 365 days గవర్నమెంట్ బాండ్ ఈజ్ 10% per annum. మార్కెట్ పోర్ట్ఫోలియో జనరేట్స్ రిటర్న్ ఆఫ్ 12% per annum. ఇక్కడ 15th-కి 16th క్వశ్చన్కి ఇది డిఫరెన్స్. అక్కడ స్ట్రైట్ అవే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఇచ్చాడు, బట్ ఇక్కడ ఏమన్నాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ ఎంత 10% per annum, మార్కెట్ పోర్ట్ఫోలియో ఎంతమ్మా 12%. నథింగ్ బట్ 10% ఏమో కేడీ, 12% ఏంటమ్మా కేఈ. ఇప్పుడు మనం ఏం చేయాలి, వెయిటెడ్ యావరేజ్ చేయాలి. అంటే 10% ఇంటూ 400 డివైడ్ బై 600 ప్లస్ 12%, సారీ అంతే, 12% ఇంటూ 700 అమ్మా, సారీ 700. సో 12% ఇంటూ ఏం చేయాలి మనం, 300 డివైడ్ బై 700. ఒకసారి చూడండి, ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఎంతమ్మా 700. ఓకే, ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏంటి, వెయిటెడ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడం. ఈక్విటీ 200 కాదు, ఎంత అవుతుంది ఈక్విటీ 300 అవుతుంది. ఎందుకు, ఏమి ఇంక్లూడ్ చేస్తాం, పేటెంట్. ఇది స్పెషల్ పాయింట్. 15th-కి 16th-కి అంటే 16th చేస్తే ఇంకా 15th చేయక్కర్లేదు, స్ట్రైక్ ఆఫ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ తేడా ఎక్కడ జరుగుతుందమ్మా, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా 200 and 400 తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఎంత తీసుకోవాలి, ఈక్విటీ 300, డెట్ ఎంత 400. టోటల్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ వచ్చేసరికి పేటెంట్తో కలిపి తీసుకోవాలి, ఎంత 700. సో ఈవీఏ ఎకనామిక్ వాల్యూ యాడెడ్ ఈజ్ ఈక్వల్ టు 8.05 crores. క్లియర్ అమ్మా, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఓకే, సో దీంతో మనకి ఏ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. అయితే ఇంకొక ప్రాబ్లం ఉంది, ఏంటి, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 మీద కొంచెం టైం స్పెండ్ చేయడం, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 ఇక్కడ ఎందుకు టైం స్పెండ్ చేయాలంటే, మనం నాన్ క్యాష్ అడ్జస్ట్మెంట్ చేయాలి, నాన్ క్యాష్ అడ్జస్ట్మెంట్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ఎగ్జాంపుల్కి ఏంటమ్మా ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అనేది ఏంటమ్మా, జస్ట్ అ బుక్ ఎంట్రీ, జస్ట్ ఒక బుక్ ఎంట్రీ. కాబట్టి ఆ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఏదైతే దాన్ని రివర్స్ బ్యాక్ చేయాలి. ఏం చేయాలమ్మా, రివర్స్ బ్యాక్. సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5లో అది స్పెషల్ పాయింట్. ఒకసారి చూద్దాం మనం.
మనం తీసుకోవాల్సిన మా EB80 ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్ మైనస్ ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్. ఇక్కడ EVA థీమ్ ఏంటి, ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఇంటూ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్. మనం ఎర్న్ చేసిన ప్రాఫిట్ ఏంటి, EB80 ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎకనామిక్ వాల్యూ యాడెడ్ అంటున్నాం. సో ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 చూడండి. కంప్యూట్ ద EVA ఆఫ్ A లిమిటెడ్ విత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. రెవెన్యూ, డైరెక్ట్ కాస్ట్, సెల్లింగ్ జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ మైనస్ 200, EB80 410, minus interest 10, earnings before tax 400, tax expense minus 120, EAT 280, PPE 1000, current asset 300, 1300, equity 700, reserves 100, non-current borrowings 100, current liabilities and provisions in the 400. ఓకే, చూసారు కదా, ఇది మనకి P&L ఇచ్చాడు, బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పాడు, ఇది స్పెషల్ పాయింట్. ఇక్కడ assume bad debts provision of 20 lakhs included in the SGA. ఓకే, ఆ SGA అంటే ఏంటో కొద్దిసేపటి వరకు అర్థం కాదు మనకి. సెల్లింగ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ అనేది మనకు అర్థం అవ్వదు. వెతుక్కుంటాం SGA ఏంటబ్బా, SGA కంపెనీ నేమ్ అయ్యిందని చెప్పి. కంపెనీ నేమ్ కాదమ్మా, అది సెల్లింగ్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్లో ఆల్రెడీ బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ ఎంత ఇంక్లూడ్ చేస్తున్నారు, 20 lakhs ప్రొవిజన్. సో దట్ ఈస్ జస్ట్ అ బుక్ ఎంట్రీ, అది బుక్ ఎంట్రీ. సేల్ ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు ఏం చేసాం మనం, జస్ట్ బుక్ ఎంట్రీ. ఇప్పుడు NPAs రైట్ ఆఫ్ చేశారంటారు. NPAs రైట్ ఆఫ్ చేయడం అంటే బ్యాంక్ వాడు ఏంటి, కస్టమర్ని అడగకుండా ఉండడు, లోన్ బుక్స్లో మాత్రం ఏం చేస్తాడు, జస్ట్ రైట్ ఆఫ్ చేస్తాడు బుక్స్లో. కానీ కస్టమర్కి మాత్రం రిపీటెడ్గా ఏంటి, రిమైండర్ లెటర్స్ వెళ్తూ ఉంటాయి, లీగల్ నోటీస్ వెళ్తూ ఉంటాయి, లీగల్ యాక్షన్ తీసుకుంటాం మనం. ఓకే, సో ఇక్కడ ఈ స్పెషల్ పాయింట్ ఏంటమ్మా, 20 lakhs అనేది స్పెషల్ పాయింట్. అండ్ ద సేమ్ అమౌంట్ ఈజ్ రెడ్యూస్ ఫ్రమ్ ద ట్రేడ్ రిసీవబుల్ ఇన్ కరెంట్ అసెట్స్. ట్రేడ్ రిసీవబుల్ నుంచి ఏం చేసాం మనం, మైనస్ చేసాం. ఓకే, దాన్ని మనం ఏం చేయాలి, యాడ్ బ్యాక్ చేసుకోవాలి ఇన్వెస్టెడ్ క్యాపిటల్కి. ఇన్వెస్టెడ్ క్యాపిటల్కి అలాగే ఏంటమ్మా, ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అదొక్కటే స్పెషల్ పాయింట్. ప్రీ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత, 12%, ట్యాక్స్ రేట్ ఎంతమ్మా 30%, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 8.45%. సో మనకు తెలుసు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయడం, తెలుసా తెలీదా? సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్, సోర్స్ అమౌంట్ ఎంతమ్మా, ఈక్విటీ 700, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత 100, డెట్ 100. సో మొత్తానికి ఎంత వచ్చింది, 8.44%. ఒకసారి బ్యాలెన్స్ షీట్ చూడండి. బ్యాలెన్స్ షీట్లో ఎంత ఇచ్చాడమ్మా ఈక్విటీ, ఈక్విటీ వచ్చేసరికి ఎంత, ఈక్విటీ 700, రిజర్వ్స్ ఎంతమ్మా 100, నాన్ కరెంట్ బారోయింగ్స్ 100. కరెంట్ లయబిలిటీస్ తీసుకుంటామా, కరెంట్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్ తీసుకోం. సో వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ ఎంత వచ్చిందమ్మా, 8.44%. నెక్స్ట్ EB80 ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. EB80 ఎంత ఉంది చూడండి ఒకసారి, 4. అయితే దానికి ఏం యాడ్ చేస్తున్నాం చూడండి ఒకసారి, ఈ 20 lakhs ఏం చేస్తున్నామా, యాడ్ చేస్తాం. దీనికి 2 చోట్ల ఆపరేటింగ్ ప్రాఫిట్కి ఆల్రెడీ మనం ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ క్రియేట్ చేస్తాం, దాన్ని ఏం చేస్తాం, యాడ్ బ్యాక్, జస్ట్ బుక్ ఎంట్రీ. ఓకే, సో దట్స్ వై ఏం చేస్తాం, ఇది స్పెషల్ పాయింట్. ఈ 20 ఏదైతే ఉందో ఇది ఇక్కడ స్పెషల్ పాయింట్. కొంతమంది డౌట్ రావచ్చు, ఇక్కడ ఈక్విటీలో కూడా యాడ్ చేయాలి కదా అని. అంత డెప్త్ ఆలోచించకండి, ఆబ్వియస్లీ కరెక్టే. మరి ఇక్కడ ఇన్వెస్టెడ్ క్యాపిటల్లో మరి 920 అవుతుంది కదా, మరి అక్కడ చూస్తే టోటల్ ఎంత అవుతుంది, 900 అవుతుంది. మరి ఇంతకుముందు పేటెంట్ దగ్గర అలాగే చేసాం కదా, అదేనా. కానీ మనం ఏం చేస్తాం, నార్మల్గా మరీ అంత డీటెయిల్గా వెళ్ళకుండా ICA బుక్లో ఉన్న ఆన్సర్ని బట్టి మన కాన్సెప్ట్స్ దానికి మ్యాచ్ చేసుకోవాలి, అదేనా, అది ఇంపార్టెంట్. సో 410 ఇంటూ 1 మైనస్ 0.3 ప్లస్ 20. స్పెషల్ పాయింట్ ఏంటి, ఈ 20. క్లియరా, అర్థమవుతుందా? కింద కమెంట్స్లో మెన్షన్ చేసుకోండి స్పెషల్ పాయింట్స్ అని. ఎలా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తారు కాబట్టి చూసుకోవచ్చు. ఎంతమ్మా ఈబీ, ఎకనామిక్ వాల్యూ యాడెడ్ 14 lakhs. దీంతో ఏం కంప్లీట్ అయింది, ఎకనామిక్ వాల్యూ యాడెడ్.
సో దీనిలో ఫస్ట్ 10 minutes నేను ఏం చెప్పాను, ఏ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పాను, అంతేనా? ఆ 10 minutes ఎగ్జామినేషన్ ముందు రోజు చూడక్కర్లేదు, మొత్తం క్లాస్ 49 minutes వచ్చింది. ఆ 10 minutes తీసేస్తే ఎంత ఉందాం, ఇంకా 40. ఆ 40 minutes కూడా నువ్వు ఏ స్పీడ్లో చూస్తే ఎగ్జామినేషన్ ముందు రోజు 2x స్పీడ్లో చూస్తే ఇంకా మంచిది, లేదంటే 1.5 స్పీడ్లో చూడు. ఓకే, అదేనా? ఎంత? ఏది 14 lakhs కదా, సారీ ఆన్సర్ ఒకసారి రాంగ్ ఉందంట చూడండి. ఎంత? 229.35 lakhs అమ్మా. ఆన్సర్ మిస్టేక్ ఉంది, కరెక్ట్ చేసుకోండి. 229.35 lakhs, అంతేనా? క్వశ్చన్ బ్యాంక్లో కరెక్టే ఉంది కదా. నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ ఏంటమ్మా? ట్యాక్స్ సేవింగ్ కోసం మనం మైనస్ చేసాము ఇంతకు ముందు, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? క్యాపిటల్ బర్స్టింగ్లో మనం ఎలా అయితే డిప్రిషియేషన్ మైనస్ చేసి మళ్ళీ ఏం చేస్తాం, యాడ్ బ్యాక్ చేస్తాం, అలాగే చేస్తాం. ఓకే సరే, ఒక 5 minutes చూడండి అన్న, బ్రేక్ తీసుకొని. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇంతకుముందు మనం కంపెనీని వాల్యూ చేయలేదమ్మా, జస్ట్ మనం ఏం చేసాం, ఎకనామిక్ వాల్యూ యాడెడ్. అది పొటెన్షియల్ వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ బిజినెస్ కాదు. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి ఏంటి, ఇప్పుడు మనం చూసేవి వాల్యుయేషన్ మోడల్స్, ఇప్పుడు ఇక్కడ నుంచి చూసేవి వాల్యుయేషన్ మోడల్స్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1లో స్పెషల్ పాయింట్ అంటే రేంజ్. మనల్ని ఏం అడిగాడంటే క్యాలిక్యులేట్ ద రేంజ్ ఆఫ్ అ వాల్యుయేషన్ అన్నాడు. ఇక్కడ మనం కొంచెం ఇబ్బంది పడతాం, రేంజ్ ఆఫ్ అ వాల్యుయేషన్. ఆల్రెడీ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ మీకు చెప్పుంటాను నేను, టైం వాల్యూ ఫర్ మనీ బిగినింగ్లో. సో వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ అలాస్ వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. ఇక్కడ రెండు ఉన్నాయమ్మా, ఒకటి 1.5 crores షేర్స్ ఉన్నాయి, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంత, 400, అంటే మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 600 crores. మార్కెట్ వాల్యూ ఎంత, 600 crores, అది మార్కెట్ వాల్యూ. ఏదైనా మనం ఒక కంపెనీని అక్వైర్ చేయాలంటే మనం మ్యాక్సిమం పెడితే ఏం పెడతాం, మార్కెట్ వాల్యూ లేదా ఇంట్రెన్సిక్ వాల్యూ, విచ్ ఎవర్ ఈస్ హయ్యర్, అంతే కదా మ్యాక్సిమం పెడితే. ఇప్పుడు మార్కెట్ వాల్యూ అంతే ఇక్కడ 600 crores. ఇంకోటి మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు, ఏబీసీ కంపెనీ ఈజ్ కన్సిడరింగ్ అక్విజిషన్ ఆఫ్ XYZ లిమిటెడ్. ఏబీసీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ ఏబీసీ. ఏబీసీ పర్సెప్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి ఏం చేసాడమ్మా, ఏబీసీది ఇచ్చాడు. ఏంటి ఒకసారి చూడండి అన్న, ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏంటమ్మా, రేంజ్ ఆఫ్ అ వాల్యుయేషన్. సో ఆల్రెడీ చెప్పాను కదా, 400 into 1.5 ఏదైతే ఉందో ఇదేంటమ్మా, 600 crores. ఇది మార్కెట్ వాల్యూ ఆఫ్ XYZ, మార్కెట్ వాల్యూ ఆఫ్ XYZ. ఈ మార్కెట్ వాల్యూ కాకుండా మనం ఏం చేస్తాం, ఇప్పుడు వి ఫైండ్ అవుట్ ద వాల్యూ యూజింగ్ ద డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. ఏం ఇచ్చాడమ్మా మనకి, ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లో ఫర్ ద నెక్స్ట్ 3 years ఇచ్చాడు. ఈ నెక్స్ట్ 3 years 250, 300 and 400 మనం ప్రెసెంట్ వాల్యూ తీసుకొస్తే వి గెట్ ద వాల్యూ అండర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. అర్థమైందా? ఒకసారి చూడండి, రేంజ్ ఆఫ్ వాల్యుయేషన్. సో ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ కూడా క్వశ్చన్లు ఇచ్చినవే తీసుకోండి, ఇవి మనకు బాగొచ్చు కదా అని క్యాలిక్యులేట్ చేయకండి. సో రేంజ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ రేంజ్, 747.15 lakhs ఇంట్రెన్సిక్ వాల్యూ, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ మ్యాక్సిమం అవుద్ది. అంటే మినిమం ఎంత పెడతాం మనం, 600 crores, మ్యాక్సిమం ఎంత, 747.15. ఇదేమో మార్కెట్లో ఉన్న వాల్యూ, కానీ మన పర్సెప్షన్లో అది వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, 747.15. అంటే మన నెగోషియేషన్ స్టార్ట్ చేసినప్పుడు, ఏబీసీ లిమిటెడ్ వాడు నెగోషియేషన్ స్టార్ట్ చేసినప్పుడు నీ మార్కెట్ వాల్యూ 600 crores కాబట్టి సో ఐ వుడ్ బి విల్లింగ్ టు పే 600 crores అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. అవతలాడు ఏం చేస్తాడు, లేదు మన ఇంట్రెన్సిక్ వాల్యూ 747.15 ఉంది, సో దట్స్ వై నువ్వు 747.15 పే చేయాలని అవుతున్నాడు. సో ఎట్ లాస్ట్ ఏంటమ్మా, బార్గెనింగ్ పవర్ ఎవరికి ఎక్కువ ఉంటే అక్కడ సెట్ అవుతుంది. ఓకే, రేంజ్ ఆఫ్ వాల్యుయేషన్. అయితే ఇక్కడ రేంజ్ ఆఫ్ వాల్యుయేషన్ మనల్ని అడిగింది పర్ షేరా లేదా టోటలా తెలియదు కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ పర్ షేర్ కూడా చేసి రాసాం ఇక్కడ, అంతే, స్పెషల్ పాయింట్ ఏం లేదు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 2లో చూడండి.
క్వశ్చన్ నెంబర్ 2 స్పెషల్ పాయింట్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 2 Eagle Limited reported a profit of 77 lakhs after 30% tax. ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏంటంటే 77 lakhs ఆఫ్టర్ ట్యాక్స్ అన్నాడు for the financial year 11-12. An analysis of accounts revealed that the income included extraordinary item of 8 lakhs and extraordinary loss of 10 lakhs. ఇవి రెండు స్పెషల్ పాయింట్స్ అమ్మా. ఇన్కమ్ ఇంక్లూడెడ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఆఫ్ 8 lakhs. అర్థమైందా? ఎప్పుడైనా సరే మనం ఒక బిజినెస్ని అక్వైర్ చేసేటప్పుడు ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ కానీ ఎక్స్ట్రాడినరీ లాస్ కానీ కన్సిడర్ చేయం. కామన్ సెన్స్. మనం ఎప్పుడు కూడా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ కానీ ఎక్స్ట్రాడినరీ లాస్ కానీ కన్సిడర్ చేయం. ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏదైనా వచ్చి ఉండొచ్చు, అది మనకి రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ కాదు. సో ఎక్స్ట్రాడినరీ అది మనం కన్సిడర్ చేస్తామా చేయమా? చేయకూడదు. కానీ ఆల్రెడీ ఆ పైన 77 lakhs ఏమైందమ్మా? ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఎంత ఇంక్లూడ్ అయింది? 8 lakhs. ఎక్స్ట్రాడినరీ లాస్ ఎంత ఇంక్లూడ్ అయింది? 10 lakhs. రివర్స్ బ్యాక్ చేయడానికి ఆ 8 lakhs ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఆల్రెడీ యాడ్ చేసావు కాబట్టి లాస్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. అదొకటే స్పెషల్ పాయింట్. అయితే ఎప్పుడు అది ముందు అసలు ఆ పైన 77 lakhsని బిఫోర్ ట్యాక్స్కి తీసుకురావాలి. అంటే ఏం చేయాలి? 77 lakhs డివైడ్ బై 70 into 100 110 ఎంత వస్తుంది? 110 వస్తుంది. ఆ 110కి ఏం చేయాలి? 8 మైనస్ చేసి 10 యాడ్ చేయాలి. 112 వస్తుంది. అది స్పెషల్ పాయింట్ దీనిలో. అది కాకుండా ఏం చెప్పాడు? ద ఎగ్జిస్టింగ్ ఆపరేషన్ ఎక్సెప్ట్ ఫర్ ద ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ ఇన్ ఫ్యూచర్. ఆ సెంటెన్స్ ఇవ్వకపోయినా మనం అలాగే అజ్యూమ్ చేసుకుంటాం. ద ఎగ్జిస్టింగ్ ఆపరేషన్స్ ఎక్సెప్ట్ ఫర్ ద ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ ఇన్ ఫ్యూచర్. ఇన్ అడిషన్ ద రిజల్ట్స్ ఆఫ్ లాంచ్ ఆఫ్ అ న్యూ ప్రొడక్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి యాజ్ ఫాలోస్. న్యూ ప్రొడక్ట్ ఏదో లాంచ్ చేస్తున్నాం, దానికి ఎంత వస్తుందమ్మా? సేల్స్ 70, మెటీరియల్ కాస్ట్ 20, లేబర్ కాస్ట్ 12 and 10. అంటే నెట్ ఎంత అవుద్ది? 70 minus 20 minus 12 minus 10 ఎంత? 28. ఇప్పుడు నువ్వేం చేయాలి? 112 lakhsకి ఈ 28 కూడా యాడ్ చేయాలి. మొత్తం ఎంత అవుద్దమ్మా? 140. ఇప్పుడు ఆ 140లోంచి ఏం చేయాలి మనం? ట్యాక్స్ మైనస్ చేయాలి. సో వాల్యూ ఆఫ్ అ బిజినెస్ గివెన్ దట్ ద క్యాపిటలైజేషన్ రేట్ ఈస్ 14%. క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే ఏం చేస్తాం? సింపుల్గా మనం ఎర్నింగ్స్ డివైడెడ్ బై అర్నింగ్స్ క్యాపిటలైజేషన్ అంటే ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్ అంటే సింపుల్గా ఏం చేస్తాం? ఎర్నింగ్స్ డివైడెడ్ బై ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఉన్నప్పుడు ఎర్నింగ్స్ డివైడెడ్ బై క్యాపిటలైజేషన్ రేట్. ఎర్నింగ్స్ డివైడెడ్ బై క్యాపిటలైజేషన్ రేట్ 14% తీసుకుంటే అయిపోయింది. అర్థమైందా? నెక్స్ట్ ఏం అడిగాడు? మాకు క్యాలిక్యులేట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ షేర్. PE రేషియో 10 times అని ఇచ్చాడు. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అలాస్ ది EPS ఇంటూ PE రేషియో. సో అయితే ఇక్కడ EPS ఉందా అంటే లేదు. EPS ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేద్దాం? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, దాని నుంచి మైనస్ ఏం చేయాలమ్మా? ప్రిఫరెన్స్ డివిడెండ్ మైనస్ చేయాలి. 13% ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ ₹100 ఈచ్. ఎన్ని ఉన్నాయి? 1 lakh ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ మైనస్ చేసి తర్వాత ఏం చేద్దాం? డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సో EPS వస్తుంది. EPS ఇంటూ PE రేషియో, మార్కెట్ ప్రైస్ పర్ షేర్. క్లియరా? అర్థమవుతుందా? సో దీనిలో ఏంటమ్మా స్పెషల్ పాయింట్ అంటే ఎక్స్ట్రాడినరీ లాస్ యాడ్ చేయడం, ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ మైనస్ చేయడం. బట్ అది కూడా ఎప్పుడు? ఫస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ని బిఫోర్ ట్యాక్స్కి తీసుకొని రావాలి. అర్థమైందా విష్ణుప్రియ? ఆవలిస్తున్నారు. ఒలింపిక్స్లో ఆవలింతల పోటీలు లేవు, ఉంటే గోల్డ్ మెడల్ మనకే. సో ఎంత వచ్చిందమ్మా వాల్యూ ఆఫ్ ఈగల్ లిమిటెడ్? అర్థమైంది? ఇది ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్. సింపుల్ క్వశ్చన్, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు ఇది. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఎంతమ్మా? 17 rupees. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటమ్మా? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి అన్న. క్వశ్చన్ నెంబర్ 4 కూడా క్వశ్చన్ బాగా లెందీ అనిపిస్తుంది కానీ బట్ సింపుల్ క్వశ్చన్ ఇది. H Limited agrees to buy over the business of a B Limited effective 1st April 2012. The summarized balance sheet of H Limited and B Limited as on 31st March 2012 are as follows. Balance sheet as at 31st March 2012 in crores of rupees.
Liabilities H Limited, B Limited. Paid up share capital, equity shares of rupees 100 each, entama 350. Equity shares of rupees 10 each, 6.5. Reserves and surplus 1300, 31.5. Assets, net fixed assets, net current assets, deferred tax assets. Total ఇచ్చాడు మొత్తం బ్యాలెన్స్ షీట్. H Limited proposes to buy out B Limited, and the following information provided to you as a part of scheme of buying. The weighted average post-tax maintainable profit of H Limited and B Limited for the last 4 years are 310 crores respectively. Post-tax maintainable profits ఇచ్చాడు, అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మనకు అదే ప్రాఫిట్ వస్తుంది. మెయింటైనబుల్ ప్రాఫిట్స్ 300 crores and 10 crores respectively. Both the companies envisage a capitalization rate of 8%. ఒకవేళ ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ అయితే చాలా సింపుల్, ఏం చేస్తాం, 300 crores డివైడెడ్ బై 8%, 10 crores డివైడెడ్ బై 8%. అలా మనం ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. H Limited has a contingent liability of rupees 300 crores as on 31st March 2012. ఇది స్పెషల్ పాయింట్ ఇక్కడ. కంటింజెంట్ లయబిలిటీ ఎంతమ్మా? కంటింజెంట్ లయబిలిటీ 300 crores. H Limited has a contingent liability of rupees 300 crores. H Limited to issue shares of rupees 100 each to the shareholders of B Limited in terms of exchange ratio as arrived on fair value. ఎక్స్చేంజ్ రేషియో ఎలా అరైవ్ అవుతున్నాం మనం? ఫెయిర్ వాల్యూ. ఇంతకీ ఎక్స్చేంజ్ రేషియో అంటే ఏంటమ్మా? ఎక్స్చేంజ్ రేషియో టార్గెట్ డివైడెడ్ బై అక్వైరింగ్. టార్గెట్ కంపెనీ నథింగ్ బట్ అక్వైరీ, ద కంపెనీ విచ్ ఈస్ గోయింగ్ టు బి అక్వైర్డ్. అక్వైరింగ్ కంపెనీ అంటే ద కంపెనీ విచ్ ఈస్ అక్వైరింగ్. ఓకే, సో టార్గెట్ డివైడ్ బై అక్వైరింగ్. ఎక్స్చేంజ్ రేషియో అంటే ఏంటి? ద రేషియో ఇన్ విచ్ ద షేర్స్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ టు ద టార్గెట్ కంపెనీ. The ratio in which the shares of a target acquiring company are being offered to the target company. So fair value basis అన్నాడు. ఎంతమ్మ వెయిట్? 1 and 3 for the value of a shares arrived on net asset basis and earnings capitalization method. Net asset basis కి ఎంత ఇవ్వాలి? వెయిట్ 1, earnings capitalization method కి 3. సో నెట్ అసెట్ మెథడ్ అంటే ఏం చేద్దాం? టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. ఆ అవుట్ సైడ్ లయబిలిటీస్ మైనస్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఎక్కడమ్మా? కంటింజెంట్ లయబిలిటీ. కంటింజెంట్ లయబిలిటీ బ్యాలెన్స్ షీట్లో రాదు, బట్ ఏం చేస్తాం? వాల్యుయేషన్ పర్పస్కి మైనస్ చేస్తాం. కొనేవాడు ఏంటి? రేపొద్దున పే చేయాల్సి రావచ్చు కదా. సో దట్స్ వై యు ఆర్ రిక్వైర్డ్ టు అరైవ్ at the value of the shares of both H Limited and B Limited under net asset value method, earnings capitalization method. Exchange ratio of H Limited to be issued to the shareholders of B Limited on fair value. ఈ థర్డ్ పార్ట్ చూసుకోండి. సరే, నెట్ అసెట్ మెథడ్ ఏంటమ్మా? సింపుల్గా టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. సో ఫస్ట్ ఏమో వాల్యూ ఆఫ్ H Limited ఎంత అవుతుంది? 1300 మైనస్ 300 కంటింజెంట్ లయబిలిటీ. B Limited డైరెక్ట్ తీసేసుకోవడమే, అవుట్ సైడ్ లయబిలిటీస్ ఏం లేవు. 31.5. క్లియరా? పర్ షేర్ వచ్చేసరికి ఏమవుతుందమ్మా? మరి ఎక్స్చేంజ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే పర్ షేర్ కావాలి మనకి. పర్ షేర్ ఏమవుద్ది? బుక్ వాల్యూ పర్ షేర్, టోటల్ బుక్ వాల్యూ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంతమ్మా? 3.5 crores, కాబట్టి 285.714. వాల్యూ పర్ షేర్ ఆఫ్ B Limited 31.5 crores డివైడెడ్ బై 0.65. ఏంటో 0.65? నెంబర్ ఆఫ్ షేర్స్. సో 48.462. అర్థమైందా? అర్నింగ్స్ క్యాపిటలైజేషన్ స్ట్రైట్ అవే ఇచ్చాడు మనకి. అర్నింగ్స్ ఎంత? 300 crores డివైడెడ్ బై 8%. వాల్యూ ఆఫ్ B Limited 10 crores డివైడెడ్ బై 8%. సో 3750, 125. మళ్ళీ ఇది కూడా ఏం చేయాలి? పర్ షేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? ఎక్స్చేంజ్ రేషియో ఆన్ ద బేస్ ఆఫ్ NAV ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్చేంజ్ రేషియో ఆన్ ద బేస్ ఆఫ్ అర్నింగ్స్ క్యాపిటలైజేషన్. రెండు ఫైండ్ అవుట్ చేసి ఏం చేద్దాం? అర్థమైందా? దీనికి వెయిట్ ఎంత? నెట్ అసెట్ వాల్యూకి 1 తక్కువ ఇచ్చాం మన వెయిట్ నెట్ అసెట్ వాల్యూకి. ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ ఎంతమ్మా? వెయిట్ 3. సో ఓవరాల్ ఎక్స్చేంజ్ రేషియో ఎంత అవుద్ది? 0.169 ఇంటూ 1/4 ప్లస్ 0.1794 ఇంటూ 3/4. ఇది ఎంత మొత్తానికి ఆన్సర్? 0.1768. కొంచెం ఏమైనా డెసిమల్స్లో తేడా రావచ్చు, చూసుకోండి అంతే.
అదేనమ్మా ప్రాబ్లం. ఇదేం అంత ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చూడడానికి క్వశ్చన్ లెందీగా ఉంటుంది. సో నెట్ అసెట్ వాల్యూ అంటే ఏం చేస్తాం, టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. మీకు స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే పర్ షేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పర్ షేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి నెట్ అసెట్కి ఎక్స్చేంజ్ రేషియో, అర్నింగ్స్ క్యాపిటలైజేషన్కి ఎక్స్చేంజ్ రేషియో అండ్ దెన్ వెయిటెడ్ యావరేజ్. క్లియరా? ఇదే నెంబర్ క్వశ్చన్ నెంబర్ 4. సో దీని మీనింగ్ ఏంటి, 0.1768 మీనింగ్ ఏంటి, ఫర్ ఎవ్రీ 1 షేర్ ఆఫ్ బి లిమిటెడ్ 0.1768 షేర్స్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ షెల్ బి ఇష్యూడ్. సో ఎక్స్చేంజ్ రేషియో ఈ టర్మ్స్ ఏమైనా అర్థం కాకపోతే మీకు ఎక్కడ అర్థం అవుతాం, మెర్జర్స్ అండ్ అక్విజిషన్. మెర్జర్స్ అండ్ అక్విజిషన్ మనం డిస్కస్ చేస్తాం, అక్కడ రెండు కలిపింటే సరిపోద్ది. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఉన్నాను క్వశ్చన్ నెంబర్ 5. ఇది కూడా క్వశ్చన్ లెందీగా అనిపిస్తుంది బట్ సింపుల్ క్వశ్చనే. క్వశ్చన్ నెంబర్ 5 ఇది ప్రాక్టీస్ చేసే క్వశ్చన్ కాదు. క్వశ్చన్ నెంబర్ 5 కూడా జస్ట్ రిఫర్ అంతే. అర్థమైందా? కానీ ఎగ్జామ్లో వస్తే పానిక్ అవుతారు. ఎందుకు? క్వశ్చన్ చాలా లెందీగా ఉంది కాబట్టి. బట్ ఆన్సర్ చాలా సింపుల్ ఉంటుంది, చిన్నగా ఉండదు ఆన్సర్. AB Limited is planning to acquire and absorb the running business of XY Limited. The valuation is to be based on the recommendation of a merchant bankers and the consideration is to be discharged in the form of equity shares to be issued by AB Limited. As on 31st March 2006, the paid up capital of AB Limited consists of 80 lakh shares of rupees 10 lakhs, 10 each. Entamma? 10 each. The highest and lowest market quotation during the last 6 months were 570 and 430. For the purpose of exchange, the price per share is to be reckoned as the average of highest and lowest market price during the last 6 months ended on 31st March 2006. ఏమన్నాడమ్మా, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏమన్నాడు, యావరేజ్ తీసుకోమన్నాడు. అంటే 570 ప్లస్ 430 డివైడ్ బై 2 ఎంత, 500 తీసుకోవాలి. XY Limited's balance sheet as at 31st March 2006. కార్తిక్ ఫేస్ అలా పెట్టి వెనకమ్మా, మరి నవ్వుతీను. ఓకే, XY Limited's balance sheet as at 31st March 2006 is summarized below. Share capital ఇచ్చాడు, 20 lakh equity shares of rupees 10 each fully paid up, 10 lakh equity shares of rupees 10 each 5 paid up. Loans, uses in terms of fixed assets and net current assets. An independent firm of merchant bankers engaged for the negotiation have produced the following estimates of cash flows from the business of XY Limited. ఏమి ఇచ్చారు, బై ద ఇయర్ ఎండెడ్ మొత్తం ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడమ్మా, ఎస్టిమేటెడ్ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు, టర్మినల్ వాల్యూ కూడా ఇచ్చేసాడు మనవాడు. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఇయర్, ఇక్కడ నుంచి అంటే 2020 నుంచి 2 నుంచి కాదు, 23 నుంచి కాదు, అక్కడ మనం 2006లో ఉన్నాం. 7 ఎండింగ్కి ఎంత వస్తుందమ్మా, 105, 8 ఎండింగ్కి 120, 9 ఎండింగ్కి 125, 10 ఎండింగ్కి 120, 11 ఎండింగ్కి 100. అది కాకుండా మళ్ళీ టర్మినల్ వాల్యూ మొత్తం ఇచ్చాడు. ఎలా వస్తుంది వాల్యూ, we should bring the future benefit to the present value. It is the recommendation of merchant banker that the business of XY Limited may be valued on the basis of average. ఇంతకుముందు వెయిట్ 1 అన్నాడు, 3 అన్నాడు, వెయిట్ 1 and 3. ఇప్పుడు ఏమన్నాడు, యావరేజ్ అన్నాడు. యావరేజ్ ఆఫ్ అగ్రిగేట్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అట్ 8%. అగ్రిగేట్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, వాల్యూ అండర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. ఇంకోటి ఏంటమ్మా, నెట్ అసెట్ వాల్యూ. ఇక్కడ వెయిట్స్ ఎలా తీసుకున్నట్టు మనం, ఈక్వల్ వెయిట్స్. అక్కడ ఏంటి వెయిట్స్ 1 and 3. ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ అట్ 8% ఫర్ ఇయర్ 1 to 5 ఇచ్చేసాడు. ఏం చేయాలి ఇప్పుడు, సింపుల్, ఇది ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తాం. అర్థమైందా? ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చి ఏం చేయాలి మనం, సో క్యాలిక్యులేట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ XY Limited. అయితే మనం ఎక్స్చేంజ్ రేషియో వెయిటెడ్ యావరేజ్ చేయకుండా స్ట్రైట్ అవే ఏం చేస్తాం, వాల్యూనే ఏం చేసామా, యావరేజ్. సో యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ XY Limited. మీకు అర్థమైందా? ఇక్కడ ఎక్స్చేంజ్ రేషియో కాదు, ఎక్స్చేంజ్ రేషియో కన్నా ముందు ఎక్స్చేంజ్ రేషియో కాదు, వెయిటెడ్ యావరేజ్ చేయాల్సింది. మనం ఫస్ట్ ఏం చేయాలి, వచ్చిన వాల్యూని
యావరేజ్ చేసి అప్పుడు క్యాలిక్యులేట్ ద టోటల్ వాల్యూ ఆఫ్ బిజినెస్ ఆఫ్ XY లిమిటెడ్. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో ప్లస్ నెట్ అసెట్ ఏం చేయాలమ్మా, సింపుల్ యావరేజ్. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ బై ద AB లిమిటెడ్. బేసిస్ ఆఫ్ అలొకేషన్, ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందంటే బేసిస్ ఆఫ్ అలొకేషన్ అనేది స్పెషల్ పాయింట్. ఎందుకు అంటే పార్ట్లీ పేడప్ షేర్స్ ఉన్నాయి టార్గెట్ కంపెనీలో, ఫుల్లీ పేడప్ షేర్స్ ఉన్నాయి, పార్ట్లీ పేడప్ షేర్స్ ఉన్నాయి, అందుకనే స్పెషల్ పాయింట్. క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టుకోండి, మీకు అర్థం అవుతుంది. స్క్రీన్ పైన క్వశ్చన్ కనిపించదు కదా, ఇది అర్థమైంది కదమ్మా. ఇదేంటమ్మా, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. 5th ఇయర్లో ఎంత తీసుకోవాలి టోటల్? 5th ఇయర్లో రెగ్యులర్ క్యాష్ ఫ్లో 100, టర్మినల్ వాల్యూ ఎంతమ్మా 200. మొత్తానికి ఎంత వచ్చింది వాల్యూ 592.4. నెట్ అసెట్ వాల్యూ అంటే టోటల్ అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ ఎంత వచ్చింది 250 lakhs. మరి యావరేజ్ వాల్యూ ఎంత 421.2 lakhs. టోటల్ వాల్యూ ఆఫ్ బిజినెస్ XY లిమిటెడ్ ఎంతమ్మా 421.2 lakhs. క్లియరా? ఇది టోటల్ వాల్యూ. అయితే ఎక్స్చేంజ్ పర్పస్కి మార్కెట్ ప్రైస్ ఆఫ్ అక్వైరింగ్ కంపెనీ ఎంత తీసుకోమన్నాడు 500. ఒక షేర్ వర్త్ ఎంతమ్మా 500. అంటే ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి 421.2 lakhs డివైడెడ్ బై 500, 84,240 షేర్స్ ఇష్యూ చేయాలి. అర్థమైందా? ఇక్కడ మన ఎక్స్చేంజ్ రేషియోని యావరేజ్ చేయట్లేదు, వచ్చిన వాల్యూస్ని సింపుల్ యావరేజ్ చేసి తీసుకుంటున్నాం మనం. అర్థమైందా? ఎంత వచ్చింది 421.4 lakhs వచ్చింది, 421.2 lakhs వచ్చింది. ఏంటి వాల్యూ ఆఫ్ అ టార్గెట్ కంపెనీ. అయితే ఈచ్ షేర్ వాల్యూ ఎంతమ్మా అక్వైరింగ్ కంపెనీ 500. సో నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ ఎంత 84,240 షేర్స్. అయితే ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏంటి, థర్డ్ పార్ట్ బేసిస్ ఆఫ్ అలొకేషన్. అసలు అది ఎందుకు అడిగాడు క్వశ్చన్ అర్థం అవుతుంది ఫస్ట్. బేసిస్ ఆఫ్ అలొకేషన్, ఈ 84,240 షేర్స్ ఎవరికి ఇష్యూ చేయాలి, టార్గెట్ కంపెనీకే కదా. టార్గెట్ కంపెనీకి 84,240 షేర్స్ ఇష్యూ చేయడం అంటే ఎవరికి ఇష్యూ చేయాలి అంటే ఎవరికి ఎంత ఇష్యూ చేయాలి, ఫుల్లీ పేడప్ షేర్ హోల్డర్స్ ఎన్ని ఇష్యూ చేయాలి, పార్ట్లీ పేడప్ షేర్ హోల్డర్స్కి ఎన్ని ఇష్యూ చేయాలి. అర్థమైందా? సో ఫస్ట్ ఇక్కడ ఫుల్లీ పేడప్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, అక్కడ 20 lakhs ఉన్నాయి. పార్ట్లీ పేడప్ అంటే 5 rupees పేడప్ ఎన్ని ఉన్నాయి 10 lakhs ఉన్నాయి. 5 rupees 5 rupees పేడప్ ఎన్ని ఉన్నాయమ్మా 10 lakhs ఉన్నాయి. 10 rupees పేడప్ ఎన్ని ఉన్నాయి 20 lakhs. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ షేర్స్. 10 lakh పార్ట్లీ పేడప్ షేర్స్ ఆఫ్ ₹5 ఈచ్ అంటే నథింగ్ బట్ ఈక్వలెంట్ ఎంతమ్మా 5 lakhs. ఈక్వలెంట్ ఎంత 5 lakhs. సో 20 lakhs ప్లస్ 5 lakhs ఎంతమ్మా 25 lakhs. ఇప్పుడు ఈ 25 lakhsలో ఫుల్లీ పేడప్ ఎంత 20 కదా. సో కాబట్టి నెంబర్ ఆఫ్ షేర్స్, allocation of shares to fully paid up equity shareholders ఎంత అవుతుంది 84,240 into 20 divided by 25. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా 5 divided by 25. ఇది స్పెషల్ పాయింట్. ఈ క్వశ్చన్లో ఇదే స్పెషల్ పాయింట్. ఈ క్వశ్చన్లో ఇదే స్పెషల్ పాయింట్. ప్రాక్టీస్ చేసే క్వశ్చన్ కాదు, మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని వినండి అంతే. పెన్ బెట్ చేసే క్వశ్చన్ అయితే కాదు. అదేనా, మీ క్వశ్చన్ లెందీగా ఉండడం వల్ల మీకు అనిపించుంటుంది, బట్ ప్రాక్టీస్ చేసే అంత క్వశ్చన్ అయితే కాదు. బేసిక్గా మీ కాన్సెప్ట్స్ వచ్చి ఉంటే కనుక అంత ఈజీ ఏం లేదు. వీఆర్ బ్రింగింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. అది డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ ఎలా వచ్చింది, టోటల్ అసెట్ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్. రెండు ఏం చేసాం, యావరేజ్ చేసాం. అంటే టార్గెట్ కంపెనీ వాల్యూ 421.2 lakhs. అయితే మనం ఎక్వైరింగ్ కంపెనీ షేర్ ఈచ్ వర్త్ ఎంత 500. నేను ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలి ఆ కంపెనీ ఎక్వైర్ చేయాలంటే 421.2 డివైడ్ బై 500 అంటే 84,240 షేర్స్ నేను ఇష్యూ చేయాలి. అయితే అది ఎలా అలొకేట్ చేయాలి, ఫుల్లీ పేడప్ వాళ్ళకి ఎలా అలొకేట్ చేయాలి, అలాగే ఏంటమ్మా పార్ట్లీ పేడప్ వాళ్ళకి ఎలా అలొకేట్ చేయాలి. అర్థమైందా, అది చూసుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, క్వశ్చన్ నెంబర్ 6. ఇది చాప్ అప్రోచ్ ఇది కదమ్మా, దీనికన్నా ముందు హ్యాన్సెల్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ద వాల్యుయేషన్ ఆఫ్ హ్యాన్సెల్ లిమిటెడ్
ఈ క్వశ్చన్లో మనకి ప్రపోర్షన్స్ ఇంపార్టెంట్. ప్రపోర్షన్స్, ఆ ప్రపోర్షన్స్ దగ్గర మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ప్రపోర్షన్స్ అదేంటో చూద్దాం. ద వాల్యుయేషన్ ఆఫ్ హాన్సెల్ లిమిటెడ్ has been done by an investment analyst based on an expected free cash flow of rupees 54 lakhs for the following year and an expected growth rate of 9%. The analyst has estimated the value of a Hansel Limited to be rupees 1800 lakhs. నార్మల్గా ఇనీషియల్గా మీరు టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ వినుంటే దానిలో వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ ఒక 5 ఎగ్జాంపుల్స్ చెప్పుంటాను. ఆ 5 ఎగ్జాంపుల్స్లో 5th ఎగ్జాంపుల్ ఏంటంటే వాల్యూ ఆఫ్ అసెట్ వెన్ అ గ్రోత్ ఈజ్ కాన్స్టాంట్. వాల్యూ ఆఫ్ అసెట్ వెన్ గ్రోత్ ఈజ్ కాన్స్టాంట్ ఎలా వద్దమ్మా? వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. The value of firm is equal to free cash flow to the firm, free cash flow to the firm divided by KO minus G. KO minus G. గుర్తుందా? మనకి క్యాష్ ఇన్ఫ్లోస్ ఇండెఫినెట్ పీరియడ్, క్యాష్ ఇన్ఫ్లోస్ ఏంటమ్మా ఇండెఫినెట్ పీరియడ్ వచ్చినప్పుడు, అది కూడా గ్రోత్ రేట్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ డివైడెడ్ బై free cash flow to the firm. So value of firm is equal to free cash flow to the firm divided by KO minus G. So growth rate constant ఉన్నప్పుడు అది కూడా ఏంటమ్మా క్యాష్ ఇన్ఫ్లోస్ ఇండెఫినెట్ పీరియడ్ వచ్చినప్పుడు వాల్యూ ఎలా వస్తుంది మనకి? వాల్యూ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ డివైడెడ్ బై KO మైనస్ G. గుర్తుంది ఈ ఎగ్జాంపుల్ మనం ఏంటి టైం వాల్యూ ఫర్ మనీ చెప్పినప్పుడు వాల్యుయేషన్ ఆఫ్ అసెట్లో 5th ఎగ్జాంపుల్. ఓకే, సో సిఎంఏ ఫైనల్ SFM మ్యారథాన్లో ఉంటుంది టైం వాల్యూ ఫర్ మనీ కాన్సెప్ట్. అక్కడ ఒకసారి మీరు చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఆ 5 ఎగ్జాంపుల్స్ వస్తే మనకి కార్పొరేట్ వాల్యుయేషన్, సెక్యూరిటీ వాల్యుయేషన్, మెజర్స్ అండ్ ఈక్వేషన్ ఈజీగా అవుతుంది. ఓకే సరే, వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఈజ్ ఈక్వల్ ఫ్రీ క్యాష్ ఫ్లో ద ఫర్మ్ డివైడ్ బై KO మైనస్ G. ఇక్కడ ఏం చెప్పాడమ్మా? ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎంతంట? 54 lakhs. గ్రోత్ రేట్ ఎంత? 9%. ఎస్టిమేటెడ్ వాల్యూ ఆఫ్ ద ఫర్మ్ ఎంత? 1800 lakhs. However, he committed a mistake of using the book value of a debt and equity. వాల్యుయేషన్ చేసేటప్పుడు బుక్ వాల్యూ ఆఫ్ అ డెట్ అండ్ ఈక్విటీ కాదు, మార్కెట్ వాల్యూ ఆఫ్ అ డెట్ అండ్ ఈక్విటీ యూజ్ చేయాలి. ఏం చేయాలమ్మా? మార్కెట్ వాల్యూ ఆఫ్ అ డెట్ అండ్ ఈక్విటీ యూజ్ చేయాలి, నాట్ ద బుక్ వాల్యూ ఆఫ్ అ డెట్ అండ్ ఈక్విటీ. ఓకే, సో ద బుక్ వాల్యూ ఆఫ్ అ వెయిట్స్ ఎంప్లాయిడ్ బై ద అనలిస్ట్ ఆర్ నాట్ నోన్, బట్ యు నో ద Hansel Limited has a cost of equity of 20% and post-tax cost of debt 10%. మీకు అర్థమైందా? మిస్టేక్ ఏం జరిగింది ఇక్కడ? ఇన్స్టెడ్ ఆఫ్ అ మార్కెట్ వాల్యూ వెయిట్స్ ఏం తీసుకున్నారు? బుక్ వాల్యూ వెయిట్స్. సో KO క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ KO, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం తీసుకున్నారు వాళ్ళు? బుక్ వాల్యూ వెయిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ అ మార్కెట్ వాల్యూ వెయిట్స్. అయితే మనకి మార్కెట్ వాల్యూ వెయిట్స్ తెలీదు, బుక్ వాల్యూ వెయిట్స్ కూడా తెలీదు. బట్ మనకి ఏమి ఇచ్చాడమ్మా క్లూ? కాస్ట్ ఆఫ్ ఈక్విటీ 20% ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ డెట్ KD ఎంత ఇచ్చాడమ్మా? 10%. ద వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఈజ్ థ్రైస్ ఇట్స్ బుక్ వాల్యూ. అంటే మార్కెట్ వాల్యూ అనేది థ్రైస్ ఇట్స్ బుక్ వాల్యూ. అంటే బుక్ వాల్యూ 0.2 అయితే మార్కెట్ వాల్యూ ఎంతమ్మా? 0.6. Whereas the market value of its debt is 9/10 of its book value, what is the correct value of a Hansel Limited? మనల్ని అడిగింది ఏంటమ్మా? కరెక్ట్ వాల్యూ ఆఫ్ అ Hansel Limited. ఈ క్వశ్చన్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి, క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్లో ప్రాక్టీస్ చేయమన్న క్వశ్చన్ ఏమనుందా మార్నింగ్ క్లాస్ నుంచి? ఇల్లుస్ట్రేషన్ 5 ఒకటి, అది కూడా ఏంటి? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. అదొక్క పాయింట్ చూసుకోమని చెప్పి, ప్రాక్టీస్ అని కూడా చెప్పలా, చూడమని చెప్పాను అంతే, రిఫర్ చేయమని. సో ఈ క్వశ్చన్ నెంబర్ 6 ఏంటో మనం కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎందుకని? వర్కింగ్ బ్యాక్ చేయాలి. వర్కింగ్ బ్యాక్ ఏంటి? జనరల్గా మనం వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఫైండ్ అవుట్ చేస్తాం, కానీ ఇక్కడ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఇచ్చేసాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? వాల్యూ ఆఫ్ అ ఫర్మ్. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? ఫ్రీ క్యాష్ ఫ్లో 54 lakhs, వాల్యూ ఆఫ్ Hansel ఎంతమ్మా? 1800 lakhs, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ 9%, వాల్యూ ఈజ్ ఈక్వల్ క్యాష్ ఫ్లో డివైడ్ బై KO మైనస్ G. మనకేం తెలుసు ఇప్పుడు? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ తెలుసు, గ్రోత్ రేట్ తెలుసు, వాల్యూ తెలుసు. ఏం ఫైండ్ అవుట్ చేస్తాం ఫస్ట్? మనం KO ఫైండ్ అవుట్ చేస్తాం, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్.
అర్థమైందా? అయితే ఇక్కడ ఈ 54 తీసుకునేటప్పుడు డౌట్ రావచ్చు, ఆ 54 అనేది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ 1 లేదా ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ 0 అని. ఐ మీన్ 0 ఇయర్దా లేదా ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ ఇయర్ దాని ఎట్ ద ఎండ్ ఆఫ్ ఆ ఫస్ట్ ఇయర్. ఇక్కడ ఎలా తీసుకున్నాం మనం ఆ 54 lakhsని ఎలా కన్సిడర్ చేసాం మనం? ఫస్ట్ ఇయర్. ఎందుకంటే క్లియర్గా చెప్పాడు ఏమని, ఎక్స్పెక్టెడ్ ఫ్రీ క్యాష్ ఫ్లో అన్నాడు. ఎక్స్పెక్టెడ్ ఫ్రీ క్యాష్ ఫ్లో. మీకు డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ చేసినప్పుడు డివిడెండ్ పెయిడ్ అంటాడు. డివిడెండ్ పెయిడ్ అన్నప్పుడు ఏంటో అది D0 అవుద్ది. మనం గ్రోత్ యాడ్ చేసి తీసుకోవాలి. ఇక్కడ మనం గ్రోత్ ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకు? ఎక్స్పెక్టెడ్ అన్నాడు. ఓకే, ఇది ఫాలోయింగ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ అని చెప్పి ఎక్స్పెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ అ ఫస్ట్ ఇయర్. ఎప్పుడు కూడా వాల్యూ ఆఫ్ అసెట్ అనేది ఏంటమ్మా, డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లో. ఫ్యూచర్ క్యాష్ ఇన్ఫ్లో అంటే ఇప్పుడు కార్ కానీ మీరు బిల్డింగ్ కానీ ఏదైనా తీసుకోండి, బిల్డింగ్ వల్ల ఎప్పుడో ఒక 50 years బ్యాక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది, దానివల్ల బెనిఫిట్ ఎప్పుడో వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 5 years లైఫ్ ఉంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లాస్ట్ 50 years తీసుకుంటావా, నెక్స్ట్ 5 years దా? నెక్స్ట్ 5 years. అంటే వీ షుడ్ కన్సిడర్ ఓన్లీ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఫర్ ద ఫాలోయింగ్ ఇయర్ అంటే నథింగ్ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అని. అంటే ఇప్పుడు కరెంట్ ఇయర్ కదా, సో ఫాలోయింగ్ ఇయర్ అంటే ఏంటమ్మా, నెక్స్ట్ ఇయర్. సో మొత్తానికి ఎంతమ్మా కేఓ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఎంత వచ్చింది, 12% కేఓ. ఓకే, కేఓ ఎంతమ్మా, 12%. సో కొంచెం క్లమ్జీగా ఉంది, ఆన్సర్ చూసుకోండి జాగ్రత్తగా, క్వశ్చన్ బ్యాంక్లో అయితే క్లియర్గానే ఉంటుంది. సో కేఓ ఈజ్ ఈక్వల్ టు 12%. సో ఫస్ట్ మనం ఏం చేసాం, రివర్స్ వర్కింగ్ అవుతుంది, కేఓ ఫైండ్ అవుట్ చేసాం. మనకి ఇప్పుడు ఏం తెలుసు, మాకు కేఈ తెలుసు, కేడీ తెలుసు. కేఈ అండ్ కేడీ రెండు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు కేఈ అండ్ కేడీ రెండు తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాం, వెయిట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. కేఓ ఎలా వస్తుంది, W1 K1 ప్లస్ W2 K2. ఇప్పుడు W2 ఎలా రాస్తాం మనం, 1 - W1 అలా రాసి మనం వెయిట్స్ ఫైండ్ అవుట్ చేస్తే W1 ఎంత వచ్చిందమ్మా, 20%, W2 ఎంత, 80%. క్లియరా? అర్థమవుతుందా? ఇది ఇగ్నోర్ చేయండి అమ్మా, సారీ. ఇది ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఏమన్నాడు, థ్రైస్ ఆఫ్ అ బుక్ వాల్యూ అన్నాడు. థ్రైస్ ఆఫ్ అ బుక్ వాల్యూ అంటే ఇక్కడ ఎంత వచ్చిందమ్మా, 20 కదా, అంటే 0.2 కదా. సో 0.2 × 3 ఎంత, 0.6. మార్కెట్ వాల్యూ ఆఫ్ అ డెట్ ఎంత అన్నాడు, 9/10 ఆఫ్ ద బుక్ వాల్యూ. అందుకని ఏం చేసాం, 0.8 × 9/12 ఎంతమ్మా, 0.72. ఇక్కడే కీ పాయింట్, ఇక్కడే మిస్టేక్ అవుద్ది. ఇక్కడ ఎలా మిస్టేక్ అవుద్ది అంటే బుక్ వాల్యూ వెయిట్స్ వరకు బాగానే ఫైండ్ అవుట్ చేస్తాం, 0.2 అండ్ 0.8. మిస్టేక్ ఎలా అవుద్ది, 0.2కి థ్రైస్ అన్నాడు కాబట్టి 0.2 × 3 చేసాం, ఎంత వచ్చిందమ్మా, 0.6. 0.8లో 9/10 ఎంత, 0.72. ఇంక ఇది ప్రపోర్షన్స్ వచ్చేసాయి మనకి, మార్కెట్ వాల్యూ ప్రపోర్షన్స్ అని చెప్పి మళ్ళీ ఏం చేస్తాం మనం, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్ వాల్యూ ఆఫ్ హాన్సెల్ లిమిటెడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ప్రపోర్షన్స్ మనం టోటల్ చేస్తే ఎంత రావాలి, 1 రావాలి. ఇక్కడ 0.6 + 0.72 టోటల్ చేస్తే 1 రాదు. 1 పాయింట్ ఎంతమ్మా, 32. కాబట్టి నువ్వేం చేయాలి, ఇక్కడ ఇది ప్రపోర్షన్ అమ్మా, 0.6 అనేది ప్రపోర్షన్ కాదు. ప్రపోర్షన్ ఎంత అవుద్ది, 0.6 డివైడెడ్ బై 0.6 + 0.72. ఇది కీ పాయింట్ ఈ క్వశ్చన్లో. ఇక్కడ మిస్టేక్ అవుద్ది, ఈ కీ పాయింట్ పైన స్ట్రెస్ చేయండి. ఈ ప్రాబ్లంలో ఇక్కడే మిస్టేక్ అవుతుంది, అర్థమైందా? సో కరెక్ట్ కేవ్ ఎంత అవుద్దాం ఇప్పుడు, మళ్ళీ 0.45 × 20% ప్లస్ 0.5455 × 10%. ఎంత వచ్చిందమ్మా, 14.54%. అర్థమైందా? మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ కేఓ ఫైండ్ అవుట్ చేసాం యూజింగ్ మార్కెట్ వాల్యూ వెయిట్స్. ఇప్పుడు కరెక్ట్ వాల్యూ ఎంత అవుద్దమ్మా, 54 lakhs డివైడెడ్ బై 14.54 - 9 ఎంత వచ్చిందమ్మా, 974.729. సో ఇన్స్టెడ్ ఆఫ్ మార్కెట్ వాల్యూ వెయిట్స్ బుక్ వాల్యూ వెయిట్స్ యూజ్ చేయడం వల్ల 974.729 lakhs రావాల్సిన వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1800 lakhs వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? సో ఈ ప్రాబ్లం ఏంటి, కొంచెం ప్రాక్టీస్ అండ్ ఎగ్జామినేషన్ ముందు రోజు అవసరం ఉండకపోవచ్చు, బట్ ఏంటమ్మా ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు కదా మీరు, అప్పుడు ఒకసారి చూసుకోవాలి. అండ్ ఎస్పెషల్ ఎక్కడ పోతుంది మనకి,
ఎక్కడ పోద్ది? ప్రపోర్షన్ దగ్గర మిస్టేక్ అవుద్ది, పక్క అవుతుంది. ఎందుకు అవుద్ది? ఫ్లోలో ఉంటారు, మంచి ఫ్లోలో ఉంటారు. ఇది మనకు బాగా తెలిసిన క్వశ్చన్ అని చెప్పి ఏం చేస్తారమ్మా? సో 0.6 అండ్ 0.72 తీసుకొని చేసేసి 8 మార్క్స్ కదా, ఈజీగా వాల్యూ చేస్తే 8, టఫ్ వాల్యూషన్ చేస్తే 7. ఓకే, ఇంటూ 10 మొత్తం ఎంత? 70. ఎన్ని మార్క్స్ వస్తాయి? 70. బట్ రియాలిటీ వేరు ఉంటుంది కదా. సో క్లియరా? ఓకే, సో నెక్స్ట్ చూడండి అన్న, ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ టాపిక్ వస్తుంది. ఏంటది? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ. ఒకసారి చూడండి, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ. సింపుల్గా చెప్పాలంటే ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ ఆర్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ అంటే వితౌట్ కమిట్మెంట్స్. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ ఆర్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ అంటే ఏంటమ్మా? కమిట్మెంట్స్ అనేది దానిలోంచి మైనస్ చేయాలి. సరే ఎగ్జాంపుల్ చూద్దాం. అర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉందనుకోండి, అర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. అర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. అది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్ కాదు, లేదా ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ కాదు. దాని నుంచి మనం ఏం చేయాలి? కమిట్మెంట్స్ మైనస్ చేయాలి. కమిట్మెంట్స్ అంటే ఏంటి? కమిట్మెంట్స్ అంటే ఏముంటాయి? కమిట్మెంట్స్ అంటే ఏముంటాయి? కమిట్మెంట్స్ అంటే ఏముంటుందంటే ఎగ్జాంపుల్కి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు. ఏంటమ్మా? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, లేదా వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండొచ్చు. వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు నీకు ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ కావాలనుకోండి. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ రావాలంటే ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి నువ్వేం మైనస్ చేయాలి? కమిట్మెంట్స్ మైనస్ చేయాలి. కమిట్మెంట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్. కమిట్మెంట్స్ అంటే ఏముండొచ్చు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండొచ్చు, లేదా వర్కింగ్ క్యాపిటల్ ఉండొచ్చు. ఓకే, నువ్వేం చేస్తావు? దాని నుంచి మైనస్ క్యాపెక్స్ ప్లస్ ఏంటమ్మా? వర్కింగ్ క్యాపిటల్. అయితే నువ్వు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మొత్తం కూడా ఈక్విటీ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తావా? ఈక్విటీ అండ్ డెట్ కదా. కాబట్టి నువ్వేం చేయాలి ఇక్కడ? ఇంటూ ఈక్విటీ రేషియో. ఇంటూ ఏం చేయాలమ్మా? ఈక్విటీ రేషియో. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ఓన్లీ నువ్వేం చేయాలి? ఈక్విటీ పోర్షన్ మాత్రమే తీసుకోవాలి. అర్థమైందా? అండ్ ఇక్కడ క్యాపెక్స్ తీసుకున్నప్పుడు కూడా ఏం చేయాలి? నువ్వు నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకోవాలి. నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ డిప్రిసియేషన్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ డిప్రిసియేషన్. ఎందుకు? అసలు డిప్రిసియేషన్ కాన్సెప్ట్ ఏంటి? P&L అకౌంట్కి ఆల్రెడీ నువ్వు డిప్రిసియేషన్ డెబిట్ చేసి ఉంటావు. అది చేశాకే ఈఏటీ వచ్చింది నీకు. డిప్రిసియేషన్ ఎందుకు నువ్వు డెబిట్ చేసావు? రీజన్ ఏంటి? డిప్రిసియేషన్ ఎందుకు డెబిట్ చేసావు? సో పర్పస్ ఏంటమ్మా? సో అసెట్ లైఫ్ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఏం చేయాలి? అసెట్ని రీప్లేస్ చేయాలి. దట్స్ వై యూఆర్ సెట్టింగ్ అసైడ్ ప్రాఫిట్స్. కాబట్టి నీకేంటమ్మా? డిప్రిసియేషన్ అనేది ఏం చేయాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుంచి మైనస్ చేసి ఓన్లీ నెట్ కమిట్మెంట్ తీసుకోవాలి. నెట్ కమిట్మెంట్. ఇలా ఒక ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. లేదా సెకండ్ ఏం చెప్పుకోవచ్చు? డిప్రిసియేషన్ అనేది ఆల్రెడీ నువ్వు ఏం చేసావు? ఈఏటీలో మైనస్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? మళ్ళీ యాడ్. యాడ్ అలా అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుద్ది? ప్లస్. డిప్రిసియేషన్ ఆల్రెడీ నువ్వు మైనస్ చేసి ఇప్పుడు ఏం చేస్తామా? యాడ్ బ్యాక్ చేస్తున్నాం. అర్థమైందా? సో దట్స్ వై ఏంటమ్మా? సో ఈఏటీ మైనస్ క్యాపెక్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ఇంటూ ఏం చేయాలి? ఈక్విటీ రేషియో. నెట్ వర్కింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. నెట్ వర్కింగ్ క్యాపిటల్. ఇది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. బుక్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఐసీఐ బుక్లో. అది మీరు బై హార్ట్ చేయకండి, ఐసీఐ బుక్లో ఉన్నది. కొంచెం కాన్సెప్ట్స్కి అర్థం చేసుకోండి. అర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షోల్డర్ ఏదైతే ఉందో దానిలోంచి మనం ఏం మైనస్ చేయాలి? కమిట్మెంట్స్ మైనస్ చేస్తే వచ్చేదే ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. కమిట్మెంట్ ఏముంటుంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెండోది ఏంటమ్మా? డిప్రిసియేషన్. సో మనకి ఐసీఐ బుక్లో ఉన్న స్టడీ మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్కి రిలవెంట్ ఏదో అది చెప్తున్నాం అంతే, చాలది. సో ఈఏటీ మైనస్ ఏంటమ్మా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ఇంటూ ఈక్విటీ రేషియో. అదే ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అనుకోండి. అర్నింగ్స్ అవైలబుల్ టు ఫర్మ్ అంటే ఏంటమ్మా? ఈబీఐటీ. అర్నింగ్స్ అవైలబుల్ టు ఫర్మ్ అంటే ఏంటి? ఈబీఐటీ. దాన్ని మనం ఏం చేస్తాం? ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఇంటూ 1 మైనస్ ఏంటమ్మా? ట్యాక్స్ రేట్. ఇదేంటి? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్.
ఇప్పుడు దీనిలోంచి నువ్వేం మైనస్ చేయాలి? క్యాపెక్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్. అయితే ఇంటూ ఈక్విటీ రేషియో చేస్తావా చేయవా? చేయవు. ఎందుకని? ఇది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ కాదు, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. సో ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ కాబట్టి టోటల్ కమిట్మెంట్ మైనస్ చేయాలి. ఇంతకుముందు ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ కాబట్టి నువ్వు ఏం చేసావు? ఓన్లీ ఈక్విటీ పోర్షన్ ఆఫ్ అ కమిట్మెంట్ మాత్రమే మైనస్ చేసాం. అర్థమైందా? సో ఈబిఐటి ఇంటూ 1 - t మైనస్ ఏంటమ్మా? క్యాపెక్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్. నథింగ్ బట్ కమిట్మెంట్ ఏం చేయాలి? మైనస్ చేయాలి. సో దీనిలో ఏముంది సార్? కాంప్లికేషన్ ఏముంది? ఈజీగా చేయొచ్చు కదా. కరెక్టే, నేను చెప్పడం ఈజీ, నేను చెప్పడం కాన్సెప్ట్ కొంచెం ఈజీయే, కానీ ప్రాబ్లం చేసేటప్పుడు ఏంటి, అక్కడ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 7, 8 and 3. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. కార్పొరేట్ వాల్యుయేషన్ చాప్టర్లో ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామినేషన్ ముందు రోజు కూడా ఏంటమ్మా ప్రాక్టీస్ చేయాలి. చేసేంత టైం లేకపోతే అట్లీస్ట్ ఈ వీడియో అయినా సరే సో 1x స్పీడ్లో చూడండి, మిగిలినంత 2x స్పీడ్లో చూసినా కానీ. ఓకే, సో ఫ్రీ క్యాష్ ఫర్ ద ఫర్మ్ ఈస్ ఈక్వల్ ఈబిఐటి ఇంటూ 1 - t మైనస్ క్యాపెక్స్ ప్లస్ వర్కింగ్ క్యాపిటల్. అర్థమైందా? ఇవి రెండు అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 3తో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 3, ఈ ప్రాబ్లం ప్రాక్టీస్ చేయాలమ్మా. 3 ప్రాక్టీస్ చేయాలి, 7 ప్రాక్టీస్ చేయాలి, 8 కూడా ప్రాక్టీస్ చేయండి. బట్ ఎగ్జామినేషన్ ముందు రోజు ఆ డిఫరెన్స్ ఏదైతుందో ఆ స్పెషల్ పాయింట్ ఒకటి చూసుకోండి అంతే. అర్థమైందా? ABC company is considering a new sales strategy that will be valid for the next 4 years. Next 4 years ki valid. They want to know the value of the new strategy. Following information relating to the year which has just ended is available. Sales, gross margin endamma 20%, administration, selling and distribution expenses 10%, profit before tax 2000, less tax at the rate of 30%, profit after tax 600, balance sheet information, fixed assets 8000, current assets 4000, equity ఎంతమ్మా 12000. అసలు డెట్ ఉందా? డెట్ లేదు. ఆల్ ఈక్విటీ కంపెనీ. ఆల్ ఈక్విటీ కంపెనీ అంటే నథింగ్ బట్ ఏంటి? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ ఫైండ్ అవుట్ చేసి వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఫైండ్ అవుట్ చేయడం, లేదా నథింగ్ బట్ ఇది ఆల్ ఈక్విటీ కంపెనీ కాబట్టి ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ అండ్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ ఆర్ సేమ్ ఉంటుంది. అర్థమైందా? ఓకే, సరే. నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా? ఇఫ్ ఇట్ అడాప్ట్స్ ద న్యూ స్ట్రాటజీ సేల్స్ విల్ గ్రో అట్ ద రేట్ ఆఫ్ 20% per year for 3 years. ఫర్ 3 years సేల్స్ ఎలా గ్రో అవుతాయమ్మా? 20% per year for 3 years. From 4th year onwards, cash flow will be stabilized. 4th year నుంచి cash flows ఏంటమ్మా? Stabilize, normal అవుతుంది. The gross margin ratio, assets turnover ratio, capital structure and the income tax rate will remain unchanged. ఇది స్పెషల్ పాయింట్ అమ్మా, ఇది చూసుకోవాలి. ఏది? The gross margin ratio, asset turnover ratio, capital structure and the income tax rate will remain unchanged. సో ఇక్కడ ఫస్ట్ మీకు గ్రాస్ మార్జిన్ రేషియో ఎలా వస్తుందమ్మా? గ్రాస్ మార్జిన్ డివైడెడ్ బై సేల్స్. అసెట్ టర్న్ ఓవర్ రేషియో ఫార్ములా గుర్తుండాలి. సో ఎనీ టర్న్ ఓవర్ రేషియో, ఏ టర్న్ ఓవర్ రేషియో అయినా సరే టర్న్ ఓవర్ న్యూమరేటర్ అవుద్ది. టర్న్ ఓవర్ ఏమవుద్దమ్మా? న్యూమరేటర్. కాబట్టి ఇక్కడ అసెట్ టర్న్ ఓవర్ అంటే ఏమవుద్ది? సేల్స్ డివైడెడ్ బై అసెట్స్. క్యాపిటల్ స్ట్రక్చర్, క్యాపిటల్ మిక్స్ సేమ్ అన్నాడు అంటే ఏంటి? ఆల్ ఈక్విటీ. ఇంకా ద ఇన్కమ్ ట్యాక్స్ రేట్ విల్ రిమైన్ అన్చేంజ్. డిప్రిషియేషన్ వుడ్ బి అట్ 10% ఆఫ్ నెట్ ఫిక్స్డ్ అసెట్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. నెట్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కదా, దానిలో 10% ఏంటమ్మా? డిప్రిషియేషన్. ద కంపెనీస్ టార్గెట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 15%. Determine the incremental value of adoption of a strategy. ఓకే సార్, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ అంటే ఏం చెప్పాం? ఎర్నింగ్స్
ఆఫ్టర్ ట్యాక్స్. దాని నుంచి ఏం మైనస్ చేయాలి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ ఏంటమ్మా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ డిప్రిషియేషన్. నథింగ్ బట్ ఏంటి? నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేయాలి. నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేయాలి. అర్థమవుతుందా? లేదా నువ్వేం చేయాలి? డిప్రిషియేషన్ యాడ్ చేసి టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేయాలి. అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఏంటమ్మా ఇక్కడ? వర్కింగ్ క్యాపిటల్. ఓకే సరే. డిప్రిషియేషన్ ఎంత అన్నాడు? 10% అన్నాడు. ఒకసారి క్వశ్చన్ చూసుకోండి. సేల్స్ ఎంతమ్మా? 20,000. ఏది? లాస్ట్ ఇయర్కి ఎంత? 20,000. ఇప్పుడు సేల్స్ ఎంత గ్రో అవుతుంది అన్నాడు? సేల్స్ ఎంత గ్రో అవుతుంది అన్నాడమ్మా? 20% పర్ ఇయర్. ఎప్పుడు? నెక్స్ట్ 3 ఇయర్స్కి. అంతేనా? అంటే ఫస్ట్ ఇయర్కి ఎంత అవుద్ది? 24. నెక్స్ట్ 28,800. నెక్స్ట్ 34,560. ఆ తర్వాత ఫోర్త్ ఇయర్ ఏంటమ్మా? స్టెబిలైజ్ అవుద్ది. అంటే ఎంత అవుద్ది? 34,560. క్రాస్ మార్జిన్ రేషియో సేమ్ అన్నాడు. అంటే ఇప్పుడు కూడా ఎంత తీసుకుంటావు నువ్వు? 20% తీసుకుంటావు గ్రాస్ మార్జిన్. అంటే ఎంత? గ్రాస్ మార్జిన్ అమ్మా. అది కూడా ఏమవుతుంది? సేమ్ అదే రేషియోలో గ్రో అవుతుంది. అర్థమైందా? సో ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్ కదా మీది. క్యాలిక్యులేషన్ ఆఫ్ అ ఫ్రీ క్యాష్ ఫ్లో. ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్. చెప్పాను కదా, అసెట్ టర్నోవర్ రేషియో సేమ్ అన్నాడు. అక్కడ నుంచి థింకింగ్ స్టార్ట్ అవుద్ది. ఇది స్పెషల్ పాయింట్ అని చెప్పా. అసెట్ టర్నోవర్ రేషియో ఏంటన్నా? టర్నోవర్ సేల్స్ డివైడెడ్ బై అసెట్స్. మనకేం తెలిసిపోతుంది? ఇయర్ 1 సేల్స్ తెలుస్తున్నాయి. ఎంత అవుతుంది సేల్స్? 20,000 ప్లస్ 20%. అంటే ఎంత? 24,000. ఇప్పుడు ప్రస్తుతానికి సేల్స్ ఎంత ఉన్నాయి? 20,000. అసెట్స్ ఎంత? టోటల్ ఎంత? 12,000. టోటల్ అసెట్స్ ఎంతమ్మా? 12,000. ఓకే. లేదా విడిగా తీసుకోండి. విడిగా అంటే ఏంటి? ప్రస్తుతానికి ఎంత ఉంది? 8,000. 8,000. ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోండి ఫస్ట్. ఫిక్స్డ్ అసెట్స్ ఎంతమ్మా? 8,000. అంటే ఇప్పుడు అసెట్ టర్నోవర్ రేషియో ఎంత ఉంది? 20,000 డివైడ్ బై 8,000 ఎంత? 2.5. అర్థమైందా? అంటే దాని మీనింగ్ ఏంటి? సేల్స్ 2.5 ఉంటే అసెట్ ఎంత? ఫిక్స్డ్ అసెట్ 1 రూపీ. ఫిక్స్డ్ అసెట్స్లో 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేసి వీఆర్ ఏబుల్ టు జనరేట్ సేల్స్ ఆఫ్ 2.5. యాజ్ ఆఫ్ నౌ అసెట్ టర్నోవర్ రేషియో 2.5 ఉంది. ఇన్ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఎంత ఉంటుంది అసెట్ టర్నోవర్ రేషియో? సేమ్. అంటే దాని అర్థం ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్లో 1 రూపీ ఉంటే సేల్స్ ఎంత జనరేట్ అవుతాయి? 2.5. ఇప్పుడు నాకు ఫస్ట్ ఇయర్కి ఏం తెలుసమ్మా? సేల్స్ తెలుసు. ఎంత ఫస్ట్ ఇయర్కి సేల్స్? 24,000. సో మరి ఫిక్స్డ్ అసెట్స్ ఎంత అవుద్ది? 24,000 డివైడెడ్ బై 2.5 అంటే ఎంత? 9,600. అదేనా? మరి కరెంట్ అసెట్స్ టర్నోవర్ రేషియో ఎంత ఉంది? 20,000 డివైడెడ్ బై 4,000 అంటే ఎంతమ్మా? 5. ఇప్పుడు నువ్వేం చేయాలి? 24,000 డివైడెడ్ బై 5 ఎంతమ్మా? 4,800. టోటల్ అసెట్స్ ఎంత అంటే 14,400. ఇది కీ పాయింట్ అమ్మ. ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే ఆ నెంబర్స్ ఎలా వచ్చాయో కూడా కొన్ని డేస్కి తెలీదు. ఓకే. అండ్ బెటర్ ఏంటంటే ఇక్కడ కింద కమెంట్స్లో క్యూరేషన్ ఉంటుంది కదా, టైం, అది మెన్షన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ అండ్ టైం మెన్షన్ చేసుకుంటే డౌట్ వస్తే మళ్ళీ చూడవచ్చు. అర్థమైంది? ఆ నెంబర్స్ ఎలా వచ్చాయో తెలియదు ఫస్ట్. లేదా వీటిని డైరెక్ట్ ఎలా చేయొచ్చు అంటే అసెట్ టర్నోవర్ రేషియో సేమ్ అన్నాడు కదా, అసెట్ టర్నోవర్ రేషియో సేమ్ అన్నాడు కాబట్టి సేల్స్ ఎలా గ్రో అయ్యాయో అదే రేట్తో గ్రో అవుతాయి ఫిక్స్డ్ అసెట్స్ అండ్ కరెంట్ అసెట్స్. అంటే నువ్వేం చేయొచ్చమ్మా? 8,000కి ప్లస్ 20% ఎంత? 9,600. అలా ఇయర్ 3 వరకు ఏమవుతుంది? గ్రో అవుతుంది. ఇయర్ 4కి ఏంటమ్మా? స్టెబిలైజ్ అవుతుంది. అలా చేయొచ్చు. ప్రతిసారి ఇలాగా చేయాలంటే కష్టం కదా. అసెట్ టర్నోవర్ రేషియో సేమ్. అసెట్ టర్నోవర్ రేషియో సేమ్ కాబట్టి సేల్స్ ఏ రేషియోలో గ్రో అయ్యాయో అసెట్స్ కూడా అదే రేషియోలో గ్రో అవుతాయి. అలా తీసుకోవచ్చు. ఓకే. ప్రొజెక్టెడ్
బ్యాలెన్స్ షీట్. ఇది స్పెషల్ పాయింట్. అసలు ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్ ఎందుకు మనం ప్రిపేర్ చేసాం? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తెలియాలి కదా మనకి. ఏం తెలియాలమ్మా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వర్కింగ్ క్యాపిటల్ తెలియాలి కదా, అందుకోసమే. ఓకే, సో ఈక్విటీ ఎంతమ్మా? 14,400. ఇప్పుడు ప్రొజెక్టెడ్ క్యాష్ ఫ్లోస్ చూడన్నా. సేల్స్ తీసుకుందాం. ఎంత సేల్స్? 24 lakhs, 28 lakh, 80,000, 34 lakh, 560, 34 lakh, 560. ఎలా వచ్చింది సేల్స్? తెలుసు కదా, అర్థమైందా? సేల్స్ ఎలా వచ్చింది అర్థమైందా? నెక్స్ట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత ఉంది చూడండి ఇప్పుడు. 2,000. సేల్స్ ఎంత? 20,000. గ్రాస్ మార్జిన్ రేషియో మారదన్నాడు. పీబీటీ రేషియో కూడా మారదు. ఎందుకని? బికాస్ సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ చేంజ్ అవుతుంది కదా. ఐ మీన్ అది కూడా ఏంటి, ప్రపోర్షనేట్గా గ్రో అవుతుంది. సో దట్స్ వై ఏంటమ్మా, సేల్స్లో 10% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కాబట్టి స్ట్రైట్ అవే ఏం చేసాం మనం? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తీసేసుకుందాం. అంటే ఇక్కడ ఇది కూడా కీ పాయింట్. ఎందుకని? మనం స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది? గ్రాస్ మార్జిన్ నుంచి స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు గ్రాస్ మార్జిన్ నుంచి స్టార్ట్ చేస్తే ఏమవుద్దమ్మా? ఇంకో స్టెప్ అడిషనల్గా ఉంటుంది. ఏంటి? సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి, టైం వేస్ట్ అవుతుంది. సో దట్స్ వై స్ట్రైట్ అవే ఎక్కడి నుంచి వద్దాం? పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, 10% ఆఫ్ అ సేల్. క్లియరా ఇది? ఇప్పుడు దీనిలోంచి ఏం మైనస్ చేస్తామా? ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 30%. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చింది. నాకు ఈజీగానే ఉంటుంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది కాబట్టి జస్ట్ ఇలా అంటే వచ్చేస్తాయి నెంబర్లు. కానీ మీరు చేసేటప్పుడు మాత్రం చాలా మిస్టేక్స్ అవుతాయి, ప్రతి నెంబర్ దగ్గర డౌట్ వస్తుంది. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఈ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి ఏం మైనస్ చేయాలమ్మా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అలాగే వర్కింగ్ క్యాపిటల్. సో ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫస్ట్ ఎగ్జిస్టింగ్ ఎంత ఉన్నాయి మా అసెట్స్? 8,000. అవునా? ఫిక్స్డ్ అసెట్స్ కొత్తవి ఎంత? 9,600. రెండింటికి డిఫరెన్స్ ఎంతమ్మా? 1,600. ఇక్కడ మీకు ఆన్సర్ ఇలా ఉంది, కానీ మీరు స్ట్రైట్ అవే ఏం చేస్తారు? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి మైనస్ నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని తీసుకోండి. మైనస్ ఏంటమ్మా? నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మైనస్ నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీకు ఎలా వస్తుంది? 1,600. ఇక్కడ కూడా 1,600 తీసుకుందాం. చూసారా? 800 యాడ్ చేసి మళ్ళీ 2,400 ఏం చేసామ్మా? మైనస్ చేస్తాం. సో స్ట్రైట్ అవే ఏం చేయొచ్చు మీరు? 1,600 ఎలా వస్తుంది? 1,600 9,600 మైనస్ 8,000. సో 1,600 స్ట్రైట్ అవే తీసేసుకోవచ్చు. ఒకటి లేదు, ఇలాగా 800 ఎలా వచ్చింది? ఇక్కడ డిప్రిషియేషన్ ఓపెనింగ్ ఫిక్స్డ్ అసెట్స్ పైన 10%. ఓపెనింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంతమ్మా? 8,000. దానిలో 10% ఎంత? 800 యాడ్ చేశాడు. మైనస్ ఏంటమ్మా? అడిషన్ టు ఫిక్స్డ్ అసెట్స్. ఎంత యాడ్ అయినట్టు ఫిక్స్డ్ అసెట్స్కి? 1,600 కాదు, డిప్రిషియేషన్ ఆల్రెడీ మైనస్ అయింది కాబట్టి టోటల్ ఎంత? 2,400. అలా చేసినప్పుడు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏం చేస్తారు మీరు? ఇక్కడ క్వశ్చన్ బ్యాంక్లో చేంజ్ చేసేసుకోండి బెటర్. ఏం చేస్తారమ్మా? 1,600. ఆ 1,600 ఎలా వచ్చింది? 9,600 మైనస్ 8,000. తర్వాత ఇది ఎంత వచ్చిందమ్మా? సెకండ్ ఇయర్ 11,520 మైనస్ 9,600 ఎంతమ్మా? ఎంత? 1920. ఇది కూడా అంతే కదా. నెక్స్ట్ ఏంటమ్మా? 13,824 మైనస్ 11,1,520 2,304. తర్వాత ఇక్కడ లాస్ట్కి ఏంటమ్మా? సేమ్. అంటే ఏంటమ్మా? ఆఫ్సెట్ అవుతుంది. అర్థమైందా? సో అంటే ఏంటి? సో ఇంక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ డిప్రిషియేషన్ ఆర్ సేమ్. క్లియరా? అర్థమవుతుందా? ఓకే.
సో కాబట్టి ఇలా చేస్తే మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి డిప్రిషియేషన్ యాడ్ చేసి మీరు మైనస్ అడిషన్ టు ఫిక్స్డ్ అసెట్స్ చేయకండి. ఎగ్జామ్లో ఏంటి మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో స్ట్రైట్ అవే ఏం చేస్తారు, నెట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఏం చేస్తారు, మైనస్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ ఎలా వస్తుందమ్మా? ప్రస్తుతానికి ఎంత ఉంది, 4,000. 4,000 కాస్త ఎంత అయింది, 4,800. తర్వాత ఎంత అయిందమ్మా, 5,760 మైనస్ 4,800. తర్వాత 6,912 మైనస్ 5,760. సో ఫోర్త్ ఇయర్కి ఏంటమ్మా, రిమైన్స్ సేమ్. క్లియరా? ఇది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ ఆర్ ఫర్మ్. సో ఫోర్త్ ఇయర్లో పాజిటివ్ వచ్చింది, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్లో ఏంటమ్మా నెగిటివ్. కానీ ఫోర్త్ ఇయర్ తర్వాత ఏంటమ్మా ఇంకా ఫర్ ఎవర్ వస్తుంది. ఫోర్త్ ఇయర్ తర్వాత ఏంటమ్మా ఫర్ ఎవర్. సో ఫర్ ఎవర్ అన్నప్పుడు దాని వాల్యూ ఎలా వస్తుందమ్మా, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ డివైడెడ్ బై కేఓ ఆర్ కేఈ. గ్రోత్ రేట్ లేదు, స్టెబిలైజ్ అయిపోయింది కదా, స్టెబిలైజ్ అయింది కాబట్టి దెర్ ఈస్ నో గ్రోత్ రేట్. క్లియరా? ఇది డిస్కషన్ అయిన తర్వాత వీడియో పాజ్ చేసి మీరు ఏం చేస్తారమ్మా, ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పినప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఏం చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయండి మళ్ళీ. సో ప్రొజెక్టెడ్ క్యాష్ ఫ్లోస్, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ప్రొజెక్టెడ్ క్యాష్ ఫ్లోస్, ఈ హెడింగ్ రాదమ్మా, ప్రొజెక్టెడ్ క్యాష్ ఫ్లోస్. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ప్రొజెక్టెడ్ క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ ఎంతమ్మా, ఫస్ట్ ఇయర్ -720 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎంత -864, థర్డ్ ఇయర్ ఎంత -1036.8. పీవీఎఫ్ అట్ ద రేట్ ఆఫ్ 15%, డిస్కౌంట్ చేస్తే ఎంత వచ్చింది, -1961.79. కానీ ఇంకోటి ఉంది, ఏంటది, టర్మినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. టర్మినల్ వాల్యూ ఎలా వస్తుందమ్మా, 2419.2 డివైడెడ్ బై 0.15 ఎంతమ్మా, 16,128. ఆ 16,128 ఏంటి, వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ అ థర్డ్ ఇయర్. V3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దమ్మా, V3 ఈజ్ ఈక్వల్ టు VCFF 4 డివైడ్ బై KO. అంతే కదా. V0 వాల్యూ యాజ్ ఆన్ టుడే ఈజ్ ఈక్వల్ టు FCFF 1 డివైడ్ బై KO అవుతుంది, గ్రోత్ రేట్ లేనప్పుడు. అర్థమైందా? సో అంటే ఏంటి, మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటమ్మా, 16128 అనేది వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ అ థర్డ్ ఇయర్. ఓకే, క్లియరా? నెక్స్ట్ ఏంటమ్మా, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ రెసిడ్యువల్ వాల్యూ అంటే ఏం చేయాలి, 3 టైమ్స్ డిస్కౌంటింగ్ చేయాలి. 16128 డివైడ్ బై 1.15/3 ఎంత వచ్చింది దాని వాల్యూ, 10603.55. బెటర్ ఏంటంటే మీరు ఇక్కడే ఏం చేయాలి, ఇక్కడే 16128 తీసేసుకోవాలి టేబుల్లోనే, అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. 2419.2 డివైడ్ బై 0.15. ఇక్కడ ఫ్యాక్టర్ ఎంత అవుద్ది, 0.658. ఇక్కడ అమౌంట్ తీసేసుకుని ఏం చేస్తారమ్మా, టోటల్ చేసుకుంటే అయిపోద్ది. అర్థమైందా? విడిగా చేయకుండా. ఎంత వచ్చిందమ్మా, 10,603. ఏంటది, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టర్మినల్ వాల్యూ. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ టర్మినల్ వాల్యూ. టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10,603.55 మైనస్ 1961.79 ఎంతమ్మా, 8641.76. అర్థమైందా క్వశ్చన్, సొల్యూషన్ అర్థమైందా? సో మీరు ఒకసారి ఏంటమ్మా వీడియో పాజ్ చేసి ప్రాక్టీస్ చేయాలి. అండ్ డ్యూరేషన్ మెన్షన్ చేసుకోండి, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ క్వశ్చన్ నెంబర్ 3. సో దట్ ఏంటి, డైరెక్ట్ దానిపైన క్లిక్ చేసి అదే మనం వాచ్ చేసుకోవచ్చు. మిగిలినవన్నీ కూడా చెప్పాను కదా, ప్రాక్టీస్ చేయాల్సినంత అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏంటమ్మా, ఇది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీనా ఫర్మా, రెండు సేమ్. ఎందుకు, ఆల్ ఈక్విటీ, 100% ఈక్విటీ కదా. 100% ఈక్విటీ అన్నప్పుడు ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ. డెట్ ఉంటేనా, డెట్ ఉంటే అప్పుడు ఏమవుద్దమ్మా, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు. డెట్ ఉంటే ఏం చేసేవాళ్ళు మనం, డెట్ వస్తే కూడా సేమ్ అదే ప్రాసెస్. డెట్ కూడా ఉంటే ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అయితే సేమ్ ఇదే ప్రాసెస్. అదే ఈక్విటీ అయితే ఏం చేస్తాం మనం, ఇంటూ ఈక్విటీ రేషియో. కానీ ఫస్ట్ మనం ఆ ఈబిఐటీలోంచి ఇంట్రెస్ట్ అది మైనస్ చేస్తాం. ఇంట్రెస్ట్ మైనస్ చేసి ట్యాక్స్ మైనస్ చేసి
ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఏం చేస్తాం, కమిట్మెంట్ అది కూడా ఏంటి, ఓన్లీ ఈక్విటీ పోర్షన్ వరకే మైనస్ చేస్తాం. అది మనకి ఎక్కడ వచ్చింది ఆ ప్రాబ్లం, సెక్యూరిటీ వాల్యుయేషన్లో వచ్చింది ఒక క్వశ్చన్. సెక్యూరిటీ వాల్యుయేషన్లో ఫ్రీ క్యాష్ టు ద ఈక్విటీ ప్రాబ్లం ఉంది, అర్థమైందా? అది అండ్ ఇవి రెండు కలిపి చూడండి, అది ఈజీగానే ఉంటుంది ఎందుకంటే నెంబర్స్ తక్కువ. ఇది ఫ్రీ క్యాష్ టు ద ఫర్మ్, కాన్సెప్ట్ సేమ్ కానీ ఏంటమ్మా నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటి, ఇక్కడ కీ పాయింట్ ఏంటి ఈ క్వశ్చన్లో, అసెట్ టర్న్ ఓవర్ రేషియో, అసెట్ టర్న్ ఓవర్ రేషియో, గ్రాస్ మార్జిన్ రేషియో ఆర్ సేమ్. ఆ అసెట్ టర్న్ ఓవర్ రేషియో నుంచి మనం ఏం చేసాం, అసెట్స్ ఫైండ్ అవుట్ చేసాం, అదేనా? దాని నుంచి మనం ఏం చేసాం, నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేసాం, అలాగే ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేసాం. క్లియరా, అర్థమవుతుందా? సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం మనం చేసేది ఏంటమ్మా, ఫ్రీ క్యాష్ టు ద ఫర్మ్, అది కూడా డెట్ ఉన్నప్పుడు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఏంటి నెక్స్ట్ ప్రాబ్లంలో క్లియర్ అవుతుంది, అర్థమైందా? అది కాదనుకుంటే ఇంకో ప్రాబ్లం ఉంది, అతడు సినిమాలో చెప్పినట్టు. అది కాదనుకుంటే ఏంటమ్మా, సెక్యూరిటీ వాల్యుయేషన్ ఇంకో ప్రాబ్లం ఉంది. ఓకే, అది కాదనుకుంటే సిఎంఏ ఫైనల్ బుక్స్ తెచ్చుకొని చూడాలి. సో అయితే ప్రీ స్ట్రాటజీ వాల్యూ ఏంటమ్మా, ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, ప్రీ స్ట్రాటజీ వాల్యూ ఎంత అవుద్ది, 9333.33. సో వాల్యూ ఆఫ్ అ స్ట్రాటజీ, న్యూ స్ట్రాటజీ వల్ల మనకేంటి వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుంది. సో కంక్లూజన్, ద స్ట్రాటజీ ఈజ్ నాట్ ఫైనాన్షియల్లీ ఫీజిబుల్. ఇంతకుముందు ఈ పాయింట్ చెప్పలేదు, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ ఉండే క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది మొన్న May 2022. క్వశ్చన్ నెంబర్ 7. Following information are available in respect of XYZ which is expected to grow at a higher rate for 4 years, after which growth rate will stabilize at a lower level. So first 4 years rapid growth ఉంటుంది, ఆ తర్వాత ఏంటమ్మా గ్రోత్ రేట్ విల్ స్టెబిలైజ్. అంటే ఆ తర్వాత కూడా గ్రోత్ ఉంది, బట్ ఏంటమ్మా దట్ విల్ గెట్ స్టెబిలైజ్. అంటే ఇప్పుడు టర్మినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేయాలి మనం, డివైడ్ బై KO మైనస్ G, గ్రోత్ రేట్ వస్తుంది. ఇంతకుముందు ఏంటి కంప్లీట్గా ఎర్నింగ్స్ స్టెబిలైజ్ అయిపోయాయి, ఇప్పుడు ఏంటి గ్రోత్ రేట్ మాత్రమే స్టెబిలైజ్ అయింది, అంటే గ్రోత్ రేట్ కాన్స్టాంట్ అయిపోయింది, అర్థమైందా? బేస్ ఇయర్ ఇన్ఫర్మేషన్, రెవెన్యూ ఎంతమ్మా 2000 crores, EBIT 300 crores, capital expenditure 280 crores, depreciation 200 crores. Information for high growth and stable growth period are as follows. హై గ్రోత్, స్టేబుల్ గ్రోత్ ఇన్ఫర్మేషన్ చూడంగానే మనకి భయం వేస్తుంది, బట్ కొంచెం ఏంటమ్మా సరే ఇంతకీ అది ప్రాబ్లం చూడంగానే మనకి ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ ఆర్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ మెథడ్ అని ఎలా తెలిసింది? క్వశ్చన్లో ఇస్తాడా, క్వశ్చన్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫర్మ్ అన్నాడు అంతే. మనకి ఎలా అర్థం అవుతుందంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ డిప్రిషియేషన్ ఇచ్చాడు అంటే దట్ మీన్స్ హీ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు క్యాలిక్యులేట్ యూజింగ్ ఫ్రీ క్యాష్ టు ద ఫర్మ్ ఆర్ ఈక్విటీ. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ డిప్రిషియేషన్ ఆ కాంపోనెంట్స్ ఉంటాయి, ఎందుకంటే మనకి డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ ఉంది, ఎర్నింగ్స్ క్యాపిటలైజ్డ్ మెథడ్ ఉంది, నెట్ అసెట్స్ మెథడ్ ఉంది. ఇన్నున్నప్పుడు మనకి ఎలా స్ట్రైక్ అవుతుంది అంటే సింపుల్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ డిప్రిషియేషన్ ఉంటే దట్ మీన్స్ హీ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్ టు క్యాలిక్యులేట్ ఫ్రీ క్యాష్ ఫ్లో మెథడ్, అర్థమైందా? సో గ్రోత్ ఇన్ రెవెన్యూ అండ్ EBIT 20%, స్టేబుల్ గ్రోత్ ఎంతమ్మా 10%. ఈ గ్రోత్ ఎప్పటి నుంచి, 5th year నుంచి. గ్రోత్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ డిప్రిషియేషన్ ఎంత, 20%. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ ఆఫ్సెట్ బై డిప్రిషియేషన్, ఎప్పుడు ఇది స్టేబుల్ గ్రోత్. ఇంక అంతే కదా, ఇన్వెస్ట్మెంట్ చేయం ఇంకా తర్వాత. ఇంకా risk free rate, equity beta, market risk premium, pre-tax cost of a debt, debt equity ratio. For all time working capital is 25% of revenue. All time working capital ఎంతమ్మా 25% of revenue. ఇది ఒకటి కీ పాయింట్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ కంపేర్ చేసుకుంటే. సో ఫర్ ఆల్ టైమ్ వర్కింగ్ క్యాపిటల్ ఈస్ 25% of revenue and corporate tax rate is
30%. What is the value of a firm? ఇది ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మా, ఐ మీన్ ఈక్విటీనా, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మా? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఫర్మ్. ఎలా అర్థమవుతుంది నాకు? డెట్ ఈక్విటీ రేషియో ఇచ్చాడు, ఎంత? 1:1. ఇక్కడ వచ్చేసరికి ఎంతమ్మా? 2:3. చాలా జాగ్రత్తగా ఉండాలి. డెట్ ఈక్విటీ రేషియో 1:1 అండ్ 2:3. డెట్ కూడా ఉంది. దట్ మీన్స్ హీ ఈస్ ఎక్స్పెక్టింగ్ మీ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ ఫర్మ్ యూజింగ్ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. ఓన్లీ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ తీసుకుని ఎలా చేస్తావు? డెట్ కూడా ఉన్నప్పుడు. కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? సో ఇది కూడా ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్. సో ఫస్ట్ అసలు మనం ఫైండ్ అవుట్ చేయాలి, డిస్కౌంట్ చేయాలి అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ అని డిస్కౌంట్ చేయాలి కదా. క్యాష్ ఇన్ఫ్లోస్ అని డిస్కౌంట్ చేయాలంటే మనకి ఏం కావాలమ్మా? వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఆ క్యాపిటల్. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ఈక్విటీ అయితేనేమో కేఈతో డిస్కౌంట్ చేస్తాం. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అయితే కేఓతో డిస్కౌంట్ చేయాలి. మరి కేఓ అంటే ఎలా వస్తుంది మనకి? వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ కేఈ అండ్ కేడి. మరి కేఈ ఎలా వస్తుందమ్మా ఇక్కడ? 10% ప్లస్ 1.15 ఇంటూ 6%. అది హై గ్రోత్ పీరియడ్కి. అవునా? ఎంత వచ్చిందమ్మా? 16.9%. ఇదేంటమ్మా? స్టేబుల్ గ్రోత్ పీరియడ్కి 9% ప్లస్ 5 ఎంతమ్మా? 14%. ఇది కేఈ మాత్రమే. మళ్ళీ కేడీ ఇచ్చాడు, ఇది ప్రీ ట్యాక్స్. నువ్వేం చేయాలి? ప్రీ ట్యాక్స్ని పోస్ట్ ట్యాక్స్కి తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేయాలి? వెయిటెడ్ యావరేజ్ చేయాలి. వెయిటెడ్ యావరేజ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ వెయిట్స్ ఎంత? ఇక్కడేమో 1:1, ఇక్కడ ఎంతమ్మా? 2:3. అది చూసుకోవాలి పాయింట్. సో ఫస్ట్ ఆ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేస్తాం, అది సింపుల్, అది చేయొచ్చు. తర్వాత ఏం చేద్దామా? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. వీడేమన్నాడు? రెవెన్యూ అండ్ ఈబీఐటీ రెండు కూడా ఎలా గ్రో అవుతాయి? 20% ఫస్ట్ 4 years. ఆ తర్వాత ఎంతమ్మా? 10%. అయితే ఇక్కడ మరి డైరెక్ట్ ఈబీఐటీ నుంచి క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, ఎందుకంటే మనకు కావాల్సిన ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ కాబట్టి ఈబీఐటీలోంచి ట్యాక్స్ మైనస్ చేస్తాం. ఆ తర్వాత ఏం మైనస్ చేస్తామా? నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వర్కింగ్ క్యాపిటల్, అంతే. ఎలా వస్తుంది మనకి? ఈబీఐటీ, దానిలోంచి ఏం మైనస్ చేస్తాం? ట్యాక్స్. అప్పుడు మనకు వచ్చేదండి ఈఐటీ, దానిలోంచి ఏం చేద్దాం? అర్థమైందా? ఇంట్రెస్ట్ ఎందుకు మైనస్ చేయమంటే మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ అంటే దానిలో డెట్ కూడా, డెట్ అండ్ ఈక్విటీ షోల్డర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి అది ఇంట్రెస్ట్ మైనస్ చేయకూడదు. సో ఈబీఐటీ మైనస్ ట్యాక్స్, ఈఐటీ మైనస్ ఏంటమ్మా? క్యాపెక్స్ మైనస్ ఏంటి? వర్కింగ్ క్యాపిటల్. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. ఓకే, ఇంట్రెస్ట్ ఎందుకు మైనస్ చేయకూడదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ నా పోర్షన్ ఆఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే నేనేం చేస్తా? ఓన్లీ ఈక్విటీ వాల్యూ కావాలంటే నేనేం చేయాలి? ఈక్విటీ షోల్డర్స్కి అవైలబుల్ ఉన్న ఎర్నింగ్స్ మాత్రమే తీసుకొని దాన్ని నేను డిస్కౌంటింగ్ చేస్తున్నాను, అంతేనా కాదా? నాకు ఈక్విటీ షేర్ వాల్యూ కావాలి. ఈక్విటీ షేర్ వాల్యూ కావాలంటే ఏం చేస్తా? ఈక్విటీ షేర్ హోల్డర్కి వచ్చే బెనిఫిట్ ఏంటో తీసుకొని ఆ బెనిఫిట్ని ఏం చేస్తాను? నేను డిస్కౌంటింగ్ చేస్తాను. ఇప్పుడు నేను ఫర్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫర్మ్ అంటే ఎవరు ఉంటారు దానిలో? ఈక్విటీ ప్లస్ డెట్. వాళ్ళకు వచ్చే బెనిఫిట్ నేను ఏం చేయాలి? డిస్కౌంటింగ్ చేయాలి. సో వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటమ్మా? ఈఐఎస్ఆ? కాదు కదా, ఈబీఐటీ. అయితే ఆ ఈబీఐటీ నుంచి మేము ఏం మైనస్ చేయాలి? ట్యాక్స్. అవుట్ఫ్లో ఉంటుంది కాబట్టి. మీకు అర్థమవుతుంది చెప్పింది? సో ఎప్పుడైనా సరే ఫర్మ్ పాయింట్ ఆఫ్ ఫర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ అంటే ఏంటి? ఫర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ అంటే ఈబీఐటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటాం. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి? రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఈబీఐటీ వస్తుంది. ఎందుకంటే నువ్వు క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏం తీసుకుంటున్నావు? క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఈక్విటీ ప్లస్ డెట్ రెండు తీసుకుంటున్నావు. అర్థమైందా? ఇంటర్వ్యూలో అడిగారు అప్పుడు నన్ను క్వశ్చన్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఫార్ములా ఏంటంటే ఈబీఐటీ డివైడ్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో క్వశ్చన్ ఏంటంటే వై ఈబీఐటీ, వై నాట్ ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్? నువ్వు ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ ఎందుకు తీసుకోవు?
ఈబీఐటీ ఎందుకు తీసుకోవాలంటే నువ్వు డినామినేటర్లో ఏం తీసుకుంటున్నావు, ఈక్విటీ ప్లస్ డెట్ తీసుకున్నప్పుడు సో డెట్కి వచ్చే రిటర్న్ కూడా తీసుకోవాలి కదా, అంటే ఇంట్రెస్ట్ కలిపి తీసుకోవాలి, ఇంట్రెస్ట్ కలపకుండా తీసుకోవాలా, ఇంట్రెస్ట్ కలిపే తీసుకోవాలి. అంటే ఏం చేయాలమ్మా నేను ఈబీఐటీ. సో దట్స్ వై ఇక్కడ ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ కాబట్టి నేనేం చేయాలి ఈబీఐటీ, దానిలోంచి ఏం మైనస్ చేస్తానమ్మా ట్యాక్స్, అర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ క్యాపెక్స్ మైనస్ ఏంటి వర్కింగ్ క్యాపిటల్. సో ఇక్కడ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వరకు ఈజీనే. నెక్స్ట్ ఏంటమ్మా ఈబీఐటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఈబీఐటీ ఏ రేట్తో గ్రో అవుతుంది 20%. బేస్ ఇయర్కి ఈబీఐటీ ఇచ్చాడు, అది సింపులే బాగానే ఉంది. మరి రెవెన్యూ కూడా తీసుకోవాలంటే రెవెన్యూ కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి రెవెన్యూ, వర్కింగ్ క్యాపిటల్ ఏమన్నాడు 25% ఆఫ్ రెవెన్యూ అన్నాడు కాబట్టి స్టేట్మెంట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇది క్లియర్ కదమ్మా, కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ క్యాలిక్యులేషన్ క్లియర్ కదా, హై గ్రోత్ ఫేస్కి స్టేబుల్ గ్రోత్ ఫేస్కి క్లియరా. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఫోర్కాస్టెడ్ ఫ్రీ క్యాష్ ఫ్లో ఆఫ్ అ ఫర్మ్. ఎన్ని కాలమ్స్ తీసుకోవాలి ఈసారి 1 2 3 4 అండ్ టర్మినల్ ఇయర్. ఇంతకుముందు ఏం చేసాం మనం 1 2 3 అండ్ టర్మినల్ ఇయర్ తీసుకున్నాం. సో 1 2 3 4 అండ్ టర్మినల్ ఇయర్. రెవెన్యూ ఇక్కడ వరకు ఏ రేట్తో గ్రో అవుతుందమ్మా రెవెన్యూ 20%. ఫస్ట్ 4 ఇయర్స్కి గ్రోత్ రేట్ ఎంత 20%. సో 2000 ప్లస్ 20%, అలా 20% యాడ్ చేసుకుంటే వెళ్ళాం. కానీ ఇక్కడ మాత్రం ఏంటమ్మా 10%. అసలు రెవెన్యూ కాలం ఎందుకు తీసుకుందాం మనం, వర్కింగ్ క్యాపిటల్ 25% ఆఫ్ రెవెన్యూ అన్నాడు. ఆల్ టైమ్ ఎవ్రీ టైం ఎప్పుడు చూసినా కానీ మనకి రెవెన్యూలో 25% వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది. నెక్స్ట్ ఈబీఐటీ ఏంటమ్మా, ఈబీఐటీ ప్రస్తుతానికి ఎంత ఉంది 300, అది 20% ఇంక్రీజ్ అవుతుంది. సో 360 432 518, ఇక్కడ మాత్రం ఎంత ఇంక్రీజ్ అవుద్ది 10%. క్లియరా. ఇక్కడ మళ్ళీ డౌట్ రావచ్చు, ఇక్కడ ఇంట్రెస్ట్ మనం మైనస్ చేస్తామా చేయమా, 360లోంచి ఇంట్రెస్ట్ మనం మైనస్ చేయం. ఎందుకు చేయం, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ కాబట్టి. అదే ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఈక్విటీ అయితే నువ్వేం చేస్తావు, ఇంట్రెస్ట్ మైనస్ చేస్తావు, ఆ తర్వాత ట్యాక్స్ మైనస్ చేస్తావు, అండ్ ఆ తర్వాత ఏం చేస్తామా ఓన్లీ ఈక్విటీ పోర్షన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ మైనస్ చేస్తాం. అర్థమైందా. సో అది మీరు సెక్యూరిటీ వాల్యూషన్లో ప్రాబ్లం చూడండి, బట్ అంత మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏం లేవు దీనిపైన. ఉన్నది ఏంటమ్మా ఇక్కడ 3 అక్కడ ఒకటి అంతే. సో ఈఏటీ 252 ఎలా వచ్చింది 360 ఇంటూ 0.7, ట్యాక్స్ 30% ఉంది. క్లియరా ఇది ఇక్కడ వరకు. ఇప్పుడు దేనికి క్యాపెక్స్, ఇది చూసుకోండి, క్యాపెక్స్ 96 వచ్చింది. ఎలా వచ్చింది క్యాపెక్స్ 96, నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకుందాం. నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫస్ట్ బేస్ ఇయర్కి చూడండి, ఫస్ట్ బేస్ ఇయర్కి ఎంతమ్మా, బేస్ ఇయర్కి వచ్చేసరికి 80, నెట్ ఎంతమ్మా 80. వీడేం చెప్పాడు హై గ్రోత్ పీరియడ్లో 20% గ్రో అవుతుంది అన్నాడు. 80 ఎంత అవుద్ది 20% గ్రో అయితే 96 అవుద్ది. అది ఎప్పటి వరకు 4th ఇయర్ వరకు, అంతే సింపుల్. అర్థమైందా. చెప్పింది అర్థమవుతుందా. సో రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకుని ఇక్కడ స్ట్రైట్ అవే. ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చు నువ్వు డిప్రిషియేషన్ యాడ్ చేసి టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేయొచ్చు, బట్ అది కాంప్లికేట్ అవుద్ది. కాబట్టి స్ట్రైట్ అవే 96 ఎలా వచ్చిందమ్మా, నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత గ్రో అయింది 20%. ఇక్కడ మాత్రం ఏమైందమ్మా ఆఫ్సెట్, అందుకని నిల్. తర్వాత వర్కింగ్ క్యాపిటల్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వర్కింగ్ క్యాపిటల్ ఏమన్నాడు రెవెన్యూ పైన 25%, మరి 2400 25% ఎంత 600. 2000లో 25% ఎంత 2000లో 25% 500. అంటే ఆల్రెడీ ఎప్పుడు చూసినా మన దగ్గర వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉండాలి 25% ఆఫ్ రెవెన్యూ. అంటే ఎంతమ్మా
600 ఉండాలి, కానీ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది? 500 అయిపోయింది. ఇంకెంత? 100 అడిషనల్ అంతే. అర్థమైందా? ఈ 100 ఎలా వచ్చిందో రాసుకున్నాను. ఈ 100 ఎలా వచ్చిందంటే రెవెన్యూ డిఫరెన్స్ చూడండి. ఆ రెవెన్యూ డిఫరెన్స్లో ఎంత పర్సెంటేజ్? 25%. అర్థమవుతుందా? 120, 144, 172.8 ఇక్కడ వరకు 20% ఏమవుద్ది? గ్రోత్. వర్కింగ్ క్యాపిటల్ కూడా సేమ్ అదే రేట్ ఇంక్రీజ్ అవుద్ది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. 103.68. 103.68 ఎలా వచ్చింది? 4561.92 మైనస్ 4147.2 ఇంటూ ఏం చేయాలమ్మా? 25%. అదే అంటే ఫ్లోలో 100 + 20%, 120 + 20% అలా చేసుకుంటే ఇక్కడ కూడా ఏం చేస్తారు? 20% చేసే ఛాన్స్ ఉంది, లేదా 10% చేసే ఛాన్స్ ఉంది. 10% కూడా గ్రో అవ్వదు ఇక్కడ. మీకు అర్థమైందా? 103.68 అనేది ఎలా వచ్చింది? 4561.92 మైనస్ 4147.2 ఇంటూ 25%. క్లియరా? సో అలా చూసుకుంటే ఎంత వచ్చిందమ్మా? 56, 67.2, 80.64, 96.77, 375.32. ఇంకెక్కడ నుంచి మామూలే. ఏం చేస్తాం? క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్, ఇయర్ కాలం, క్యాష్ ఫ్లో, పివి, ఎఫ్ @ ఎంత? 13. 13 దేనికమ్మా? ఇక్కడ వరకే. కానీ ఈ టర్మినల్ వాల్యూ డిస్కౌంటింగ్ చేసేటప్పుడు ఏ రేట్ తీసుకోవాలి మళ్ళీ? 12. అది జాగ్రత్తగా ఉండాలి. ఎంత? మీకు అర్థమైందమ్మా? ఫస్ట్ 4 years డిస్కౌంట్ చేసేటప్పుడు ఏ రేట్ తీసుకుందాం? 13%. కానీ టర్మినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అప్పుడు ఏ రేట్ తీసుకోవాలి? 12%. అర్థమైందా? మళ్ళీ టర్మినల్ వాల్యూని ప్రెసెంట్ వాల్యూ తీసుకొని రావాలి కదా. 18,766 అనేది ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ 4th year. దాన్ని ప్రెసెంట్ వాల్యూ తీసుకొని రావడానికి ఏ రేషియో తీసుకోవాలి? ఏ రేట్? మళ్ళీ 13 తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. టర్మినల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఏమో ఏ రేట్ తీసుకుంటాం? 12%. అర్థమైందా? మళ్ళీ ఆ టర్మినల్ వాల్యూని ప్రెసెంట్ వాల్యూ తీసుకొని రావడానికి ఏ రేట్? 13%. మీకు అర్థమైందా నేను చెప్పింది? అంటే ఇక్కడే టర్మినల్ వాల్యూ రాస్తారనుకుంటాం. ఇక్కడే టర్మినల్ వాల్యూ ఎంతో చెప్పండి. ఫ్రీ క్యాష్ ఫ్లో అట్ ద ఎండ్ ఆఫ్ 5th year ఎంత? 375.32 డివైడెడ్ బై 0.12 మైనస్ ఏంటమ్మా? 0.10 ఎంత వచ్చింది చూడండి? 18,766. ఇక్కడ మాత్రం ఫ్యాక్టర్ ఎంత తీసుకోవాలి? 0.613. అంటే అట్ ద రేట్ ఆఫ్ 13% తీసుకుంటాం. అర్థమైందా? మనకి టేబుల్లో రాలేదు, సపరేట్గా చేసాం. ఓకే, ఇప్పుడు ఈ క్లాస్ వినడం వల్ల ఈ ప్రాబ్లం అర్థం అవుద్ది అంతే. ఎగ్జామ్లో మాత్రం చేయలేరు. జస్ట్ క్లాస్ని ఈ ప్రాబ్లం మీరు వెళ్ళి చేసేద్దాం అనుకుంటే ఎగ్జామ్లో మాత్రం చేయలేరు. సో మీరేం చేయాలమ్మా? ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ఈ క్వశ్చన్, అదర్వైజ్ కష్టం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అర్థమవుతుందా? చెప్పాను కదా, నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. నెంబర్స్ ఎక్కువ అవడం వల్ల కాంప్లికేట్ అవుద్ది. అదర్వైజ్ ఏంటమ్మా? ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ ఎలా వచ్చింది? ఈబీఐటీ. దానిలోంచి ఏం మైనస్ చేసాం? ట్యాక్స్. ఈఏటీ. దానిలోంచి ఏం మైనస్ చేసాం? క్యాపెక్స్. మైనస్ ఏంటమ్మా? వర్కింగ్ క్యాపిటల్. ఇప్పుడు వచ్చిందండి ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్, అంతే. కానీ చేసేటప్పుడు మాత్రం నెంబర్స్ ఏంటి? ఎక్కువ ఉంటాయి. అది జాగ్రత్తగా ఉండాలి. చెప్పాను కదా, ఈరోజు మళ్ళీ మీరు ఈవినింగ్ ట్రై చేస్తే మళ్ళీ సగంలో ఆగుతుంది. డిమోటివేట్ అవ్వకుండా, అది మామూలే. అదేనా? సగంలో ఆగలేదంటే నువ్వు తోపు అన్నట్టే, బట్ ఆగుతుంది సగంలో, అది మామూలే. సో మళ్ళీ చేయాలి. మళ్ళీ చేయాలంటే ఎగ్జామినేషన్ ముందు రోజు ఏంటమ్మా?
మళ్ళీ ఒకసారి చేసుకోవాలి. చెప్పాను కదా ఎక్కడ మిస్టేక్స్ అవుతాయి, ఎస్పెషల్ ఆ ఎండింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా స్టేబుల్ అయిన తర్వాత అక్కడ తేడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడన్నా. ఓవరాల్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 11,720 crores. అది క్లియరా? ఎలా వచ్చింది అర్థమైందా? ఈ లాస్ట్ పార్ట్ చూసేదే ఉండదు. లాస్ట్ పార్ట్లో చూస్తే ఇక్కడ హై గ్రోత్ స్టేబుల్ గ్రోత్ దగ్గర రేట్ చూసుకోవాలి. 7th and 8th క్వశ్చన్ సేమ్ అమ్మా. అంటే 7th ఒకటి ప్రాక్టీస్ చేసి 8th ఒకటి జస్ట్ రిఫర్ చేసినా సరిపోద్ది. కానీ 8thలో కొంచెం ఒక స్పెషల్ పాయింట్ ఉందో చూసుకుంటే సరిపోద్ది. 7th and 8th సేమ్. కుదిరితే 7th ఏంటమ్మా కొంచెం ఆన్సర్ చూసి ప్రాక్టీస్ చేస్తే 8th ఏం చేయాలి మీరు? అసలు చూడకుండా ఆన్సర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేయండి. సో అక్కడ 4 years అన్నాడు కదా, ఇక్కడ ఎన్ని ఇయర్స్ అన్నమా? 20 years, 20% per annum ఫర్ నెక్స్ట్ 3 years. స్టెబిలైజ్ అవుతుంది ఎట్ ద రేట్ ఆఫ్ 8% per annum. నార్మల్ లెవెల్ ఇన్ పర్పెచుయిటీ. పర్పెచుయిటీ అంటే కంటిన్యూస్. పర్పెచుయిటీ అంటే ఏంటమ్మా? కంటిన్యూస్. రెవెన్యూ 7,500 crores. కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్ 3,000 crores. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ 2,250. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 750 crores. డిప్రిషియేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇది స్పెషల్ పాయింట్ ఇక్కడ. డిప్రిషియేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. Depreciation already included in operating expenses. During high growth period, revenue and earnings before interest and tax will grow at 20% per annum, and capital expenditure net of depreciation will grow at the rate of 15% per annum. From year 4 onwards, that is normal growth period, revenues and EBIT will grow at 8% per annum. అర్థమైందా? హై గ్రోత్ పీరియడ్లో ఈబీఐటీ ఏంటో గ్రోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 20%. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండ్ నెట్ ఆఫ్ ఫర్ డిప్రిషియేషన్ గ్రోస్ ఎట్ ద రేట్ ఆఫ్ 15%. ఫ్రమ్ ఇయర్ 4 ఆన్వర్డ్స్, దట్ ఈస్ నార్మల్ గ్రోత్ పీరియడ్, రెవెన్యూ అండ్ ఈబీఐటీ విల్ గ్రో ఎట్ ద రేట్ ఆఫ్ 8% per annum. The incremental capital expenditure will offset by depreciation. అంటే capital expenditure minus depreciation is equal to 0. During both high growth and normal growth period, net working capital will be 25% of revenues. అంటే అది న్యూ పాయింట్ ఏం కాదు. ఇక్కడ న్యూ పాయింట్ ఏంటమ్మా? డిప్రిషియేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. డిప్రిషియేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 600 crores. అంటే ఇది కూడా పెద్ద స్పెషల్ పాయింట్ అని ఏం కాదు. నెట్ ఎంత అవుతుంది చెప్పండి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ డిప్రిషియేషన్ 150. అదేనా? ఆ 150 ఏ రేట్తో గ్రో అవుతుంది? 15%. ఏ రేట్తో గ్రో అవుద్దమ్మా? 15%. అలా ఎన్ని ఇయర్స్? 3 years. చేయండి ఒకసారి చెప్పండి ఎంత? 150 + 15%, 172.5, 190, 8.375 ఎంతమ్మా? 228.13. So the weighted average cost of capital 15%. ఇచ్చేసాడు weighted average cost of capital. Tax rate ఎంతమ్మా? 30%. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అట్ ద రేట్ ఆఫ్ 15% ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఓకే, ఒకసారి చూడండి. ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్, ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. రెవెన్యూ ఏ రేట్తో గ్రో అవుతుందమ్మా? రెవెన్యూ 20%. ప్రస్తుతానికి ఎంత ఉంది రెవెన్యూ? 7,500. ఇయర్ 3 తర్వాత ఏ రేట్? 8%. 7,500 + 20% + 20 + 20 + 8 అంతేనా? కాస్ట్ ఆఫ్ అ గూడ్స్ సోల్డ్ ఏం చేయాలమ్మా? మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కూడా ఏ రేట్తో ఇంక్రీజ్ అవుద్ది? సేమ్ అదే రేటు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ సపరేట్ ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా. స్ట్రైట్ అవే మనం ఏం చేద్దాం? ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఎంత టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్? ప్రస్తుతానికి 2250.
2250కి ఎంత యాడ్ చేస్తారు? డిప్రిషియేషన్ ఎలాగో మైనస్ అవుతుంది కదా, అవ్వనివ్వండి. మీరు స్ట్రైట్ అవే మైనస్ చేయండి అమ్మా. మీకు ఎంత వచ్చింది? 2250. 2250కి 20%? యాడ్ చేయండి. ఎంత? అసలు చెప్పాలంటే ఇక్కడ రెవెన్యూ ఒకటే క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. మీరు రెవెన్యూ ఒకటే క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఏం చేస్తారు? ఈబీఐటీ ఒకటే చేయండి. ఆన్సర్ ఇప్పుడే చేంజ్ చేసుకోండి బెటర్. అంటే వీడియో చూస్తున్నప్పుడు రెవెన్యూ తీసుకోండి, తర్వాత ఏం చేస్తారు? స్ట్రైట్ అవే ఈబీఐటీ. ఎంత ఉంది ఈబీఐటీ ప్రస్తుతానికి? అమ్మా ప్రస్తుతానికి ఈబీఐటీ ఎంత ఉంది? 2250 ఉందా ఈబీఐటీ? ఎంత గ్రో అవుతుంది? 20%. యాడ్ చేయండి. ఎంత? 2700. మళ్ళీ 20% యాడ్ చేయండి. 3240. మళ్ళీ 20% యాడ్ చేయండి. 3888. ఆ తర్వాత ఎంత గ్రో అవుతుంది? 8% యాడ్ చేయండి. 4199. మీకు అర్థమైందా? ఆ సిఓజిఎస్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్ అదంతా అవసరం లేదు. క్లియరా? ఈబీఐటీ. దీనిలోంచి ఏం చేద్దామా? ట్యాక్స్ మైనస్ చేద్దాం. ఈఐటీ వచ్చింది. ఈఐటీ వచ్చిన తర్వాత దీనిలోంచి ఏం చేయాలి మనం? క్యాపెక్స్ మైనస్ చేయాలి. ప్రస్తుతానికి నెట్ క్యాపెక్స్ ఎంత ఉంది? 150. ఆ 150కి ఏం చేస్తావు? 20% గ్రోత్ యాడ్ చేయి. ఎంత? 20%ఏనా? 15%? ఓకే. 150 + 15% ఎంత? 172.5. అర్థమైందా? మళ్ళీ 15 యాడ్ చేయండి. 198.38. మళ్ళీ 15, 228.13. అంతే. ఆన్సర్ని కొంచెం సింప్లిఫై చేసుకోండి. రెవెన్యూ తర్వాత ఏంటమ్మా? స్ట్రైట్ అవే ఈబీఐటీ, తర్వాత మైనస్ ట్యాక్స్ @ 30%. ఈఐటీ క్యాపెక్స్ అయిపోయింది. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఉండాలమ్మా? 25% ఆఫ్ రెవెన్యూ. అంటే 9000 మైనస్ 7500 ఇంటూ 25%. ఎంత? 375. నెక్స్ట్ 1800 ఇంటూ 25%. అర్థమైందా? 1800 ఎలా వచ్చింది? 10,800 మైనస్ 9000. నెక్స్ట్ 12,960 మైనస్ 10,800. ఎంతమ్మా? 540. క్లియరా? నెక్స్ట్ 13,996.8 మైనస్ 12,960 ఇంటూ 25%. సో ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్. మళ్ళీ మామూలు ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలమ్మా? ప్రెసెంట్ వాల్యూ తీసుకున్నారు. ఈసారి రేట్ ఏంటి? సేమ్, ఒకటే రేట్ ఇచ్చాడు. ఈసారి ఒకటే రేట్ ఇచ్చాడు. అర్థమైందా? సో టైం అస్సలు లేదనుకోండి 3, 7, 8 ప్రాక్టీస్ చేయడానికి. ఏది ప్రాక్టీస్ చేయాలి? 7 ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే 7లో హై గ్రోత్కి ఒక వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉంది, స్టేబుల్ గ్రోత్ పీరియడ్కి ఒకటి ఉంది. సో దట్స్ ఇట్. సో దీనిలో స్పెషల్ పాయింట్ ఏమైనా ఉందా అంటే డిప్రిషియేషన్ అన్నాడు, అదే కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ డిప్రిషియేషన్ కూడా ఏంటమ్మా? మనం చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మనం డిప్రిషియేషన్ యాడ్ చేసి టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేయడం అయితే ఏమవుద్ది? కాంప్లికేట్ అవుద్ది, కష్టం అయిపోద్ది అప్పుడు. అందుకని ఏం చేద్దాం? స్ట్రైట్ అవే నెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మైనస్ చేద్దాం. ఓకే. డిప్రిషియేషన్ ఎలాగో మైనస్ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను? దాన్ని ఇగ్నోర్ చేస్తాను. అర్థమవుతుందా? ఏఎన్ఆర్ క్లియరా? ఓకే. దీంతో మనకి ఏం కంప్లీట్ అయిందమ్మా? ఫ్రీ క్యాష్ ఫ్లో టు ద ఫర్మ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయ్యాయి. సో కింద డ్యూరేషన్ మెన్షన్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేయొచ్చు మీరు? మళ్ళీ ఒకసారి వింటూ చేయొచ్చు. అదేనా? ఎగ్జామినేషన్ ముందు రోజు కూడా. ఓకే. మెయిన్గా ఏంటంటే అర్థం అవడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటి? నోట్ చేసుకోవడం, ఏది ప్రాక్టీస్ చేయాలి. ఇంకోటి ప్రెజెంటేషన్. చాలామంది ప్రెజెంటేషన్ సరిగ్గా చేయరు, స్ట్రైట్ అవే ఆన్సర్స్ రాస్తుంటారు. అట్లా చేయకూడదు. చూసుకోండి, హెడ్డింగ్స్ అవి తీసుకోవాలి.
ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, హెడ్డింగ్స్ అవి తీసుకోవాలి. ఓకే, ఇంకా మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా మనకి. నెక్స్ట్ చూడన్న, మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మిస్లేనియస్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీ దగ్గర టైం లేదు, వేరే చాప్టర్స్ కవర్ చేయాలనుకుంటే కనుక ఇక్కడితో ఆపేసి వీడియో ఏం చేస్తారు, వేరే చాప్టర్కి వెళ్ళిపోండి. అదేనా, లేదు టైం ఉంది పర్లేదు అనుకుంటే నెక్స్ట్ 15-20 మినిట్స్ కూడా క్లాస్ వినండి. ఓకే, ఇంత దాకా వచ్చి ఇంకెందుకులే అనుకుంటే కనుక ఈ 15-20 మినిట్స్ కూడా క్లాస్ వినండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4 అమ్మా. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4, చాప్ అప్రోచ్. చాలా చిన్న క్వశ్చన్ ఇది, సింపుల్ క్వశ్చన్ కూడా. షాప్ అప్రోచ్ అంటే బ్రేకప్ వాల్యూ అప్రోచ్. ఏ అప్రోచ్? బ్రేకప్ వాల్యూ. ఏమన్నారు, బ్రేకప్ అయినట్టుంది, నవ్వుతున్నావు. ఎంతమ్మా? షాప్ అప్రోచ్ సింపుల్ ఇది. అసైన్, ఇవన్నీ కూడా మిస్లేనియస్ మోడల్స్ అమ్మా. కార్పొరేట్ వాల్యుయేషన్లో మిస్లేనియస్ మోడల్స్. Assign a value for Cranberry Limited, whose stock is currently trading at a target total market price of 4 million euro. For Cranberry Limited, the accounting data set forth 3 business segments: consumer wholesale, retail, general centers. Data for the firm's 3 segments are as follows. In number first one, business segment, segment sales, segment assets, segment operating income. Wholesale, retail and general 3 ఇచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం షాప్ అప్రోచ్ అంటే హోల్సేల్కి సపరేట్గా, రీటైల్కి సపరేట్గా, అలా జనరల్ అలా బ్రేక్ చేసి ఈచ్ వన్కి సపరేట్గా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఏం చేస్తాం, నెక్స్ట్ మొత్తం యాడ్ చేస్తాం. అర్థమైందా? అండ్ అది కూడా బేసిస్ ఏం తీసుకుంటాం, ఒకటి సేల్స్, ఇంకోటి ఏంటమ్మా అసెట్స్, ఇంకోటి ఏంటమ్మా ఆపరేటింగ్ ఇన్కమ్. నెక్స్ట్ ఇది కూడా చూస్తే మీకు అర్థం అవుద్ది. Industry data for pure play firms have been compiled and are summarized as follows. Business segment, capitalization by sales, capitalization by assets, capitalization by operating income. First wholesale చూడండి, దీని మీనింగ్ ఏంటో చెప్తాను. క్యాపిటలైజేషన్ బై సేల్స్ 0.85 అన్నాడు, దాని మీనింగ్ ఏంటి? 0.85 సేల్స్ ఉంటే క్యాపిటల్ ఎంతమ్మా? 1. సారీ, సేల్స్ 1 ఉంటే, సేల్స్ ఏంటమ్మా 1 ఉంటే క్యాపిటల్ ఎంత? 0.85. అర్థమైందంటే సేల్స్ 1 lakh అనుకోండి, మన బిజినెస్ వాల్యూ ఎంత అనుకోవాలి? 85,000. అర్థమైందా? క్యాపిటలైజేషన్ బై అసెట్స్ ఎంతమ్మా? 0.7. అంటే దాని మీనింగ్ ఏంటి? అసెట్స్ 1 రూపీ అయితే క్యాపిటల్ ఎంత? 0.7. క్యాపిటలైజేషన్ బై ఆపరేటింగ్ ఇన్కమ్ 9. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్కమ్ 1 రూపీ ఉంటే క్యాపిటల్ ఎంతమ్మా? 9. అంటే మనం 3 బేసెస్గా తీసుకుంటాం. ఒకటి సేల్స్ని బేస్ చేసుకొని వాల్యూ చేస్తున్నాం, ఇంకోటి ఏంటమ్మా అసెట్స్ని బేస్ చేసుకొని, థర్డ్ వన్ ఏంటి ఇన్కమ్ని బేస్ చేసుకొని మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అది కూడా ఏంటి హోల్సేల్కి సపరేట్గా, రీటైల్కి సపరేట్ అండ్ జనరల్కి సపరేట్. ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్లో అర్థం అవ్వాల్సింది ఈ 1.2, 0.8 ఇవన్నీ ఏంటి అని. 0.85 ఏంటి అర్థమైందా? 0.85 ఏంటమ్మా? క్యాపిటలైజేషన్ బై సేల్స్ అన్నాడు, అంటే దాని అర్థం ఏంటి? సేల్స్ 1 రూపీ ఉంటే బిజినెస్ వాల్యూ ఎంత? 0.85. రీటైల్కి వచ్చేసరికి 1.2 అన్నాడు, అంటే దాని మీనింగ్ ఏంటి? సేల్స్ 1 రూపీ అయితే క్యాపిటల్ ఎంతమ్మా? 1.2. ఆబ్వియస్లీ అంతే. ఎందుకు ఎక్కువ ఉంది క్యాపిటలైజేషన్ రేట్ రీటైల్కి? హోల్సేల్తో కంపేర్ చేసుకుంటే రీటైల్లో ఎక్కువ సేల్స్ తక్కువ అవుతాయి, అంతే కదమ్మా. హోల్సేల్లో కస్టమర్ దొరికితే చాలు, టర్న్ ఓవర్ చాలా ఎక్కువ అయిపోద్ది. రీటైల్ ఏంటి, అడి పేస్ట్ అమ్మి, లేదా ట్రంక్ క్లీనర్ అమ్మి, లేకపోతే ఇంకోటి అమ్మి అవన్నీ కూడా అమ్ముకుంటూ రావాలి, అవునా కదా రీటైల్లో. అందుకని రీటైల్కి వచ్చేసరికి ఎంత ఉంది మనకి ఇక్కడ? 1.2. అంటే సేల్ 1 రూపీ అయినా చాలు, క్యాపిటల్ దాని వాల్యూ ఎంత? 1.2. మరి ఇన్కమ్కి వచ్చేసరికి చూడండి 9, 8, 4 ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకు? ఇన్కమ్ 1 రూపీ వస్తే హోల్సేల్లో ఎంత అని చెప్పాం? 9 క్యాపిటల్. ఇన్కమ్కి వచ్చేసరికి ఏమైందమ్మా? క్యాపిటలైజేషన్ రేట్ ఇంకా ఇంక్రీజ్ అయింది, ఆబ్వియస్లీ అంతే కదా. సేల్ 1 రూపీ జనరేట్ చేయడం కన్నా ఇన్కమ్ 1 రూపీ జనరేట్ చేయడమే కష్టం. దట్స్ రైట్. సో సింపుల్ ప్రాబ్లం ఇది. మనకి సెగ్మెంట్ సేల్స్ ఇచ్చాడమ్మా, ఇక్కడ ఎంత ఇచ్చాడు? హోల్సేల్కి 2,25,000 ఇచ్చాడు. ఇప్పుడు నీకు
ఆ హోల్సేల్ బిజినెస్ వాల్యూ ఎంత వస్తుంది? 2,25,000 ఇంటూ 0.85. రీటైల్కి ఏం చేయాలి? ఇంటూ 1.2. జనరల్కి ఏం చేయాలి? ఇంటూ 0.8. అంతే. అర్థమైందా? అదే అసెట్స్ని బేస్ చేసుకుని అయితే అసెట్స్ ఇంటూ 0.7, అసెట్స్ ఇంటూ 0.7. ఇన్కమ్ని బేస్ చేసుకుని అయితే ఇన్కమ్ ఇంటూ 9. అర్థమైందా? సొల్యూషన్ చూడనా, ఇది సింపుల్. ఇది సొల్యూషన్ మీకే అర్థమైపోద్ది నేను చెప్పకపోయినా. అర్థమైందా? క్యాలిక్యులేషన్ అర్థమైంది అది. సో ఓవరాల్గా ఆన్ ద బేస్ ఆఫ్ సేల్స్ ఎంత అవుతుంది? 30,55,250 ఓవరాల్గా, ఓవరాల్ కంపెనీ వాల్యూ. అదే ఆన్ ద బేస్ ఆఫ్ అసెట్స్ అయితే ఎంతమ్మా? 35,70,000. ఆన్ ద బేస్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఎంత? 46,75,000. ఇంతకీ ఏం తీసుకోవాలి? యావరేజ్, సింపుల్ యావరేజ్. 37,66,750. సో కొంచెం ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఏంటి కాలమ్స్ తీసుకోవడం ఏమైనా డౌట్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి, కంగారులో ఇవి టోటల్ చేస్తారు. కంగారులో మీకు అర్థమైందా? ఇవి టోటల్ చేసే ఛాన్స్ ఉంది. ఇది ఆన్ ద బేస్ ఆఫ్ సేల్స్, ఆన్ ద బేస్ ఆఫ్ అసెట్స్ అండ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఇన్కమ్. అర్థమైందా? సో నువ్వు కంపెనీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆన్ ద బేస్ ఆఫ్ సేల్స్ ఇవి టోటల్ చేయాలి. అది చూసుకోండి. అర్థమైందా? క్వశ్చన్ ఏంటమ్మా, టఫ్గా ఉందా? నార్మల్ క్వశ్చన్. రిలేటివ్ వాల్యుయేషన్ అంటాడు ఇక్కడ. ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ప్రాబ్లమ్స్ తేడాగా ఉంటాయి, లాజిక్ లేకుండా. కాబట్టి మీకు టైం ఉంటే జస్ట్ ఊరికే చూసి ఎగ్జామ్కి వెళ్ళిపోవడం అంతే. చిన్నగానే ఉంటాయి సొల్యూషన్స్, మాత్రం చిన్నగానే ఉంటాయి. ఇల్లుస్ట్రేషన్ 3 ఓకే, ఎస్పెషల్లీ ఏంటమ్మా ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1 and 2, ఎందుకంటే అవి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎగ్జామ్లో అడగడానికి కాదు. అర్థమైందా? ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 3 చూడండి. ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ హెచ్కే లిమిటెడ్ ఈజ్ యాజ్ ఫాలోస్. నాన్ కరెంట్ అసెట్స్ 1000, ట్రేడ్ రిసీవబుల్ 500, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎంతమ్మా? 500, షేర్ హోల్డర్స్ ఫండ్ 800, లాంగ్ టర్మ్ డెట్ 200, కరెంట్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్ 1000. The shares are actively traded and the current market price is 12 per share. Current market price ఎంతమ్మా? 12 per share. Shareholders fund represents 70,000 shares of rupees 10 each and rest is retained earnings. Calculate the enterprise value అన్నాడు. క్యాలిక్యులేట్ ద ఎంటర్ప్రైజ్ వాల్యూ అన్నాడు. అది ఏంటి అనేది కూడా జస్ట్ ఏంటంటే ఊరికే బై హార్ట్ చేసి అక్కడ చేయడం అంతే. క్యాలిక్యులేట్ ద ఎంటర్ప్రైజ్ వాల్యూ అన్నాడు. నువ్వేం చేయొచ్చు? 70,000 ఇంటూ 12 చేయొచ్చు, అంతే కదా. అది కూడా ఎంటర్ప్రైజ్ మార్కెట్ వాల్యూనే కదా, నువ్వు అలా చేయొచ్చు. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ అవి చేయడానికి ఏమో డిస్కౌంట్ రేట్ లేదు, క్యాష్ ఫ్లోస్ లేవు. ఓకే, చేస్తే ఏం చేయాలి? ఇంకా నెట్ అసెట్ మెథడ్. నెట్ అసెట్ మెథడ్ అంటే ఏం చేద్దాం? టోటల్ అసెట్స్ మైనస్ ఏంటమ్మా? అవుట్ సైడ్ లయబిలిటీస్ చేస్తే అప్పుడు నీకు ఈక్విటీ వాల్యూ వస్తుంది. ఓన్లీ నేను అడిగింది ఏంటమ్మా? ఎంటర్ప్రైజ్ వాల్యూ. ఎంటర్ప్రైజ్ వాల్యూ కాబట్టి టోటల్ అసెట్స్ మైనస్ ఏంటి? కరెంట్ లయబిలిటీస్ చేయడం. ఓకే, సో ఇక్కడ ఏంటి, మనం జనరల్గా ఐసీ బుక్లో ఏ సొల్యూషన్ ఉందో అదే మనం చేసుకోవాలి. కాబట్టి సింపుల్, 70,000 ఇంటూ 12 ఎంతమ్మా? 8,40,000. అదేంటి? ఈక్విటీ వాల్యూ. దానికి ఏం చేశాడు వీడు? డెట్ యాడ్ చేశాడు. డెట్ యాడ్ చేసి దాని నుంచి ఏం మైనస్ చేస్తాడు? మా క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్. ఎంటర్ప్రైజ్ వాల్యూ 5,40,000. మార్కెట్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ డెట్ యాడ్ చేసి దాని నుంచి మళ్ళీ ఏం చేస్తాం? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్. సో ఆ కంపెనీని మనం ఒకవేళ అక్వైర్ చేస్తే మనకి ఇమీడియట్గా మనకి ఏమొస్తుంది? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్. అది కూడా బందే కదా. అంటే మనం నెట్ పే చేసేది ఎంత? 5,40,000. అలా అనుకొని మనమే ఏదో ఒక లాజిక్ సర్ది చెప్పుకొని ఏం చేయాలి? ఎగ్జామ్లో చేయాలి అంతే. అర్థమైందా? మిగిలినవన్నీ కూడా మనం ఫస్ట్ చేసినవన్నీ కూడా, ఇంతకుముందు మనం చెప్పిన ప్రాబ్లం వరకు కూడా అన్నీ కూడా ఏంటి? కాన్సెప్చువల్. ఓకే, ఇది జస్ట్ ఏంటమ్మా గుర్తుపెట్టుకొని వెళ్ళిపోవడం, ఎంటర్ప్రైజ్ వాల్యూ. నెక్స్ట్ చూడండి, ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2. ఇది కూడా అంతే. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 2.
A Limited made a gross profit of rupees 10 lakhs and incurred indirect expense of rupees 4 lakhs. The number of equity shares 1 lakh. The company has a debt of rupees 3 lakhs and surplus fund to the tune of rupees 5 lakhs. The market related details are as follows. Risk free rate ఎంతమ్మా 4.5, market rate ఎంత 12, beta ఎంతమ్మా 0.9. Determine per share earning value of the company. ఇది కూడా అంతేనమ్మా. ఏదో మనకి ఏంటంటే అర్నింగ్ వాల్యూ అంటే ఇది అని చెప్పి మనం గుర్తుపెట్టుకునేయండి వెళ్ళడమే. మీకు అర్థమవుతుందా? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోకి లాజిక్ ఉంది, అర్నింగ్స్ క్యాపిటలైజేషన్ ప్రతిదానికి లాజిక్ ఉండదు. ఈడేమన్నాడు? పర్ షేర్ ఎర్నింగ్ వాల్యూ ఆఫ్ అ కంపెనీ. ఏమిచ్చాడు? రిస్క్ ఫ్రీ రేట్, మార్కెట్ రిటర్న్, బీటా. ఇన్ని ఇచ్చాడంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కేఈ ఫైండ్ అవుట్ చేయాలి. ముందైతే అది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, కేఈ. సో కేఈ ఎంత అవుతుంది? 11.25. ఇక్కడ ఏదో గ్రాస్ ప్రాఫిట్ అన్నాడు, దానిలో ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు. సో 10 lakhs మైనస్ 4 lakhs ఎంత? 6 lakhs. అదేంటమ్మా ఎర్నింగ్స్. కేఈ ఒకటి ఉంది కాబట్టి ఏం చేద్దాం? ఎర్నింగ్స్ డిస్కౌంట్ చేసేద్దాం. అంటే ఏమవుద్ది? 6 lakhs డివైడ్ బై 11. ఫస్ట్ పార్ట్ ఏం చేసాం? 11.25% క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఏంటమ్మా? గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఈబిఐటిడిఏ ఎంత వచ్చిందమ్మా? 600. అంటే నథింగ్ బట్ 6 lakhs. మనకి ఇది ఎంత వచ్చింది? 11.25. నథింగ్ బట్ ఎర్నింగ్స్ క్యాపిటలైజేషన్ మెథడ్ యూస్ చేసాం. ఇక్కడ వరకు ఓకే, వాల్యూ ఆఫ్ ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసాం. అయితే ఎర్నింగ్ వాల్యూ పర్ షేర్ అడిగాడు అంతేనా? అందుకని ఏం చేసాం? డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. అంటే అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎర్నింగ్ వాల్యూ పర్ షేర్ అంటే అర్నింగ్స్ క్యాపిటలైజేషన్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేయాలని స్ట్రైక్ అయితే చాలు. అర్థమైందా? సో అర్నింగ్స్ క్యాపిటలైజేషన్ చేసాం. ఎంత వచ్చిందమ్మా మనకి? 5,333.33. నెంబర్ ఆఫ్ షేర్స్ ఏందమ్మా? 1 lakh. ఎంత వచ్చింది మనకి ఎర్నింగ్ వాల్యూ పర్ షేర్? 53.33. సింపుల్గా వాల్యూ పర్ షేర్ అంటే బాగుండేది, కానీ ఏమన్నాడు? అర్నింగ్ వాల్యూ పర్ షేర్ అన్నప్పుడు మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఇంకోటి సెకండ్ పార్ట్ ఏమడిగాడమ్మా? నెక్స్ట్ ఏంటి? ఈక్విటీ మల్టిపుల్ 5 అన్నాడు. మల్టిపుల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? సో ఈబిఐటిడిఏ 600, మల్టిపుల్ ఎంతమ్మా? 5. కాబట్టి మల్టిప్లై చేస్తే వాల్యూ ఆఫ్ ఫర్మ్ ఎంత వచ్చింది? 3000. దానిలో నుంచి డెట్ మైనస్ చేసాం. ఎంత? 300. సో ఇప్పుడు వచ్చేది ఏంటమ్మా? ఇది మళ్ళీ లాజికల్. సర్ప్లస్ ఫండ్ ఏం చేసాం? మళ్ళీ యాడ్ చేసాం. సో దెన్ వీఆర్ గెటింగ్ ఈక్విటీ వాల్యూ 3200. అంటే ఇక్కడ ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ ఫర్మ్ నుంచి డెట్ మైనస్ చేస్తే స్ట్రైట్ అవే మనకి ఏం రావాలి? ఈక్విటీ వాల్యూ. కానీ మనం ఏం చేస్తాం? మధ్యలో సర్ప్లస్ ఫండ్ యాడ్ చేస్తాం. అందుకనే చెప్పింది ఇవి స్పెషల్ లాస్ట్లో వినేసి వెళ్ళాం. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం? ఈబిఐటిడిఏ మల్టిప్లై చేస్తాం, అక్కడ వరకు లాజిక్. 3000 వాల్యూ ఆఫ్ ఫర్మ్ అక్కడ వరకు బాగానే ఉంది. దాని నుంచి ఏం చేస్తాం? మనం డెట్ మైనస్ చేస్తాం. చేయగానే ఏం రావాలి మనకి? వాల్యూ ఆఫ్ ఈక్విటీ రావాలి. కానీ ఇక్కడ ఏంటి? సర్ప్లస్ ఫండ్ యాడ్ చేస్తాం. దాని అర్థం ఏంటి? వీఆర్ కన్సిడరింగ్ దట్ 2700 యాజ్ ఓన్లీ ద ఈక్విటీ షేర్ క్యాపిటల్ వాల్యూ. ఈక్విటీ షేర్ క్యాపిటల్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం. అది అందుకోసం ఇది స్పెషల్ ప్రాబ్లం అని చెప్పాను. ఓకే, సో ఇంకా మనకి మిగిలింది ఏంటమ్మా? ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1. నెక్స్ట్ చూడండి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 1. ఇప్పుడు నేను ఏ ఆర్డర్లో చెప్పాను అదే ఆర్డర్లో చేయండి అమ్మా. ఓకే, బద్ధకంగా ఉంటే క్లాస్ వినడమే 2-3 సార్లు. అర్థమైందా? సో చూడండి, దెర్ ఈస్ ఎ ప్రైవేట్లీ హెల్డ్ కంపెనీ X Private Limited that is operating into the retail space and is now scouting for angel investors. Nothing but they are looking for angel investors. The details pertinent to valuing X Private Limited are as follows. The company has achieved break even this year and has an EBITDA of 90. And the EBITDA 90. The unleveraged beta అంటే all equity company beta based on the industry in which it operates is 1.8.
అన్లివరేజ్డ్ బీటా 1.8 ఇచ్చాడమ్మా. అన్లివరేజ్డ్ కంపెనీలో బీటా ఎంత? 1.8. లివరేజ్డ్ కంపెనీకి వచ్చేసరికి, లివరేజ్ కంపెనీ అండి, అన్లివరేజ్డ్ అంటే ఏంటమ్మా? ఆల్ ఈక్విటీ, ద కంపెనీ విచ్ ఈజ్ నాట్ యూజింగ్ ఎనీ డెట్. లివరేజ్డ్ అంటే ద కంపెనీ విచ్ ఈజ్ యూజింగ్ డెట్. సో అన్లివరేజ్డ్ బీటాతో కంపేర్ చేసుకుంటే లివరేజ్డ్ బీటా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అన్లీవర్డ్ ఫర్మ్లో ఎక్కువ రిస్క్ ఉంటుందా, లీవర్డ్ ఫర్మ్లో ఎక్కువ రిస్క్ ఉంటుందా? లీవర్డ్ ఫర్మ్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. డెట్ ఉంటుంది కాబట్టి టైం టు టైం ఇంట్రెస్ట్ పే చేయాలి, అలాగే ప్రిన్సిపల్ రీపే చేయాలి. సో దట్స్ వై ఏంటమ్మా మనకి క్లాస్ వినబుద్ధి కావట్లేదు కదా, వర్షం వస్తుంది ఆచార్య. సరే, ఇప్పుడు లివరేజ్డ్ బీటా ఏంటమ్మా? అన్లివరేజ్డ్ బీటా కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ద యావరేజ్ డెట్ టు ఈక్విటీ రేషియో ఎంత ఇచ్చాడు? 40:60. సో ప్రస్తుతానికి మీకు గుర్తుండాల్సింది ఏంటమ్మా? అన్లివరేజ్డ్ బీటా కన్నా లివరేజ్డ్ బీటా ఈజ్ గ్రేటర్ దాన్ అన్లివరేజ్డ్ బీటా. ఫస్ట్ అది గుర్తుంటే చాలు. లివరేజ్డ్ బీటా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ అన్లివరేజ్డ్ బీటా. ఎందుకు అంటే లీవర్డ్ ఫర్మ్ రిస్క్ ఎక్కువ. రిస్క్ ఇంక్రీజ్ అయితే ఏంటి? రిస్క్ ఫ్యాక్టర్ బీటా కూడా ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది కదా. సరే, ద రేట్ ఆఫ్ రిటర్న్ ప్రొవైడెడ్ బై రిస్క్ ఫ్రీ లిక్విడ్ బాండ్స్ ఈజ్ 5%. ఆర్ఎఫ్ అది. ద ఎంటర్ప్రైజ్ వాల్యూ ఈజ్ టు బి టేకెన్ అట్ ఎ మల్టిపుల్ ఆఫ్ 5 ఆన్ ఈబీఐటీడీఏ. ఈబీఐటీడీఏకి 5 times తీసుకోవాలి ఎంటర్ప్రైజ్ వాల్యూ. The accountant has informed that EBITDA of 90 includes an extraordinary gain of 10 for the year, and the potential write-off of preliminary sales promotion cost of 20 are still pending. పైన ఇచ్చాడు కదా EBITDA 90, దానిలో ఏంటమ్మా? దట్ ఈస్ ఇంక్లూడింగ్ అన్ ఎక్స్ట్రాడినరీ గెయిన్ ఆఫ్ 10. కాబట్టి దాన్ని ఏం చేయాలి? మైనస్ చేయాలి. పొటెన్షియల్ రైట్ ఆఫ్ ఆఫ్ ప్రిలిమినరీ సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 20 ఆర్ స్టిల్ పెండింగ్. అంటే ఇంకా నువ్వు రైట్ ఆఫ్ చేయలేదు, అంటే అది కూడా ఏం చేయాలి? రైట్ ఆఫ్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. అంటే ఎంత అవుతుంది ఎఫెక్టివ్గా? 90 - 10 - 20 ఎంతమ్మా? 60 ఇంటూ ఈబీఐటీడీఏ మల్టిపుల్ ఎంత? 5. కాబట్టి ఎంత అవుతుంది వాల్యూ? 300. మల్టిపుల్ ఎంతమ్మా? ఈబీఐటీడీఏ మల్టిపుల్ 5 times, కాబట్టి 60 × 5 ఎంత? 300. అక్కడికి అయిపోయింది కదా. ద ఇంటర్నల్ అసెస్మెంట్ ఆఫ్ rate of market return for the industry is 11%. RF ఇచ్చాడు, RM ఇచ్చాడు. The free cash flows for the next 3 years are as follows అని చెప్పి ఏమి ఇచ్చాడమ్మా మనకి? ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. ఇయర్ 1, 2, 3 100, 120 అండ్ 150. బట్టలు ఎవరైనా ఆరేస్తే తెచ్చుకోండి, బెటర్. పరిగెడుతున్నారు పిల్లలు. ఇయర్ 1 ఎంతమ్మా? 100. ఇయర్ 2 ఎంత? 120. ఇయర్ 3 ఎంతమ్మా? 150. ఓకే, ఈ క్వశ్చన్ ఎందుకు అంటే స్పెషల్ ప్రాబ్లమ్. ఐ మీన్ వాట్ ఈస్ ద పొటెన్షియల్ వాల్యూ టు బి ప్లేస్డ్ ఆన్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నాడు అంతే. ప్రీ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెట్ ఎంత ఇచ్చడమ్మా? 12%. ట్యాక్స్ రేట్ ఎంత? 30%. ఇది స్పెషల్ ప్రాబ్లం ఎందుకు అయింది అంటే నీకు ఈబీఐటీడీఏ బేస్ చేసుకుని వాల్యుయేషన్ చేయమన్నాడు. మల్టిపుల్ ఎంత ఇచ్చాడమ్మా? 5. సో బేస్డ్ ఆన్ ఈబీఐటీడీఏ ఎంత అవుతుంది ఎంటర్ప్రైజ్ వాల్యూ? 60 × 5 ఎంత? 300. అయిపోయింది కదా. మళ్ళీ ఇంకో పక్కన ఏమి ఇచ్చాడు? క్యాష్ ఫ్లోస్ ఇచ్చాడు. 100, 120 అండ్ 150. ఇది డిస్కౌంట్ చేయాలి. డిస్కౌంట్ చేయడం మనకి ఏం కావాలమ్మా? కేఓ. ఏం కావాలి? కేఓ కావాలి. అర్థమైందా? కేఓ కావాలంటే మన దగ్గర ఆల్రెడీ కేడి ప్రీ ట్యాక్స్ ఉంది. సో ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఏం చేద్దాం? 12 × 1 - 0.3 8.4. అర్థమైందా? అలాగే కేఈ ఎలా వస్తుందమ్మా? ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. ఇది కూడా మనకు తెలుసు, కానీ ఒకటే ఒక స్పెషల్ పాయింట్ ఏముందండి ఇక్కడ? ఈ బీటా మనకి ఇచ్చింది అన్లివరేజ్డ్ బీటా, కానీ మన కంపెనీ ఏమో లీవర్డ్ కంపెనీ. మన కంపెనీ లీవర్డ్ కంపెనీ కాబట్టి మనం ఏం చేయాలి? లీవర్డ్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది స్పెషల్ పాయింట్ ఇక్కడ. రెండు చేస్తున్నాం, రెండు మెథడ్స్లో వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకటి ఈబీఐటీడీఏ మల్టిపుల్, రెండోది ఏంటమ్మా? డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. అయితే ఇక్కడ స్పెషల్ పాయింట్ ఏముంది? కేడీ ఓకే, కేఈ ఫైండ్ అవుట్ చేయాలి. కేఈ ఎలా వస్తుందమ్మా?
ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి, లివరేజ్డ్ బీటా. సో మీకు ఆల్రెడీ చెప్పా, లివరేజ్డ్ బీటా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ అన్లివరేజ్డ్ బీటా. ఓకే, సో ఈ ప్రస్తుతానికి మరీ అంత డీటెయిల్డ్గా చెప్పాలంటే మనం మోదిగిలాని మిల్లర్ అప్రోచ్ చెప్పాలి, సి ఎంటర్. ప్రస్తుతానికి అయితే ఏంటంటే డెట్ ప్రపోర్షన్ ఎంత ఉందమ్మా, 40:60 కదా డెట్ ఈక్విటీ రేషియో. సో నువ్వేం చేయాలంటే అన్లీవర్డ్ బీటా ఏదైతే ఉందో దానికి యాడ్ చేయాలి, ప్రీమియం యాడ్ చేయాలి. ఏం చేయాలమ్మా, ప్రీమియం. ఎంత ప్రీమియం అంటే అన్లీవర్డ్ బీటా ఎంత, 1.8 ప్లస్ ఏంటమ్మా, 1.8 ప్లస్ 1.8 ఇంటూ 40/60 ఇంటూ 70%. అక్కడ ఫార్ములా మీకు ఈ అన్లివర్డ్ బీటాని మల్టిప్లై చేస్తా, అందుకే మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు. అన్లివర్డ్ బీటా ప్లస్ అన్లివర్డ్ బీటా ఇంటూ డెట్ బై ఈక్విటీ ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ ఎంత వచ్చిందమ్మా, 2.64. అర్థమైంది నేనేం చేశాను, లీవర్డ్ బీటా ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ అన్లీవర్డ్ బీటా. నాకు అన్లీవర్డ్ బీటా ఎంత వచ్చింది, 1.8. నేను ప్రీమియం యాడ్ చేయాలి. డెట్ తీసుకున్నాను కాబట్టి నాకు రిస్క్ ఇంక్రీజ్ అయింది. డెట్ ఎంత తీసుకున్నా, ఏ రేషియోలో తీసుకున్నా, 40:60. కాబట్టి ఏం చేశాను నేను, ఎంత ఇంక్రీజ్ అవుద్ది నాకు, రిస్క్ ఎంత ఇంక్రీజ్ అవుద్ది అంటే 1.8 ఇంటూ 40/60 ఇంటూ ఏంటమ్మా 70%. ఈ 70% ఎందుకు చేసామంటే మనం ఎక్కువ డిస్కషన్ చేయాలి కాబట్టి ఇప్పుడు చెప్పట్లా. సో 1.8 ఇంటూ 40/60 ఇంటూ 70% ఎంతమ్మా, 2.64. ఇప్పుడు ఏం చేద్దాం, కేఈ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 5% ప్లస్ 2.64 ఇంటూ 11 - 5 ఎంతమ్మా, 20.84. ఇది నోట్ చేసుకోండి, కొంచెం ఈజీగా అనిపిస్తుంది. అన్లీవర్డ్ బీటా 1.8 ప్లస్ ఏం చేసాం, ప్రీమియం. ఎక్స్ట్రా రిస్క్ ఉంది కదా, ఎక్స్ట్రా రిస్క్ ప్రీమియం ఉంది కాబట్టి యాడ్ చేసుకుందాం. 1.8 ఇంటూ 40/60 ఇంటూ 70% ఎంత వచ్చామా, 20.84%. కేడి తెలుసు మనకి, కేడి. సో ఓవరాల్గా ఎంత వచ్చింది, 15.864% అమ్మ, అది 15.864%. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నీ ఉన్నాయి కదా. 12 వచ్చింది మనకి, 12 కదమ్మా వచ్చింది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 272.15. ఇది డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్. సో ఈబిఐటీడీఏ యూజ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా, 300. సో పొటెన్షియల్ వాల్యూ మన ఏంటమ్మా, పొటెన్షియల్ వాల్యూ 15 అదే కదా, 15.864. ఫ్యాక్టర్స్ ఏంటమ్మా, ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, రేట్ ఎంత తీసుకోవాలి, పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 15.864. అదే అడిగింది మరి, ముందు స్లైడ్ నాకు కనిపించదు కదా. ఎంతమ్మా, పీవీఎఫ్ ఎట్ ద రేట్ ఆఫ్ 15.864%. అర్థమైంది. ఈ ప్రాబ్లంలో స్పెషల్ పాయింట్ ఏంటమ్మా, ఐసీఐ బుక్లో పొటెన్షియల్ వాల్యూ ఏది అనేది కంక్లూడ్ చేయలేదు. అదేనా, నువ్వేం రాయొచ్చు, పొటెన్షియల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 300 అని చెప్పి రాయొచ్చు, నో ఇష్యూ. ఓకే, పొటెన్షియల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 300 lakhs. లాక్స్ ఏం చెప్పలేదు, అదే చెప్పాను కదా, అది అండర్స్టాండింగ్ కోసం జస్ట్ వచ్చింది. ఎగ్జామ్లో రావచ్చు రాకపోవచ్చు. కానీ దీనిలో స్పెషల్ పాయింట్ ఏంటమ్మా, అన్లీవర్డ్ బీటా ఫైండ్ అవుట్ చేయడం. అన్లీవర్డ్ కాదు, లీవర్డ్ బీటా. అన్లీవర్డ్ బీటా ఇచ్చాడు, మన లీవర్డ్ బీటా ఫైండ్ అవుట్ చేయడం స్పెషల్ పాయింట్. అర్థమైందా? ఓకే, దీంతో మనకి ఏం కంప్లీట్ అయిందమ్మా, కార్పొరేట్ వాల్యుయేషన్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. కార్పొరేట్ వాల్యుయేషన్. సో ఎంత డ్యూరేషన్ వచ్చింది, 2.5 hours వచ్చింది. 2 hours 40 minutes వరకు వచ్చింది. మీరు కొంచెం 1.5x స్పీడ్లో చూస్తే ఎన్ని అవర్స్కి వస్తుంది,
ఓకే, అది ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది కదా, అప్పుడు ఒకసారి మళ్ళీ ఎగ్జామ్ ముందు ఒకసారి సరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.